సావిత్రిలో సాంగ్ పాడాడు. రాసినోడు నిన్ను చూసి ఒంటరెందుకంటూ నన్ను తోసి జంటగాని తొలింకు వేసే వాట్ డు యు సే సావిత్రే. పంచ్ లైన్ల కింగ్ అని అంటుంటారు మిమ్మల్ని, ఇది నిజమేనా? అంటే త్రివిక్రమ్ గారితో కాసేపు కూర్చోబెడితే ఆయనకే మీరు లైన్స్ ఇస్తారా? గోదావరి గటకారం అంతా నాకే వచ్చేసినట్టుంది. ఆల్ మై టీమ్ కానీ విష్ణు, మై ఫ్రెండ్స్ ఆల్ ఆర్ ఫ్రమ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి. ఫ్రెండ్ ఉన్నారంట, ఆ ఫ్రెండ్కి అసలు ఎక్క హెయిర్ కూడా లేదుట నెత్తి మీద. ఇప్పుడు మీరు ఒక సెటైర్ వేసారంట ఆయన మీద. పోయినసారి ఇచ్చాను అంటే 2 కత్తిర్లు ఇచ్చానంటే ఉన్నది 2 కత్తిర్లు. నేను పనిచేశారు, నా పక్కన వాళ్ళు నవ్వడం కంటే అతను ఎక్కువ. నాగశౌర్య మీరు చాలా క్లోజ్ అయ్యారంట. ఒక మనసు డూవెల్ ఒకరోజు సెట్లోకి వచ్చి సినిమా పోయింది అంటే ఈ సినిమా బాగుంది, బాగా చేసావు అని ఎవరైనా అన్నారా? చిరంజీవి గారు దత్తు గారికి పంపించారు ఒకసారి. నేను పెద్దనాన్న ఇంట్లో దత్తు గారు మెసేజ్ పంపించారు. టాలీవుడ్ హ్యాస్ బ్యాచులర్ బాయ్స్, ఒక 3-4. వాళ్ళకి ఎప్పుడు పెళ్ళి అవుతుందా అని అందరి కళ్ళు వాళ్ళ మీదే ఉన్నాయి. ఇప్పుడు మీరు అర్జెంట్గా ఉన్నట్టున్నారు మాకు పెళ్ళి చేసి. నేను అదే నవ్వుకున్నాను. ఎవరైనా డిమానిటైజేషన్ తర్వాత మా ఫ్రెండ్స్ అంటున్నాను, ఇదంతా మేమే కలిసి స్కెచ్ చేసి తీసేసినట్టుంది బాబు. వాళ్ళే వీడియో పెడతారు, ఆయనేమో అప్పుడు మాట్లాడారు, ఇప్పుడేమో తీసేశారు, వీళ్ళందరికి ముందే తెలిసిందంటారు. తెలుసాయండి మీకు? ఎక్కడ తెలుసు? తెలిసినే బాగుంది కదా. సినిమా యాక్టర్ని ఇమిటేట్ చేస్తారా, మీ చుట్టుపక్కల వాళ్ళని ఇమిటేట్ చేస్తుంటారు? ఆయన మంతా వేసిన తర్వాత సీన్లో కొంచెం చిన్న పెక్యులర్గా ఉంటుంది మాట, బుక్ మీద వెళ్ళేసి అని ఉంటారు ఆయన. సో అది అలా పట్టుకొని ఊరికే షూటింగ్లో సరదాగా అతను మామూలుగా కలిసినప్పుడు హలో మిస్టర్ సోమరాజు పర్వత్ అంటుంటారు. చంద్రబాబు గారు కూడా అంతే ఈక్వల్గా హీ వాస్ బిహైండ్ యూ. సడన్గా ఒకరోజు పెద్దమ్మ కాల్ చేసి రమ్మన్నారు. రమ్మంటే ఐ వాజ్ లైక్ హ్యావింగ్ లాంగ్ హెయిర్ ఎక్కడ వరకు. ఐ వన్ ట్రిమ్డ్ మై బియర్డ్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 2 months ఇంత గెడ్డం. ఐ వాజ్ 110. I was wearing a faded shirt, a cargo pant. This was my attire. వెళ్ళాను, పెద్దమ్మే కదా అని చెప్పి వెళ్ళిపోయి కూర్చుంటే పెద్దమ్మ దిగారు సడన్గా. ఎనీ ఎమోషనల్ ఇన్సిడెంట్ యూ రిమెంబర్ అండి? I wouldn't have been like this if my dad's health would have been. At the age of 21, my dad's health was not good. And that was, and he has some, it's a rare kind of disease. Like, we couldn't realize it was like, it was there from a long time. And Congress, like, it was all part of the disease. It was like miscalculations. I'm living his life more than mine. So that is one thing which pains me more. వచ్చింది ఒక రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి, కానీ డైరెక్షన్ మాత్రం సినిమాల వైపు మళ్ళింది. అసలు సినిమా స్టార్ట్ చేసింది మాత్రం 2009లో. కానీ ఈ 7 ఏళ్ల ప్రయాణంలో ఆయన బేసిక్గా తీసిన సినిమాల లిస్ట్ మనం ఒకసారి చూస్తే ఒక సినిమాకి ఇంకో సినిమాకి పొంతన ఉండదు. ప్రతి సినిమా చాలా వైవిధ్యంగా ఉంటుంది, ప్రతి సబ్జెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. నారా రోహిత్ అనే ఒక వ్యక్తి చూడటానికి మాత్రం సైలెంట్గా ఉంటారు, అసలు ఎక్కువ మాట్లాడరు, ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ చాలా డెప్త్ ఉన్న వ్యక్తి. ఇంత డెప్త్ ఉన్న వ్యక్తిని, ఇంత ఇంటెన్సిటీ ఉన్న వ్యక్తిని మనం ఈరోజు మాట్లాడించబోతున్నాం. ఆయన అంతరంగాన్ని తెలుసుకోవడమే కాదు, ఆయన డిఫరెంట్ కోణాన్ని కూడా మనం ఆవిష్కరించబోతున్నాం. సో టుడే నారా రోహిత్ ఈజ్ విత్ మీ ఆన్ డైలాగ్ విత్ ప్రేమ ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్. హాయ్ రోహిత్. సో అప్పట్లో ఒకడు ఉండేవాడంట 2009లో. సో స్టార్ట్ చేశాడు ఒక సినిమా, కానీ ఆ సినిమా కూడా ఏమిటి అంటే వెరీ ఆఫ్ బీట్. ఒక లాంచ్ తీసుకునే ఒక వ్యక్తి, అది కూడా ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి, ఒక స్టార్డమ్ని కోరుకోవాలి అనుకుని మొదటి సినిమాని పెద్ద ప్లాట్ఫామ్, పెద్ద క్యాన్వాస్తో మొదలు పెడతారు. మీరేంటి అలాంటి ఒక వెరీ ఆఫ్ బీట్, ఒక వెరీ కల్ట్ మూవీ, ఒక నార్మల్ సినిమాతో స్టార్ట్ చేయాలి అని ఎందుకు అనుకున్నారు? యాక్చువల్గా ఇట్ వాజ్ నాట్ బాణం అండి. బాణం అనే సినిమా అనేది కాదు, కానీ బట్ బేసికలీ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. అంతే. సో నేను యూఎస్ నుంచి వచ్చేసిన తర్వాత, ఫిల్మ్ మేకింగ్ అయిపోయిన తర్వాత వీ స్టార్టెడ్, ఐ హ్యాడ్ అ కపుల్ ఆఫ్ రైటర్స్, వాళ్ళతో కూర్చొని ఏంటంటే వీ వర్ డెవలపింగ్ ఎ స్క్రిప్ట్.
My Pradnana saw me when I was like more than 100, US వెళ్ళేమో 100 kilos కంటే ఎక్కువ ఉన్నప్పుడు చూశారు. Then the next time, like I didn't come, after coming back to India also, I didn't go and meet him immediately. But ఈ స్క్రిప్ట్ I was preparing myself, ఈ డాన్స్ క్లాస్లు, ఫైట్స్, I was toning myself. ఆ టైంలో ఏంటంటే దివాళీకి ఇంటికి వెళ్ళినప్పుడు దట్ వాస్ ద ఫస్ట్ టైం ఈ saw me after like I've reduced like almost 25-30 kilos. నెక్స్ట్ వీక్ ఈ కాల్డ్ మీ, ఏం చేస్తున్నావు అంటే ఇలా ఇది అంటే లేదు వెళ్ళి దత్ గారిని కలువన్నా. I didn't even have Datt's number, so I called back my Pradnana's residence, took Datt గారి number and ఈవినింగ్ రమ్మన్నారు. రమ్మంటే ఐ వెంట్ దేర్, రాఘవేంద్రరావు గారు ఆయన కూడా వస్తారు సాయంత్రం వచ్చాయంటే ఐ వాజ్ లైక్ బిట్ చిన్న టెన్షన్ ఉన్నది అంటే ఇప్పుడు రాఘవేంద్రరావు గారితో చేయాలా ఏంటి అని. బట్ రాఘవేంద్రరావు గారు వాజ్ డూయింగ్ మనోజ్ ఫిల్మ్ ఆ టైంలో జుమ్మని నాగం, ఆ ప్లానింగ్ అది ఉంది. అండ్ అదే ఏంటంటే ప్రధాన్ గారి సజెషన్ మీద ఒకసారి కలవమంటే ఆయన కూడా చూశారు. ద ఫస్ట్ డైరెక్టర్ ఐ మెట్ త్రూ అశ్విని దత్ గారు వాజ్ పూరి గారు. ఓకే. But unfortunately it didn't happen and I was not inclined towards more of commercial cinema. And that year Rana was getting launched, Naga Chaitanya was getting launched. They're already a part of the film fraternity. If I'm coming from a completely different, even that is also into the people, Janalto background again, but it was completely off, a different track, politics nunchi cinema loki. So I wanted to do something different basically. And which film is going to get you name? Commercial cinema, if it works out, fine. If it doesn't work out, you don't know what అసలు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. సో ఐ వాజ్ లైక్ అ బిట్ హెసిటెంట్ టు డూ కమర్షియల్ సినిమా. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. ఆ టైంలో బాణం కథ చైతన్య దత్ గారు ఒకసారి ఈ కథ ఏంటంటే ఐ హర్డ్ ద స్క్రిప్ట్, ఐ లైక్డ్ ఇట్ ఇన్స్టెంట్లీ అండ్ దట్ హ్యాపెండ్ అంతే. కానీ అంత కాన్స్టెంట్ అంటే ఆ టైంలో అంత కాన్షియస్గా మీరు ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకున్నారు? అంటే కమర్షియల్ సినిమా వద్దు అనకపోవడానికి ఒక 3 మెయిన్ రీజన్స్ చెప్పండి. మీరు ఎందుకు వద్దనుకున్నారు? అంటే ఆ బాణం టైంలో మై మైండ్ సెట్ వాజ్ ఏంటంటే సంథింగ్ స్క్రిప్ట్ ఎండ్ ఆఫ్ ది డే. అంటే ఐ స్టడీడ్ ఇన్ చెన్నై మోర్. It was not a completely realistic but semi-realistic films they do in Tamil. I was connected more to Tamil cinema in some way or the other. Script was more a hero than anything else. Yeah. And commercial cinema, yes, okay, you do everything in one film. If it doesn't work out, you don't know. At least you do a different script. You're in అనేది నా ఫీలింగ్. So probably that was the main reason why I chose Banam instead of a commercial cinema. అంతేనా? లేకపోతే మీకు నేను విన్నది ఏంటంటే మీకు జనరల్గా కూడా ఈ టూ మచ్ ఆఫ్ వైలెంట్ ఫిల్మ్స్, లేకపోతే టూ మచ్ ఆఫ్ డాన్సింగ్, టూ మచ్ ఆఫ్ గ్రూప్ డాన్స్లు, ఐటమ్ సాంగ్స్, ద రెగ్యులర్ ఫార్ములా ఏదైతే ఉంటుందో వాటికి కూడా మీరు కొంచెం అలా విముఖత చూపిస్తారట కదా? అలాంటిదేం లేదండి. ఐ లవ్ డూయింగ్ కమర్షియల్ సినిమా. బేసిక్గా మై కోర్ స్ట్రెంగ్త్ ఆఫ్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కోర్ స్ట్రెంగ్త్ ఇస్ ద బిఎన్సి సెంటర్. ఐ నో, అదే అంటున్నాను. సో ఐ డోంట్ మైండ్ డూయింగ్, బట్ ఏంటంటే యూ నీడ్ టు క్రియేట్ అ నీష్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇట్స్ నాట్ లైక్ వన్ ఫిల్మ్ ఇస్ గుడ్ ఎనఫ్ టు గెట్ ఇన్ టు యువర్ స్టార్డమ్ ఆర్ సంథింగ్, బట్ టు క్రియేట్ అ బిలీఫ్ ఇన్ ఆడియన్స్ లైక్ హీస్ గోనా గివ్ కన్సిస్టెంట్లీ గుడ్ ఫిల్మ్స్. సో the backing only, I wanted to do something different, very realistic probably. I wanted to create a name for myself. When I thought of coming into the films, I thought like, okay, probably you're good enough for 10 films. ఆ 10 సినిమాలు చూసుకున్నప్పుడు you shouldn't feel ashamed like you're watching yourself. That was my first intention. That was my, నేను అనుకున్నదే, if I'm not successful, I have a career. I can go back and do some business or something. But I wanted to do 10 films which are 10 different films. That was the main intention. And that was my mindset when I came. At 21, I decided to come into films. Then I started, I didn't know anything. Cinema ticket కొనుక్కొని థియేటర్లో చూడడం తప్ప I didn't know anything about cinema. So I started learning about cinema. ఇక్కడ హైదరాబాద్ వచ్చి I went for acting classes. నటరాజ్ గారు అని ఆయన దగ్గర ఐ వెంట్ ఫర్ డిక్షన్ క్లాస్. అది అయిపోయిన తర్వాత I wanted more exposure. So I thought I've searched everywhere. My brother helped me in New York Film Academy. So I went there. It was a new experience altogether. Like my class was full of not only Americans but people were from Ireland, Switzerland. So it was one class of world cinema.
So it was a good experience. Then I learned, I didn't know, okay, I've learned acting. I need to know like at least what I need to do in front of the camera. So I need to, I wanted to learn about the camera. So editing and cinematography, like what it is like. But this is all only theoretical. అంతే. On location, it's a whole different game. That is only a learning sense. బట్ థియరిటికల్గా మీరు ఏదైతే నేర్చుకుందో అది మీకు బాగా హెల్ప్ That అయితే definitely helps. ఎందుకంటే at least you understand like how it should be, probably punctuation in lines. అవన్నీ ఏంటంటే బికాజ్ లైక్ తెలుగులో పంచువేషన్ చేయడం చాలా ఈజీ, ఇంగ్లీష్లో వాళ్ళు మొత్తం ఇంగ్లీష్లో ఇచ్చి పంచువేషన్ అంటే మనకి ఎక్కడ పంచువేట్ చేయాలో కూడా తెలియదు. అంటే ఇఫ్ ఇట్స్ యూర్ స్పీకింగ్ ఇట్స్ ఫైన్, బట్ నా డైలాగ్ వర్షన్ తెలుగులో అయితే చెప్పగలుగుతాం. సో ఐ స్టార్టెడ్, అంతకుముందు ఏంటంటే ఐ యూస్ అ పెన్ టు పంక్చువేట్ మై లైన్స్. దాని తర్వాత ఏంటంటే నవ్వు ఏంటంటే ఐ కెన్ పంక్చువేట్ జస్ట్ బై సీయింగ్ సీన్ పేపర్. సో ఎక్కడ పాజ్లు ఇవ్వాలి, దే యూస్ టు గివ్ అస్ లైక్ 2-3 పేజ్ లెంతీ లైన్స్, like where you'll be sustaining different kinds of emotion. So ala I started, it developed akkada dan valla. And I was too shy. Ippudu kante 10 times more probably. And one of my professor was there, and his target was me. He on the first day of my class he told me like I'm going to get another person out of you. Okay. So he used to give me all like very loud shouting kind of scenes. So that is not what I do now also. But in that class, because it was theater class, so he used to give me like loud shouting scenes. So it was nice. It was a good experience basically. True. But మీ గట్ ఫీలింగ్తో మీరు బాణంని ఎంచుకున్నారు. వాజ్ దర్ ఎనీబడి అంటే ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇండస్ట్రీలో మనుషులు కానీ ఎవరైనా మిమ్మల్ని నో ఐ థింక్ యూఆర్ టేకింగ్ ద రాంగ్ డెసిషన్, మొదటిది ఇలా చేయొద్దు అని ఎవరన్నా మిమ్మల్ని అన్నవాళ్ళు ఉన్నారా, వెనక్కి లాగిన వాళ్ళు ఉన్నారా? ఇఫ్ ఐ టేక్ అ కాల్ ఇట్స్ మై కాల్. నేను ఇప్పుడు అదే నమ్ముతాను. వన్ థింగ్ ఇస్ వెరీ క్లియర్ ఏంటంటే ఆడినా ఆడకపోయినా యూ టేక్ ది బ్లేమ్. బికాస్ లైక్ ఇట్ వాజ్ యువర్ చాయిస్, యూ టేక్ ది బ్లేమ్. అంటే ఇఫ్ యూ స్టార్ట్ బీయింగ్ డిపెండెంట్ ఏంటంటే అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు నీ లైఫ్లో లేనప్పుడు ఏంటంటే యూ డోంట్ నో హౌ టు టేక్ అ కాల్. అంటే ఇట్ మైట్ బీ చిన్న డిఫరెన్స్ వల్ల యువర్ ఫ్రెండ్ ఆర్ సంథింగ్, యూ నీడ్ టు టేక్ అ కాల్ అట్ సమ్ పాయింట్. బికాస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యువర్ డెసిషన్, దిస్ ఈస్ యువర్ లైఫ్. సో పోస్ట్ బాణం లైఫ్ ఎలా మారింది? అప్రిసియేషన్స్ ఏ రకంగా వచ్చాయి? క్రిటికల్ అక్లెయిమ్స్ వచ్చాయా, లేకపోతే ఓ దేర్ ఇస్ అ స్టార్ ఇన్ ద మేకింగ్ అని వచ్చిందా, లేకపోతే అందరూ డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు, హీస్ గాట్ అ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్, ఎట్లా ఉండింది? వైల్ డూయింగ్ బాణం ఇట్ సెల్ఫ్ ఐ హ్యాడ్ అ క్లారిటీ. అయితే ఇది యాక్టింగ్ వచ్చి అనుకుంటారు, లేకపోతే ఏం రాదు అనుకుంటారు. బికాస్ లైక్ చైతు వాజ్ వెరీ క్లియర్, చైతన్య తంతులది, హీ డోంట్ వాంట్ అస్ యాక్టర్ టు మూవ్. అంటే చేతులతో ఎక్స్ప్రెషన్లు ఇవన్నీ, హీ సెడ్ లైక్ ఐ జస్ట్ వాంట్ అ టఫ్ గై, స్టాండ్ అండ్ డెలివర్ యువర్ లైన్ అంతే. సో ఆ రోజే క్లారిటీ ఉన్నది. అయితే వీడికి ఏమీ రాదు అనుకుంటారు, లేకపోతే వీడికి యాక్టింగ్ వచ్చు అనుకుంటారు. ఫ్యూ పీపుల్ గేవ్ లైక్ గుడ్ ఫీడ్బ్యాక్. ఈవెన్ సాంగ్స్ యూ నెవర్ గాట్ డివియేటెడ్ ఫ్రమ్ యూ క్యారెక్టర్ అన్నారు. దట్స్ నైస్. సమ్ పీపుల్ సెడ్ లైక్ హీ డజంట్ నో హౌ టు యాక్ట్. ఫైన్, ఐ డోంట్ మైండ్. బట్ బాగా అప్పుడు ఏంటంటే వన్ థింగ్ ఐ వాజ్ లైక్ వెరీ ఇరిటేటెడ్ వాజ్ లైక్ వాయిస్ బాగుంది అంటున్నారు, ఏంటి వాయిస్ బాగుంది అంటున్నారు, యాక్టింగ్ రాదు అంటున్నారు ఏంటి అన్నట్టుండేది నాకు. బట్ లేటర్ ఆన్ ఐ అండర్స్టూడ్ లైక్ దట్స్ ద బిగ్గెస్ట్ అసెట్. నువ్వు బాడీ అయినా తగ్గించవచ్చు, సిక్స్ ప్యాక్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, యూ కెన్ గెట్ ఎనీథింగ్ డన్, బట్ వాయిస్ ఇట్స్ లైక్ ఇట్స్ అ గిఫ్ట్. సో దెన్ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ఇట్. ఇనిషియల్గా ఏంటంటే కోపంగా ఉండేది, బట్ లేటర్ ఐ అండర్స్టూడ్ లైక్ దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ యూ అండ్ ఇట్స్ అ గిఫ్ట్. కరెక్ట్. ఇనీషియల్గా ఎవరైనా పుట్టక మన మొహం మీదకి వచ్చి చెప్పేస్తే, లేకపోతే ఈవెన్ వెన్ యూ హియర్ సంథింగ్ స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరియర్లో, ఏంటి ఇతనికి ఏమో చేయని రాదు, వేస్ట్, అలా అటువంటి మాటలు ఏమైనా మాట్లాడినప్పుడు విన్నప్పుడు మీకు ఎలా అనిపించేది? అది నిజంగా అంటే జెన్యున్గా చెప్పండి. నాకు బేసిక్గా కాంప్లిమెంట్స్ ఇచ్చినా సరే థ్యాంక్స్ చెప్పాలా ఏం చెప్పాలో కూడా తెలియదు. బేసిక్గా మీ సినిమా బాగుందంటే ఓకే అండి అంటాను, థ్యాంక్ యూ అండి. అంత మీన్స్ అంటే ఐ లవ్ ద ప్రాసెస్ ఆఫ్ సినిమా, ఇట్స్ నాట్ ద అప్రిసియేషన్. ఐ ఆల్రెడీ చిన్నప్పటి నుంచి అటెన్షన్ వాజ్ దేర్ ఇన్ మై లైఫ్. నేను 6th క్లాస్ చదివేటప్పుడు మా పెద్దనాన్న సీఎం, 4th క్లాస్ చదివేటప్పుడు మా నాన్న ఎమ్మెల్యే. సో ద అటెన్షన్ వాజ్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. ఐ స్టడీడ్ మోర్ ఇన్ హాస్టల్. ఎప్పుడైనా పేరెంట్స్ ఏదైనా అవుటింగ్ వెళ్ళినా, పేరెంట్స్ ఎవరైనా వచ్చినా, దే యూస్ టు పాయింట్ అవుట్. దిస్ ఇస్ నాట్ న్యూ ఏంటంటే దిస్ అటెన్షన్ ఎవ్రీథింగ్.
బట్ ఐ డోంట్ నో హౌ టు ఈవెన్ రియాక్ట్. ఐ లవ్ సినిమా అంతే. ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్. ఎవరైనా వచ్చి చాలా బాగా చేశారండి అంటే ఇదేం సినిమా బాగాలేదు అంటున్నాడు ఏమో అని ఫీలింగ్ నాకు. మీరు బాగా చేశారన్నా సరే నాకు ప్రాబ్లం. ఐ వాంట్ ద సినిమా టు బి బెటర్ దెన్ మీ. ఇంకోటి రోహిత్, ఆ తర్వాత కూడా మీరు ఎంచుకున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో, అఫ్కోర్స్ మీరు డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేద్దాం అనుకుంటున్నారు, కరెక్టే. బట్ ఐ హర్డ్ దట్ మీరు ఎప్పుడు ఎవరిని అసలు అప్రోచ్ అవ్వరంట కదా, అంటే ఏ డైరెక్టర్ని కలవటం, లేకపోతే ఒక ప్రొడ్యూసర్ని ఒక పెద్ద బ్యానర్ నుంచి చేద్దాం అని అనుకోవటం, నాకు ఒక ఆఫర్ ఇవ్వండి, నాకు ఒక సినిమా ఇవ్వండి అని అడగటం, అసలు యూ నెవర్ డూ దట్ అంట కదా. ఇస్ ఇట్ రియల్? నేను అసలు ఇప్పటివరకు ఎవరు ఆఫీస్కి, నేను నా సినిమా ఆఫీస్కి కూడా హార్డ్లీ వెళ్తానండి అసలు. అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ అండి. కథ, ద స్టోరీ షుడ్ ఫైండ్ యూ. ఎస్, ప్రాబబ్లీ ఈక్వేషన్స్ వైజ్, ఎకనామిక్స్ వైజ్, ఎవ్రీథింగ్ ఇట్ మైట్ వర్క్ అవుట్, బట్ వాళ్ళకి ఓకే, money can buy anything, I don't mind, but the story should find it. End of the day, మనం ఎంత హైప్ ఎన్ని క్రియేట్ చేసినా సరే ఫ్రైడే మార్నింగ్ షోకి కథ ఉంటే సినిమా ఆడుతుంది. కథ లేదంటే ఎవరిదైనా ఇట్ విల్ ఫాల్ ఫ్లాట్. బట్ అ బెటర్ ఓపెనింగ్ విత్ అ బెటర్ డైరెక్టర్. బట్ యూ డోంట్ నో ఏ సినిమా ఆడుతుంది, ఎవరు చెప్పగలిగితే ఐ డూ ఫిల్మ్స్ విచ్ విల్ వర్క్. బట్ అయినా కూడా ఒక్కోసారి కథలు లేకపోయినా కూడా నిజంగా ఒక హైప్ వల్ల కూడా, ఒక డైరెక్టర్ ఇచ్చే హైప్ వల్ల, ఒక డైరెక్టర్ చేసే స్క్రీన్ ప్లే వల్ల కూడా కొన్ని సినిమాలు అలా ఆడుతుంటాయి. అందుకని ఎవ్రీవన్ స్టార్టెడ్ యాజ్ ఎ న్యూ కమర్. ఐ డోంట్ మైండ్ డూయింగ్ ఫిల్మ్స్ ఫర్ న్యూ కమర్స్. ఇప్పుడు రాజమౌళి గారికి స్టూడెంట్ నెంబర్ 1, వినాయక్ గారికి అది. ఎవ్రీ డైరెక్టర్ స్టార్టెడ్ విత్ అ ఫిల్మ్. యూ నీడ్ టు స్టార్ట్ విత్ అ ఫిల్మ్. యూ డోంట్ నో విచ్ వన్, యూ డోంట్ నో హూస్ గోన్ బీ బిగ్. ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. వన్ ఫ్రైడే యూ హ్యావ్ 2 కన్సిక్యూటివ్, ఒక సంవత్సరంలో 2 ఫ్రైడేలు నీవైతే యువర్ స్టార్. ఇట్స్ సో సింపుల్. హౌ డూ యూ క్యారీ, అంటే ద బ్యాగేజ్ని ఎలా క్యారీ చేస్తారు ఇంటికి? ఒక సినిమా మీది ఫ్లాప్ అయింది అనుకోండి, అంటే ఈ 12 సినిమాల్లో ఎన్ని ఫ్లాప్లు అయినాయి, ఎన్ని హిట్లు అయినాయి మీకు తెలుసు. సో అంటే మీ అంతరాత్మకత తెలుసు. నంబర్స్ ఆర్ డిఫరెంట్. బయట నంబర్స్ ఏంటి, బాక్స్ ఆఫీస్ నంబర్స్ ఏంటి, లేకపోతే కలెక్షన్స్ ఏంటి అన్నది ఐ డోంట్ నో వెదర్ హౌ మచ్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్, బట్ యువర్ కాన్షియస్ నోస్ మీ సినిమాల్లో ఎన్ని నిజంగా హిట్ అయినాయి, ఎన్ని ఫ్లాప్ అయినాయి, ఎన్ని యావరేజ్గా ఆడినాయి. మై ఫిల్మ్స్ బీన్ మోర్ ఆఫ్, ఇప్పుడు ఐ డూ అగ్రీ, ఐఎమ్ వెరీ, నేను ఐ టేక్ ఇట్ వెరీ క్లియర్లీ. నేను ఫైనల్ కాపీ చూసిన రోజు ఫిక్స్ అయిపోతాను ఈ సినిమా ఆడదని. అంతేనా? నో, ఇట్స్ వెరీ క్లియర్. ఎందుకంటే దర్స్ నో పాయింట్ అండి. యువర్ ఇన్నర్ కాన్షియస్నెస్ ఆల్సో మీకు చెప్పకపోతే యూ డోంట్ హ్యావ్ జడ్జ్మెంట్ అట్ ఆల్. కరెక్ట్. ఐ న్యూ రాజా చేవేస్తే మార్నింగ్ షోకి వెళ్ళి దేవిలో చూసినప్పుడు దిస్ ఇస్ నాట్ గోన్ వర్క్ అనుకున్నాను. అంతకుముందు వరకు కూడా ఐ సా ఇట్ అండ్ బిట్స్ అండ్ పీసెస్. దేవిలో మార్నింగ్ షో చూస్తున్నప్పుడు క్లారిటీగా ఉన్నాను. దిస్ ఫిల్మ్ ఇస్ గాన్. వాట్ నెక్స్ట్ అసలు ఆలోచించలేదా ఆ సినిమా? అయ్యో అయిపోయింది. యూ రిటన్ యువర్ ఎగ్జామ్. యూ ఫీల్ బ్యాడ్ అట్ ఆల్? No, it does pain you, but you can't just keep that in your mind and say like I'm going to take this for a longer time. Because hit వచ్చినా అంతే. హిట్ వచ్చినా టుడే I'll probably సెలబ్రేట్ చేసుకోరు. హిట్ అయినా ఫ్లాప్ అయినా I just have like one day to think. నెక్స్ట్ డే మార్నింగ్ లొకేషన్కి వెళ్దాం. హిట్ వస్తే ఏంటంటే మర్యాద ఎక్కువ అవుతుంది. ఫ్లాప్ వచ్చి నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్తే జాలి పెరుగుతుంది. అవునా? పాపం అంటారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఒకసారి ఎలా చూస్తారు చెప్పండి వాళ్ళు మిమ్మల్ని. హిట్ వస్తే ఏంటంటే ఆటోమేటిక్గా ఏంటంటే ఆ ముందు రోజుకి ఆ రోజుకి అదే తేడా అండి. ఏంటంటే చిన్న ఏంటంటే గౌరవం ఇవ్వాలి, భయం సెట్లో పనిచేసే వాళ్ళకి అందరికీ. ఫ్లాప్ వచ్చిందంటే ఏదో మన పైపు అలా పాపం అంత కష్టపడ్డారు. ఇట్స్ లైక్ ఇట్ డస్ హ్యాపెన్. అంతకుమించి నాకు ఐ డోంట్ ఫీల్ ఎనీ డిఫరెన్స్. ఓకే, యువర్ పే స్కేల్ గోస్ హయ్యర్, యువర్ బడ్జెట్స్ గో హయ్యర్. వాట్ అగైన్ యూ నీడ్ టు వర్క్ ఫర్ అ ఫిల్మ్. నాకు హిట్ వచ్చింది, నేను ఇంట్లో కూర్చుంటాను కుదరదు కదా. యూ నీడ్ టు వర్క్. బట్ మీరు చెప్పండి, మీ సినిమాల్లో ఏవి నిజంగా హిట్? Solo worked out well. Banam was good enough. It did good enough for the budget, and it got good critical acclaim. Okkane was a flop. Saracharu did a cameo where I got good appreciation. The film didn't work out. Pratinidhi, it was good. It was a good hit. Probably 1 month. రిలీజ్ చేసిన దానికంటే 1 month ముందు రిలీజ్ చేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ మేడ్ మోర్ డిఫరెన్స్. అవునా? బికాస్ ఎలక్షన్కి 1 week ముందు రిలీజ్ చేసాం, April 25th. ఇక్కడ 30th వాజ్ ద ఎలక్షన్ డే, అక్కడేమో 7th. సో దట్ వాజ్ ద డిఫరెన్స్. ప్రాబబ్లీ 1 more month బిఫోర్ ద ఎలక్షన్ ప్రాబబ్లీ ఇట్ వుడ్ హావ్, ఐ డోంట్ నో, ఇంకా బెటర్గా ఉండేది. బట్ ఇట్ డిడ్ మేక్ మనీ. రౌడీ ఫెలో,
probably we went with the wrong production design, single poster అనేది. So that did affect the film and the tempo of the film was slow. But after the release, it did work out. It was ఇవాళ రౌడీ ఫెలో గురించి మాట్లాడితే ఎవ్రీవన్ సేస్ లైక్ వెరీ గుడ్ వర్డ్స్ అబౌట్ ద ఫిల్మ్. అదే అనుకుంటుంటాను, అదే థియేటర్లో చూసుండొచ్చు కదా బాబు అనుకుంటాను. సో రౌడీ ఫెలో ఇట్స్ అ ఫిలిం కమర్షియల్గా ఐ డోంట్ థింక్ ఇట్ హస్ వర్క్డ్ అవుట్ ఫర్ ద ప్రొడ్యూసర్, బట్ పర్సనల్ సాటిస్ఫాక్షన్ అండ్ ఫర్ ద కంటెంట్ వాట్ ఐవ్ డన్ ఐమ్ వెరీ హ్యాపీ. దాని తర్వాత అసుర, వీ డిడ్ మేక్ మనీ ఎందుకంటే ఐ వాజ్ వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఇన్ ద ఫిల్మ్. దెన్ తుంటరి, it was a decent film. I tried entertainment for the first time, and March 11th we released the film this year. So it did work out for the producers. Savitri again was not up to the mark. I think like 20-30% loss for the producer. If he would have sold the film, he would have made money. And Raja Cheveste was a washout. It was a washout. Maku Maha aithe satellite. And we could have we just recovered like publicity costs probably. It was a washout. That was the biggest. After Wakadne, this was the biggest disaster probably. George Tananda. That after Solo, probably that was one big film, which worked out, and I liked it personally. I enjoyed myself in the theatre. ఎందుకంటే నేను సినిమా చూడలేదు ముందు అసలు. I just dubbed for the film and left for the year. US లో చూసినప్పుడు I loved the film. That was one కమర్షియల్గా బాగా వర్కౌట్ అయిన సినిమా అండ్ అప్రిసియేషన్ వైజ్ ఎవ్రీథింగ్. శంకర, బికాస్ ఇట్ వాస్ డిలేడ్ టూ మచ్ అండ్ రాంగ్ పబ్లిసిటీ, డిలే, ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్. వాట్ డిడ్ యు లెర్న్? అంటే ఇన్ని సినిమాలు చేశాక ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ గ్రాఫ్ ఇలా వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని చోట్ల స్తబ్దతగా అలా నిలిచిపోయి మళ్ళీ పడిపోయి మళ్ళీ మధ్యలో కొంచెం లేచి ఇలా ఉంటున్నప్పుడు మీరు వాట్ డు యు లెర్న్? No, I've learned that I need to focus on my producers more. అంటే ప్రొడ్యూసర్స్ మోర్ అంటే ఇప్పుడు some people ఒక్కడనే ఫర్ ఎగ్జాంపుల్ we sold the satellite, we released the film in next year 14. We sold the satellite the before year July. Okay, the budget was around 4.5 crores. We sold the satellite for 2.5 crores. And we closed the business of Andhra region for 2.5 crores even before the audio release, which happened in October. మిగతా ఏరియాలు when they're too greedy about getting more money, that is where all the problem starts. And you need to know how to publicize a film. ఇప్పుడు సాయి గారు George Tananda, I don't think if any other producer would have pushed it like taking the film to the audience. So that is the problem. For అప్పట్లో కూడా ఉండేవాడు, we've been planning, ఎందుకంటే because I know like where to spend and where not to spend, which reach factor కానీ ఇవన్నీ. So this we are trying to take it to the audience, and that is the difference probably. Cinema తీయడం ఒకటి, ప్రమోషన్ తీసుకెళ్ళడం ఒకటి. ప్రమోషన్ అని కూడా అన్న నేను, తీసుకెళ్ళడం ఒకటి ఆడియన్స్. యూ నీడ్ టు నో హౌ టు టేక్ యువర్ ఫిల్మ్ టు ద ఆడియన్స్. సో ప్రాబబ్లీ ఐవ్ లెర్న్ మోర్ ఆన్ దట్ పర్స్పెక్టివ్. డైరెక్టర్స్ ఎస్, ఒక్కడనే తర్వాత ఐ ఫెల్ట్ లైక్ బౌండ్ స్క్రిప్ట్ ఉంటే యుల్ హ్యావ్ అ బెటర్ క్లారిటీ. సో ఫ్రమ్ దెన్ ఆన్ ఐ బీన్ కొన్ని సినిమాలకి బౌండ్ స్క్రిప్ట్, రాజా చేవేస్తే కెన్ టేక్ అ బౌండ్ స్క్రిప్ట్. ఐ సోల్లీ బిలీవ్ సాయి కొరపాటి గారు ఫర్ రాజా చేవేస్తే, బట్ అన్ఫార్చునేట్. ఓకే, బట్ ఒక విషయం చెప్పండి, సాయి గారికి ఇప్పుడు జోచితానంద తర్వాత మీరు కొంచెం ఐ ఫెల్ట్ దట్ యువర్ లిటిల్ అవుట్ ఆఫ్ దట్ గిల్ట్, అంటే కొంచెం కాస్త అమ్మయ్య అని అనుకున్నారంట కదా సాయి కొరపాటికి ఇప్పుడు జోచితానంద హిట్ వచ్చాక? గిల్ట్ కాదు, ఐ వాజ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ హీస్ వన్ ప్రొడ్యూసర్ హూ లవ్స్ హిమ్. యా, దట్స్ వాట్. అంటే అంత ప్రీవియస్ మూవీ ఆడలేదు కాబట్టి మీరు కొంచెం ఏమైనా అమ్మయ్య అట్లీస్ట్ జోచితానంద లేదు అంటే అలాంటి ప్రొడ్యూసర్లు వెళ్ళిపోకూడదండి. దట్ వాజ్ ద మెయిన్ థింగ్. ఏంటంటే ఐ వాజ్ మోర్ రిలీవ్డ్ దట్ ఏంటంటే సాయి గారికి హిట్ వచ్చిందని, నాకు హిట్ అదే అంటున్నాను సాయి గారికి హిట్ వచ్చిందని మీరు చాలా ఫీల్ అవ్వడమే కాకుండా యూ ఆల్సో ఫెల్ట్ కొంచెం ఆ గిల్ట్ పోయింది అన్న ఒక ఇదిలో కూడా ఉన్నారంట కదా అంటున్నాను. ఎందుకంటే హీఈస్ వన్ ప్రొడ్యూసర్ హూ, ఎందుకంటే రాజా చేయి వేస్తే అంత ఫ్లాప్ అయింది, అండ్ హీ వాజ్ ఆల్రెడీ రాజా చేయి వేస్తే ఆల్మోస్ట్ లాస్, అండ్ మనమంతా మీద ఆల్మోస్ట్ ఒక 22 crores ఉంది ఇన్వెస్ట్మెంట్. అలా ఉన్నప్పుడు ఏంటి అంటే నో వన్ విల్ స్టార్ట్ అనదర్ ఫిల్మ్.
but he erected a set. He never compromised on Joe Chitanand. He gave whatever we wanted. His passion towards cinema, that showed everything. సో అలాంటి ప్రొడ్యూసర్ ఏంటంటే ఉండాలండి ఇండస్ట్రీకి. ఏంటంటే నాతో చేయాల్సిన అవసరం లేదు, నేను చేయగలుగుతుంది అంటే మీలాంటి వాళ్ళు ఉంటే దిస్ ఇండస్ట్రీ విల్ బీ మచ్ బెటర్. ఐ వర్క్ విత్ లాట్స్ ఆఫ్ పీపుల్ బట్ ఐ హెవెంట్ సీన్ అ ప్రొడ్యూసర్ లైక్ సాయి కార్పటి గారు. అండ్ ఇంకోటి నేను విన్నది, రోహిత్ చాలా తన ఫ్రెండ్స్తోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటారు అని విన్నాను. అంటే ఈ రిపీట్స్ పీపుల్. యాక్చువల్గా వాళ్ళు డైరెక్టర్స్గా వచ్చి ఫ్రెండ్స్ అయ్యారండి. అంతే. చైతన్య దంతులూరి అంతే, సోలో పరశురామ్ అంతే, విజయ్ వాజ్ ద వన్ హూ టోల్డ్ మీ అ స్క్రిప్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బాను. వీ ట్రావెల్డ్ ఆల్మోస్ట్ ఫర్ 5 years and now he's become part of our team. I don't have any rivalry. నాకు సినిమా I tell people, నాకు కృష్ణ చైతన్యతో I still have a good rapport. నాకు బాను నుంచి పరిచయం. And we always had a talk between us was very common cinema. And we used to talk like assistant directors, నేను కృష్ణ చైతన్య. సో వాడు కథ చెప్పాడు, నేను చేశాను అంతే. ఇఫ్ ఐ డెంట్ లైక్ ద స్టోరీ ఐ వుడ్ హావ్ టోల్డ్ హిమ్. ఏదైనా అంటే ఒక వ్యక్తి మీ దగ్గర కథతో వస్తే ఆ వ్యక్తికి మీరు ఇట్లా ఈవెన్చువల్ కనెక్ట్ అయిపోతారంట. ఆ కనెక్షన్ ఇంకా బాండింగ్గా పెరిగిపోయి ఇంకా అసలు మీరు వాళ్ళని వదలటం, వాళ్ళు అసలు మిమ్మల్ని వదిలి వెళ్ళలేరంట కదా. అసలు వన్స్ యూ గెట్ కనెక్టెడ్ టు నారా రోహిత్ ఇట్స్ డిఫికల్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ అని ఒక అడిక్షన్ అంట మీరు. అడిక్షన్ అంటే నో, I can't act in front of people. Even on screen I don't act, I just behave according to my character. And నాకు బేసిక్గా ఏంటంటే I have a very good rapport with my directors. ఎందుకంటే because most of them are newcomers and because my brand name is so big, వాళ్ళు వచ్చి సెట్లో నేను ఏది చేసినా సరే ఓకే అని చెప్పి వెళ్ళిపోతే ఇంకా దరిద్రం అయిపోద్ది కెరీర్. సో ఐ డోంట్ వాంట్ దట్. ఐ వాంట్ ఫస్ట్ ఆ ఇన్హిబిషన్స్ తీసేయాలి. సో ఏంటంటే ఇట్ విల్ బీ మోర్ కంఫర్ట్ అండి. సెట్లో వచ్చి ఏమన్నా ఇది బాగాలేదు వేరే చేయండి అంటే దట్ విల్ బీ మోర్ ఫన్. అంటే నాకు ద జర్నీ ఆఫ్ సినిమా షుడ్ బీ మోర్ మెమరబుల్. ఐ కాంట్ బీ లైక్ షార్ట్ అండ్ టీ టైప్లో నా వల్ల కాదు. అవసరమైతే వాళ్ళతో కూర్చొని ఐ స్పెండ్ టైమ్ విత్ దమ్. ఈవెన్ ఐ గో ఆన్ టూర్స్ విత్ దమ్. ఐ టేక్ నా వేరే షూటింగ్ ఉన్నా సరే సరదాగా రమ్మంటాను. ఆల్ మై డైరెక్టర్స్ వీ హ్యావ్ గెట్ టుగెదర్స్. సో నో ఈగో ప్రాబ్లమ్. అంతేకాకుండా సెట్లో కూడా మీరు మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరినీ టీం అందరినీ మీ క్యారవన్లో కూర్చోబెట్టుకొని అందరితో గప్పాలు కొడుతుంటారు అసలు. అంటే యూ డోంట్ జనరల్గా క్యారవన్ ఒక హీరోకి హీరోయిన్కి ఇచ్చినప్పుడు ది జస్ట్ ఆఫ్టర్ ద షాట్ వెళ్ళి కూర్చొని అలా ది రిలాక్స్ వాళ్ళు ఒక్కళ్ళేదో టీవీ కూర్చొని భోజనం చేయడం అలవాట్లేదండి. సోలో అప్పటి నుంచి ఏంటంటే సోలోకి పరశురామ్ తన ప్యాకేజ్లో చేసాడు సినిమా. బట్ ఏంటంటే ఐ కుడెంట్ టేక్ ఇట్ లైక్ వాళ్ళందరూ బయట ఎక్కడో కూర్చొని ఆ ఎండలో కూర్చొని ఏం భోజనం చేస్తారు. అట్లీస్ట్ ద టీమ్ వర్క్ అయినా రండి. ఐ కాంట్ అకామిడేట్ ద హోల్ యూనిట్ ఇన్ మై క్యారవన్, బట్ అట్లీస్ట్ టీమ్ వర్క్ అయినా ఐ కెన్ గివ్ దమ్ స్పేస్ ఇన్ మై క్యారవన్ టు హ్యావ్ లంచ్. అండ్ అట్లీస్ట్ ఇట్ వాజ్ సమ్మర్లో షూట్ చేస్తున్నాం. షూటింగ్ ఇన్ మార్చ్ అనుకుంటా. సో ఆ టైంకి ఏంటంటే చిన్న ఇది ఉంటుంది కదా. సో హ్యాపీగా ఇక్కడికి వచ్చి భోజనం చేయండి అంటాను. సో ఇప్పటి నుంచి నారా రోహిత్ సినిమా తీస్తే ఇంకో పెద్ద క్యారవన్ పెట్టాలి. ఇంక చేయించుకోవాల్సి వస్తుంది, బస్ చేయించాలి అంతే కదా, అందరినీ అకామిడేట్ చేయడానికి. దట్స్ ఆల్వేస్ నైస్ అండి. అంటే యూ హ్యావ్ ఎండ్ ఆఫ్ ద డే అట్లీస్ట్ సమ్ టైమ్ బిహేవ్ లైక్ ఎ హ్యూమన్. అట్లీస్ట్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడైనా మనం ఏదో ఒకటి చేయాలి. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మీరేంటి అంత షై? ఎందుకు? రీజన్ ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి అలాగే ఉండేవారా? ఇందాక చెప్పాను కదండి, దట్ అటెన్షన్. యాక్చువల్లీ చిన్నప్పుడు ఐ వాజ్ లైక్ మోర్ ఆఫ్ అ నాటీ గై. నాటీ అంటే లైక్ వాట్? Like everything, all nuisance was created by me in my class. But once my dad became an MLA, ఏంటంటే that attention towards me, అలా చేయకూడదు. Attention towards me, I didn't want, because like ఇవాళకి ఏంటంటే I didn't want to spoil, like they've achieved so much in life and it was not an easy journey for them. They've gone through every stage, they've worked hard to be in what stage they are. మా పెద్దనాన్న గారు కానీ మా నాన్నగారు కానీ. సో జస్ట్ సంథింగ్ నేనేదో చేసిన చిన్నదానికి నా పేరు రాయరండి ముందు. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా రామూర్తి రెడ్డి ఇలా రాస్తారు. సో ఐ డోంట్ వాంట్ ఇట్. సో అది ఇన్నర్గా ఏంటంటే అది చిన్న కాన్షియస్నెస్ వచ్చింది. సో ఐ డోంట్ గో అవుట్ మచ్, బీన్ వెరీ కాన్షియస్ అబౌట్. ఐఎమ్ హ్యాపీ విత్ ఇన్ మై స్పేస్, విత్ ఇన్ మై ఫ్రెండ్స్, వీళ్ళతో. దట్ ఈస్ వేర్ ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ కంఫర్టబుల్. అంతే. ఈవెన్ స్కూల్లో, కాలేజ్లో కూడా మీకున్న గ్రూప్, మీరు ఇంకా ఆ గ్రూప్కే యు ఆర్ జస్ట్ రెస్ట్రిక్టెడ్. అంటే మీరు గ్రూప్ని పెంచుకోవడాలు,
లేకపోతే ఇంకా ఎక్స్టెండ్ చేసి ఎక్కువ మంది ఫ్రెండ్స్ అలా ఏం లైక్ మైండెడ్ పీపుల్, జస్ట్ 4-5 పీపుల్ ఇప్పటికీ వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఉన్నారు, మై స్కూల్ నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు, వంశీ అండ్ దినేష్, స్టిల్ మై ఫ్రెండ్స్. వాళ్ళు ఇప్పటికీ అంటే ఎంత కంఫర్ట్ ఉంటుందంటే మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి సినిమా బాగాలేదంటే చండాలంగా సినిమాని పెట్టేసి వెళ్ళిపోతుంటారు. డైరెక్ట్ ఫేస్ మీద చెప్తారు, అసలు ఆ మొహమాటం ఎవరికి లేదు. ఈవెన్ శ్రీ విష్ణు ఈజ్ బీన్ అ ఫ్రెండ్ ఆల్మోస్ట్ లైక్ 10 years నుంచి. ఆడు అంతే వచ్చి ఏంటంటే పరిస్థితి అంటే వెళ్దామా అంటే. సో ఇట్స్ సో సింపుల్. అంటే దట్ ఈస్ ద ఫ్రీడమ్ ఐ గేవ్ దెమ్. లేకపోతే ఏంటంటే యుల్ బీ ఇన్ లూప్ వేర్ యూ డోంట్ ఈవెన్ నో ఫర్ చాలా రోజుల వరకు కూడా నీకు తెలియదు నువ్వు సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా కూడా నీకు తెలియదు అసలు. సో దట్ ఐ మేడ్ షూర్ ఐ డోంట్ గెట్ ఇన్ టు దట్ ట్రాప్. ఇట్స్ బీన్ ఎందుకంటే మోర్ ఆఫ్ పాలిటిక్స్ ఇది, అండ్ యూ నీడ్ టు ట్రస్ట్ ఫ్యూ పీపుల్ అండ్ యూ నీడ్ టు గివ్ దెమ్ దట్ స్పేస్ వేర్ దే కెన్ సే డైరెక్ట్లీ ఆన్ యువర్ ఫేస్. అది లేకపోతే ఏంటంటే యూ విల్ నెవర్ నో. సో ఫ్యామిలీ నేము ఆ ప్రెషర్ మీ మీద ఎక్కువ ఉండటం వల్ల మీలో లోపల నిగూఢంగా ఉన్న మీ అల్లరితనం, నాటీనెస్, లేకపోతే మీలో ఉన్న ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్ అవన్నీ అలా స్నబ్ చేసుకొని పెట్టుకున్నారు అనమాట. బయటకి ఓన్లీ ఇట్ విల్ బి బిట్వీన్ ఫ్రెండ్స్. ఐ యామ్ వెరీ ఓపెన్. అసలు ఐ యామ్ టూ సర్కాస్టిక్. గోదావరి ఎటకారం అంతా నాకే వచ్చేసినట్టుంది. ఆల్ మై టీమ్ కానీ విష్ణు, మై ఫ్రెండ్స్ ఆల్ ఆర్ ఫ్రమ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి. సో బేసిక్ మా చిత్తూరు లాంగ్వేజ్ అలా ఉండదు, బట్ ఐ హ్యావ్ దట్ గోదావరి యాస. వాళ్ళందరితో ఉండి ఏంటంటే అది అలవాటు అయిపోయింది. సో వాళ్ళ ఎటకారం అంతా నాకు వచ్చింది. అంతేనా? పంచ్ లైన్ల కింగ్ అని అంటుంటారు మిమ్మల్ని, ఇది నిజమేనా? అంటే త్రివిక్రమ్ గారితో కాసేపు కూర్చోబెడితే ఆయనకే మీరు లైన్స్ ఇస్తారట. దట్స్ వాట్ ఐ హర్డ్. స్పాంటేనియస్ గా రావడం అండి, అది కూర్చొని రాయమంటే ఛాన్సే లేదు అసలు. స్పాంటేనియస్ గా వస్తాయి అంతే, ఆ ఫ్లో అంతే, ఆ టైంకి ఆ మూడ్, ఆ రోజు ఎగ్జైట్మెంట్ బట్టి. మీకు ఏదో ఒక ఫ్రెండ్ ఉన్నారంట, ఆ ఫ్రెండ్కి అసలు హెయిర్ కూడా లేదుట నెత్తి మీద. మీరందరూ కలిసి ఒకసారి తిరుపతి వెళ్ళారంట. వెళ్తే నేను స్వామివారికి నా తలనీలాలు ఇద్దాం అనుకుంటున్నాను అన్నారట. అంటే అప్పుడు మీరు ఒక సెటైర్ వేసారంట ఆయన మీద. పోయినసారి ఇచ్చాను అంటే 2 కత్తిర్లు ఇచ్చానంటే ఉన్నది 2 కత్తిర్లు. అంటే దట్ వాస్ వెరీ స్పాంటేనియస్. ఐ నో. దట్స్ రియల్లీ వెరీ ఫన్నీ యాక్చువల్లీ. అంటే నేను పని చేశాను, నా పక్కన వాళ్ళు నవ్వడం కంటే అతను ఎక్కువ ఉన్నవి 2 కత్తిర్లు అన్నారా? ఉన్న 2 కత్తిర్లు ఓకే. సో క్లాస్లో ఎలా ఉండేవారు? టీచర్స్ నేర్పించడం అట్లాంటిగా ఉండేదా? టీచర్స్ నేర్పించడం అంటే వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు, టీచర్స్తో కూడా. ఇంజనీరింగ్ తప్ప, ఇంజనీరింగ్ మరి అందరూ డబుల్ పిహెచ్డీలు, ట్రిపుల్ పిహెచ్డీలు చేసేస్తుంటారు వేసారు పక్కన. ఇంటర్ అవన్నీ మై ప్రొఫెసర్స్ కానీ అందరితో ఫ్రెండ్షిప్, అందరితో సరదాగా ఉంది. అంటే ఇప్పటి నుంచి అని కాదు, ఎప్పటి నుంచో ఏంటంటే వెరీ నేను మిగతా వాళ్ళని చెడగొడుతుందని చెప్పి ప్రొఫెసర్ బయట కూర్చొని పెట్టి వాళ్ళు కబుర్లు చెప్తుండాలి నాకు ఇంటర్లో అయితే. బేసిక్గా ఐ వాజ్ నెవర్ ప్రిపేరింగ్ ఫర్ ఎంసెట్ అండ్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ సాట్ ప్రిపేర్ అవుతుండేవాడిని. ఐ వాంటెడ్ టు గో టు ఆస్ట్రేలియా బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్ చేయడానికి. దాని తర్వాత మై మామ్ డిడ్ వాంట్ మీ టు గో. అదే అంటుంటాను మా మమ్మీతో, నేను ఆ రోజు వెళ్ళిపోయింటే సైంటిస్ట్ అయ్యేవాడిని, నువ్వు ఆపడం వల్ల ఇవాళ సినిమా యాక్టర్. ఓకే, సైంటిస్ట్ అవ్వాలని ఉండేనా? No, actually we had a company, so I wanted to do, my dad wanted me to get into biotechnology. So అందుకని I studied biotechnology. Okay. We had a pharma company, Vizaglo. Okay. ఇప్పుడు లేదు. No, we sold it in 2005. అదే అన్ని కలిసి వచ్చే సినిమాలోకి రావడానికి కరెక్ట్ ఒక దారి తయారు చేసేటట్టు ఉంది. I know. But I heard మీరు చాలా బ్రిలియంట్ అంట కదా మ్యాథ్ అండ్ ఫిజిక్స్లో. Physics I was not that good, but math yes. Maths and chemistry. ఓకే, మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ. ఫిజిక్స్ అదృష్టవశాత్తు 2 సార్లు ఇంటర్లో 2 సార్లు 60 ఫుల్ మార్క్స్ వచ్చాయి, కానీ నేను నేర్చుకున్న 2 క్వశ్చన్లే వచ్చాయి, మెయిన్ క్వశ్చన్. సో ఐ వాజ్ లక్కీ ఇనఫ్ ఆ రోజు. అమ్మాయిల దగ్గర కూడా మీరు చాలా షైగా ఉంటారంట కదా, అంటే మీకు ఇంజనీరింగ్ వరకు మీకు అసలు అమ్మాయిలు మీ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ నో గర్ల్స్? మోస్ట్లీ అంటే నాకు అమ్మాయిలనే కదా, అబ్బాయిలతో కూడా ప్రాబ్లమ్. అవునా? నాకు ఐ నీడ్ టు హ్యావ్ దట్ స్పేస్. అంటే నాకు కనెక్ట్ అవుతారా లేదా, జస్ట్ ఐ కాంట్ ర్యాండమ్లీ గో. అసలు మీరు ఇనిషియేటివ్ తీసుకోరు హలో చెప్పడానికి? అంటే నాకు అబ్బాయిలకే చెప్పలేను అసలు. నేను ఐ నీడ్ అంటే ఐ సే హాయ్, బట్ టు స్టార్ట్ అ కాన్వర్జేషన్ ఐ డోంట్ నో వెదర్
ఇట్ బి లైక్లీ లైక్ మైండెడ్ ఉంటే పర్లేదు, లేకపోతే ఏంటంటే ఇఫ్ దే టేక్ ఇన్ రాంగ్ సెన్స్ దట్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్. సో దట్ సో ఈవెన్ అబ్బాయిలైనా సరే ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ వేవ్ లెంత్ దెన్ ఐఎమ్ వెరీ ఫ్రీ విత్. కానీ అది ఎలా తెలుస్తుంది? వేవ్ లెంత్ మాట్లాడితేనే కదా, జస్ట్ హ్యాపెన్స్. ముందు మాట్లాడాలి కదా. అంటే అదే స్లోగా, ఇట్స్ నాట్ లైక్ ఇన్స్టెంట్గా అయితే ఐ కాంట్. ఇప్పుడు ఐ వర్క్ విత్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ అజయ్. తను హీ డెడ్ రౌడీ ఫెలో. ఆ రౌడీ ఫెలో అప్పుడు ఏంటంటే హై బై వర్కే. వీ యూస్ టు ఈవినింగ్ షూట్ అయిన తర్వాత కూర్చునే వాళ్ళం, బట్ ఏంటంటే ఎక్కువ మాట్లాడాను. బట్ సావిత్రికి వచ్చేసరికి ఏంటంటే వీఆర్ లైక్ వెరీ క్లోజ్, వీ మీట్ రెగ్యులర్లీ. నౌ ఈస్ డూయింగ్ కథలో రాజకుమారి. హీ డెడ్ అప్పట్లో కూడా ఉండేవాడు. సో ఇట్స్ బీన్ మోర్, అంటే తన షూటింగ్ ఉన్నా లేకపోయినా ఏంటంటే అట్లీస్ట్ లైక్ 10 days ఒకసారి కలుస్తాం. సో ఇట్స్ బికమ్ అ ర్యాపో తనకి నాకు. అది ఎలా కుదిరిందంటే రౌడీ ఫెలో అప్పుడు అసలు మాట్లాడుకునే వాళ్ళం కాదు, బట్ ఇట్ జస్ట్ హ్యాపెన్ అంతే, ఆ కనెక్ట్ వచ్చింది అంతే. సో రోహిత్, టీనేజ్ ఇష్యూస్, టీనేజ్ టాంట్రమ్స్, గర్ల్స్ క్రషెస్, ఇవన్నీ ఏమన్నా ఎక్స్పీరియన్స్ అయ్యారా లేదా? అప్పుడు అదొక కాంప్లెక్స్ ఉండేది. ఐ వాజ్ లైక్ టూ ఓవర్ వెయిట్. ఆ కాంప్లెక్స్ దాంట్లో తిరుగుతుండే ఆ టైంలో. అప్పటి నుంచే ఉండేవారు ఓవర్ వెయిట్? స్కూల్ కాలేజ్ నుంచి? స్కూల్ నుంచి. అంటే మోస్ట్లీ ఐ వాజ్ ఇన్ టు బోర్డింగ్ స్కూల్, మోస్ట్లీ బాయ్స్. సో ఇట్ వాజ్ నాట్ లైక్ అసలు అటు సైడ్ ఎందుకు అసలు ఇప్పుడు లేదు. అవునా? ఇట్ వాజ్ మోర్ లైక్ ఐ వాజ్ మోర్ షై, ఐ వాజ్ మోర్ లావ్ ఉన్నా అని చెప్పి కాంప్లెక్స్ ఒకటి ఉంటుంది. సో ఇట్ వాజ్ మోర్ లైక్ దట్ నాకు తెలుసు. సో మీకు మీరే అనుకునే వాళ్ళు అమ్మాయిలు అందరినీ చూస్తారులే అని ఆ టైప్లో ఉండేవారా ఏంటి? బాగుండేవాడు కానీ అంటే ఆ చిన్న కాంప్లెక్స్ ఒకటి తయారవుతుంది కదా. యూ డోంట్ థింక్ లైక్ వాళ్ళు చూస్తారు, ఆ ఫీలింగ్ ఒకటి ఉండేది ప్రాబ్లీ. అందుకే అసలు మాట్లాడే కాదు, అసలు క్లాస్ కూడా తక్కువ. మాకేంటంటే మా కాలేజ్లో ఒకటి బాగుండేది ఏంటంటే వీ కెన్ బంక్ కూడా కాదు, మా టైం టేబుల్ మేమే ఇచ్చుకోవచ్చు అంటే ప్రొఫెసర్స్కి. మీ టైం టేబుల్ మీరు ఇవ్వడం అంటే? మాకు ఏ టైం వరకు క్లాసులు కావాలనేది మేమే చెప్పుకోవచ్చు. అదేంటండి, అదే వింత కాలేజ్ కొంచెం యూనివర్సిటీ చెప్పండి ఎక్కడ ఉందో. అన్నా యూనివర్సిటీ క్యాంపస్ అండి, బయోటెక్నాలజీ. దట్ ఈస్ వన్ డిపార్ట్మెంట్. ఏంటంటే మొత్తం క్యాంపస్లో ఏంటంటే వన్ వెరీ లైక్ మోర్ ఆఫ్ మోడర్న్ కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్. ఏంటంటే ఆల్ ద ప్రొఫెసర్స్ ఆర్ లైక్ డబుల్ PhDs అండ్ ట్రిపుల్ PhDs ఇన్ US. సో ఆ కల్చర్ టైప్లో ఉండేది మాకు. ఏంటంటే వీ యూస్ టు వీక్ 5 days, దాంట్లో 2 రోజులు ల్యాబ్ ఉంటుంది. సో ల్యాబ్ అంటే హాఫ్ డే వర్క్, అండ్ మిగతా 3 days కూడా ఏంటంటే వీ యూస్ టు హ్యావ్ క్లాసెస్ ఫ్రమ్ 8:30 to 12:30. 12:30 కాలేజ్ అయిపోయింది. సో 12:30 నుంచి ఇంక సినిమాలు, ఫ్రెండ్స్, ఇవాళ. అయ్యో బాగుంది, అదేదో కాలేజ్ వెరైటీగా. మార్కులు మాత్రం వేయరండి, చాలా దోలు తీరిపోతుంటుంది మాకు చదివేటప్పుడు మాత్రం. ఏంటంటే ఇట్ వాస్ వెరీ టఫ్, ఇట్ వాస్ వెరీ హై స్టాండర్డ్. వాళ్ళే ఇట్ వాస్ నాట్ దట్ ఈజీ. బట్ ఇలాంటి వాటిలో బాగుండేది. ఎగ్జామ్స్కి అయితే యూ నీడ్ టు వర్క్ హార్డ్ పాస్ అవ్వాలంటే అక్కడ. మరి అప్పుడు కనీసం ఆ కాలేజ్లో, కాలేజ్కి వెళ్ళిన తర్వాత అయినా, ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత అయినా అక్కడైనా అమ్మాయిలు ఉన్నారా లేదా? ఉన్నారు, కానీ బాగా చదువుకునే వాళ్ళు ఎక్కువ అండి మా కాలేజ్. ఎవరు అమ్మాయిలా? మొత్తం అందరూ చదువుకుంటారు. నేను చదివేటప్పుడు ఇట్ వాస్ లైక్ 7th best college in India. Now it's like 2nd అనుకుంటా ఇండియాలో. అవును. సో ఇట్స్ మోర్ ఆఫ్ స్టూడియస్ బంచ్. లైక్ ఎప్పుడు వాళ్ళు క్లాస్ అయిపోతే లైబ్రరీకి ఇలా వెళ్తుండేవాళ్ళు. నేను లైబ్రరీ ఎప్పుడో సెమిస్టర్ ఎగ్జామ్ టైంలో చూసేవాడిని లైబ్రరీ. మనకు అసలు లైబ్రరీకి మామూలుగా కార్డ్స్ ఉంటాయి, మనం అసలు ఆ కార్డులు కూడా తీసుకోలేదు. ఇంటికి తీసుకెళ్ళడానికి బుక్స్కి లైబ్రరీ కార్డ్స్ వస్తాయి. అసలు ఆ కార్డ్స్ ఉంటాయి అనేది కూడా తెలియదు నాకు ఫైనల్ ఇయర్ వరకు. సో అసలు మనకి అసలు ఆ డిపార్ట్మెంట్కి మనకు సంబంధం కూడా ఉండేది కాదు. మరి ఎట్లా చదివారు? ఎలా పాస్ కూడా కాదు, మీరు బ్రిలియంట్ అంటారు, మీరు స్కోర్స్ కూడా చాలా బాగా వచ్చాయట కదా. యూ గాట్ వెరీ గుడ్ పర్సెంటేజ్. 7.2 GPA. దట్ వాస్ గుడ్ యాక్చువల్లీ, చాలా బాగా చదివినట్టు అది. అంటే నాకు ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ అండి నాకు ఏంటంటే లాస్ట్ మినిట్లో ఊరికే అలా చూసుకున్నా గుర్తుంటాయి. ఇట్స్ లైక్ ఐ కెన్ మెమరైజ్. సీన్ పేపర్స్ కూడా అంతే అండి. ప్రతినిధి ఆ సినిమాకి అంతే. కోటగారి నా సీన్లో ఆల్మోస్ట్ దస్తావేజుల్లో ఉండేవి సీన్లో. వి షాట్ దట్ ఎపిసోడ్ ఇన్ 3 days. నాకు తెలిసి అవే హెల్ప్ అవుతున్నాయి. 3 daysలో వీ షాట్ ద హోల్ సీన్ అండ్ రిమెంబర్డ్ ఆల్ మై లైన్స్ టిల్ ద డబ్బింగ్. సో అంతసేపు నాకు అలా మైండ్లో నచ్చిందంటే అలా గుర్తుండిపోతుంది. అండ్ ఐ డోంట్ టేక్ మచ్ టైం అలా కూర్చొని అలా చదువుకోవడం అవన్నీ ఏముంటుంది. అలా సీన్ పేపర్ చూసి ఇచ్చేస్తున్నాను. ఆ మెమరీ ఒకటి, దానివల్ల అలా మార్కులు వచ్చేవి. అంటే లాస్ట్ మినిట్లో చూసినా సరే అలా చూసుకుంటే వెళ్ళిపోతుంటాను. అదే అంత కూర్చొని కష్టపడి చదివేసేది ఏముండదు. అంత టైం అయితే స్పెండ్ చేయలేదు చదువు. ఇంటర్లో కూడా ఐ గాట్ లైక్ 95%, బట్ ఐ యూస్ టు స్టార్ట్
స్టడింగ్ ఫర్ మై మెయిన్ ఎగ్జామ్స్ అండ్ మార్చ్లో ఎగ్జామ్స్ అంటే ఫెబ్లో స్టార్ట్ చేసేవాడిని. అసలు ఏంటి సెమిస్టర్ ఏంటి ఇయర్ ఏం రాయాలి ఎగ్జామ్లు అని. అంతవరకు బాగా వచ్చేదా పుస్తకాల నుంచి? అప్పుడే కొనేవాళ్ళని. నాకు ఇంజనీరింగ్లో ఇప్పటికీ గుర్తు బయోకెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ ఉండేది. రేపు ఎగ్జామ్ అంటే ఇవాళ కొన్నాను బుక్, దట్ ఈస్ 1200 పేజ్ బుక్, ఇంత ఉండేది అది. ఆ పుస్తకం చూస్తే ఏం అర్థమయ్యేది కాదు. ఆ రోజు కొన్నాను. నాకు లైఫ్లో అసలు ఆ బుక్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. రేపు సెమిస్టర్ ఎగ్జామ్ అంటే ముందు రోజు ఈవినింగ్ కొన్నాను బుక్. ఎన్ని పేజీలు చదివారు అందులో? ఒక 10 పేజీల దాకా చూశాను. ఇది కాదని చెప్పి ఆమె ఇచ్చిన మెటీరియల్ ఓపెన్ చేసి అలా ఊరికే బొమ్మలు చూసుకుంటూ వెళ్ళిపోయాను. ఏదో రాశాను 80 వచ్చింది. ఊరికే చూసుకుంటూ వెళ్ళాను, అలా ఒక 80 వచ్చింది సబ్జెక్ట్. అసలు ఆ సబ్జెక్ట్ పాస్ అవుతాను ఇంటికి కూడా ఫోన్ చేసి చెప్పాను ఈ సబ్జెక్ట్ పోతుంది. బట్ ఆ సబ్జెక్ట్ ఏంటంటే ఊరికే సరదాగా నిద్ర పట్టలేదు ఆ రోజు. ఊరికే సరదాగా నైట్ ఎలాగ నిద్ర రావట్లేదు, చూద్దాం వస్తే రాద్దాం లేకపోతే లేదనుకున్నాను. మీకు భయం కూడా లేదు? ఎగ్జామ్ ఫియర్, ఫెయిల్ అయిపోతానేమో అన్న. ఫెయిల్ అయిపోతే మళ్ళీ రాసుకోవచ్చు కదండి. ఓ గాడ్. సో మీ యాటిట్యూడ్ ఇన్ లైఫ్ ఇస్ దాట్ బేసికలీ. చాలా యువర్ కూల్. యూ కెన్ జస్ట్ ట్రై. ఇప్పుడు నీకు రాంది అయితే నువ్వేం చేయలేవు. నెక్స్ట్ టైం అయినా కష్టపడి రాస్తావు అంతే. నెక్స్ట్ టైం పాస్ అవ్వాలని ఉంటే రాస్తావు. బట్ యూ క్యాన్ సే లైక్ ఏంటంటే లేదు నేను టెన్షన్ పడిపోయి ఉన్నది మర్చిపోయే అంత అయితే ఓపిక లేదు నాకు. ఐ జస్ట్ టేక్ ఇట్ చిల్. చదివి గుర్తుందంటే హ్యాపీగా రాస్తాను. అదే అనేవాళ్ళు మా ప్రొఫెసర్స్ కూడా. వచ్చింది మాత్రం నీట్గా రాస్తాం, మిగతా రాయవేంటి అని. నాకు వచ్చింది రాయగలుగుతాను కొత్త. నేను అదే చెప్తున్నాను, ఐ కాంట్ ఈవెన్ రైట్ అన్ ఎక్స్ట్రా షీట్ ఇఫ్ ఐ డోంట్ నో ఎనీథింగ్. మామూలుగా చాలా మంది నింపేస్తుంటారు పేపర్లు, నేను అది కూడా రాయలేను. నాకు వచ్చినంత వరకు నీట్గా రాసి వదిలేసాను అంతే. సో మీ చైల్డ్హుడ్లో ఏదైతే మీకు ఒక యాటిట్యూడ్ ఫ్రేమ్ అయిందో అది కంటిన్యూడ్, విచ్ ఇస్ హెల్పింగ్ యూ నౌ. అంటే సినిమాలు ఫ్లాప్ అయినా హిట్ అయినా లేకపోతే ఎట్లా ఉన్నా ఏం చేయాలన్నా ఇట్ డజంట్ రియలీ మ్యాటర్ టు యూ. ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ అండి. నాకు తెలిసి ఏంటంటే నేననే కాదు, ఎనీ ఫిలిం నీ ప్రయత్నమే. వెదర్ యువర్ ఎఫర్ట్ ఇస్ జెన్యూన్ ఆర్ నాట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. నేను నమ్మేది అది. దట్ ఈస్ వాట్ ఇట్స్ గోన్ మ్యాటర్. ఇప్పుడు టైం బాగుండి కొన్ని సినిమాలు ఆడితే, టైం బాగాలేక కొన్ని సినిమాలు ఆడవు. నేను కొన్ని సినిమాలు నాకు నచ్చినవి ఆడలేదు, కొన్ని సినిమాలు నాకు నచ్చనివి ఆడేసాయి. బట్ దట్స్ వాట్ దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. ఆ రోజు ఆడియన్స్ మైండ్ సెట్. ఇవాళ చాలామంది చెప్తుంటారు ఇది ఇప్పుడు కాకపోతే అప్పుడంటే ప్రాబబ్లీ దే మైట్ బి రైట్. ఎందుకంటే ఆడియన్స్ మైండ్ సెట్ ఆ రోజు దే వాంట్ సంథింగ్ ఎల్స్, దే వాంట్ మోర్ ఆఫ్ అన్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు కంటిన్యూస్గా ఎంటర్టైన్మెంట్ సినిమాలు వస్తే ఒక కొత్త సినిమా వస్తే ఆడుతుంది. సో దట్ ఈస్ అ డిఫరెన్స్. అది నమ్ముతానండి బాగా నేను. ఏంటంటే నువ్వు నీకు నచ్చిన సినిమా నువ్వు చేసావు, వాళ్ళకి నచ్చి. నేను అందుకే ఐ ఆల్వేస్ బిలీవ్ ఫస్ట్ యూ షుడ్ లైక్ యువర్ ఫిల్మ్. నీకే నచ్చకుండా ఆడియన్స్ నచ్చాలంటే అది తప్పు. సో ఇట్స్ జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్. ఈ సినిమా అనేది ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్ నా దృష్టి. షార్ట్గా హిట్ అవుతుందంటే అందరం అదే సినిమాలు చేస్తున్నారు. నో వన్ ఇస్ గోనా డూ అ ఫిల్మ్ సేయింగ్ లైక్ ఇది పోద్ది అనేది ఎవరు స్టార్ట్ చేయాలి. ఎవ్రీ వన్స్ ప్రయత్నం ఇస్ లైక్ ఓకే కొత్తగా ఏమైనా చేయాలి, నచ్చితే బాగుంది. ఇట్స్ ఆల్వేస్ ఏంటంటే గివింగ్ రిక్వెస్ట్ లెటర్ అంతే. మీ నాన్నగారు రామ్మూర్తి నాయుడు గారు, ఐ హర్డ్ ఆయన మీ లైఫ్ మీద చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అని విన్నాను. అంటే ఒకటి హీ వాజ్ అ థియేటర్ ఆర్టిస్ట్, ఆయన కూడా చాలా డ్రామాలు సినిమాల్లో చేయాలన్న ఒక తపన ఆయనకు బలంగా ఉండేదట, ఎస్పెషల్లీ ఆయనకి. అండ్ అంతేకాకుండా మీకు ఆయన మధ్య కూడా ఒక స్పెషల్ బాండింగ్ ఉండేదట యాజ్ అ ఫాదర్ అండ్ సన్. సో ఐ జస్ట్ వాంట్ టు నో వాట్ ఇట్ ఈస్. My whole life it's about my dad probably. I was more like very close to my dad. Probably I never used to talk to my mom. Mom తో అయితే ఫోన్ అయితే మా అయితే 10 seconds max. డాడ్తోనే ఎక్కువ. It's been he was like he took care of us so much. ఆయన చదువుకోలేదని he wanted he didn't get the best education. He didn't study but he didn't get the best education. So he wanted us to have like the best of everything. So మేము ఏదడిగినా సరే he never said no. So it was always నాకు చిన్నప్పుడు most of the time I was in hostel. నేను 4th and 5th I was at home. That was only 2 years I was స్కూల్కి ఇంటి దగ్గర నుంచి వెళ్ళేవాడిని. ఆ 2 years my dad was an MLA. సో నాకు ఉన్న టైం ఆయనతో స్పెండ్ చేయడం ఏంటంటే స్కూల్ అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి, ఆయన ఏదో గెస్ట్ హౌస్లో సెటిల్ మామూలుగా జనాల్లో వాళ్ళని కలుస్తుంటారు. సో అక్కడికి వెళ్ళి ఆయన పక్కన కూర్చొని, లేదంటే సండే వస్తే ఆయనతో పాటు కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళడం. సో ఐ యూస్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ మై డాడ్. అండ్ he wanted me to act in films. ఇంటర్ అయిపోయిన తర్వాత అడిగారు.
కానీ రోహిత్, ఈ యాక్టింగ్ బగ్ అన్నది సో మీ అంతటా మీకు రాలేదు, మీ నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ అది. ఆయన ఏదైతే సాధించలేకపోయారో మీ ద్వారా సాధిద్దాం అనుకున్నారా? అప్పుడు అడిగారు, అప్పటికి ఐ సెడ్ నో, ఐ డోంట్ వాంట్ టు డూ ఫిల్మ్స్ అని. దట్ వాస్ మై ఫస్ట్ ఇన్స్టెంట్ రియాక్షన్ యాక్చువల్లీ. ఇంటర్ అయిపోయిన తర్వాత ఐ వాజ్ లైక్ 18, 17. అడిగితే చిచ్చి నేను చేయను సినిమాలు అన్నాను. దట్ వాస్ మై ఫస్ట్ రియాక్షన్. అంటే గోపాల్ గారు ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్. డాడీ హ్యాస్ లైక్ వెరీ గుడ్ కాంటాక్ట్స్ ఇండస్ట్రీలో. ఎందుకంటే పెద్ద సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉండేవాళ్ళు. అండ్ దెన్ హీ హాస్ లైక్ అందరికీ బాగా తెలుసు, దత్ గారి దగ్గర నుంచి ఎవ్రీ వన్ ఆల్మోస్ట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ దెన్. దెన్ ఇంజనీరింగ్లో ఐ వాజ్ ఆల్మోస్ట్ ప్రిపేరింగ్ ఫర్ మై టోఫెల్ అండ్ ఐసాట్ ఎగ్జామ్స్. ఇవన్నిటికి జిఆర్ఈకి ఇవన్నీ ప్రిపేర్ అవుతుండేవాడిని. Then I realized ఏంటంటే lots of people were asking like, why don't you get into acting, ఇది అది, and all my horoscope, everything was directing towards acting. నాకు వచ్చిన ఫ్యూ మెయిల్స్లో కూడా ఏంటంటే హోరోస్కోప్ వచ్చేది. హోరోస్కోప్లో కూడా ఏంటంటే కెరియర్లో యాక్టింగ్ ఉంది. ఇది ఏంటిది అందరు ఇలా, ఇట్ వాస్ లైక్ లిటరలీ ఏంటంటే దిస్ ఇస్ ద వే యూ నీడ్ టు గో అని ఏంటి ఒక చిన్న సైన్ బోర్డ్ లాగా. మీరు నమ్ముతారా అవన్నీ? No, it was like that 6 months, everything was like that. I was preparing for my GRE and instantly, everyone who met me, like I was fat, I was like very chubby and everything. ఆ టైంలో ఎవరు కనిపించినా సరే సమ్ ర్యాండమ్ గై మీరు యాక్టింగ్ చేయొచ్చు కదా, లైక్ ఐ వాజ్ లైక్ వాట్ అనుకునేవాడిని. బట్ దెన్ ఈ హారోస్కోప్, ఎవ్రీ డైరెక్షన్ వాజ్ లైక్ దట్. ఇట్ వాజ్ షోయింగ్ టువర్డ్స్ సంథింగ్ ఎల్స్, towards acting. Then I told my dad, ఇలా చేద్దాం అనుకుంటున్నాను అంటే డాడ్ సెడ్ ఓకే. దెన్ ఐ టోల్డ్ మై మామ్ అండ్ ఎవ్రీవన్. అక్కడి నుంచి ఐ ఫినిష్ మై ఇంజనీరింగ్. దెన్ ఒక 3 months గ్యాప్ తర్వాత ఐ వాంటెడ్ టు లెర్న్ ఫస్ట్. అసలు మై బ్రదర్ వాజ్ లైక్ హీ గివ్స్ మీ వెరీ గుడ్ అడ్వైజెస్ అనేది. సో తను యూ లెర్న్ ఫస్ట్, అసలు నేర్చుకో ముందు అసలు ఏంటి అనేది. దెన్ ఇక్కడ ఒక 6 months ఇక్కడ డిక్షన్ క్లాస్కి వీటికి వెళ్ళేవాడిని. ఆ ప్రాసెస్లోనే ఏంటంటే ఐ ప్లాన్ టు గో టు ది యూఎస్. సో మై కజిన్స్ మ్యారేజ్ కోసం ఏంటంటే ఐ హ్యాడ్ టు డిలే ఇట్ ఫర్ 3 months, లొకేషన్ మ్యారేజ్. సో మ్యారేజ్ అయిపోయిన నెక్స్ట్ మంత్ ఐ లెఫ్ట్ ఫర్ ది యూఎస్. కానీ ఎప్పుడంటే అప్పట్లో కూడా మీకు చాలా కాంప్లెక్స్ ఉంటుంది కదా, అంటే నేను లావుగా ఉన్నాను, చాలా ఓవర్ వెయిట్ ఉన్నాను, నేను యాక్టింగ్ ఏంటి ఇంతమంది చెప్పినా కూడా యు ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు బిలీవ్. బట్ ఎప్పుడు స్ట్రైక్ అయింది, నేను ఎలా ఉన్నా కూడా ఐ థింక్ ఐ క్యాన్. No, that was the direction. And it was like very clearly. And I always believe, I don't believe in దేవుడు అవన్నీ నేను నమ్మను. బట్ ఏంటంటే ఐ డోంట్ బిలీవ్ లైక్ టూ మచ్. ఈ జాతకాలు, హారోస్కోప్ ఇవన్నీ నమ్మను. కానీ ఐ ఆల్వేస్ బిలీవ్ ఎవ్రీ వన్ విల్ బీ షోన్ అ సైన్. ఓకే, లైఫ్ మనకి ప్రతి దగ్గర ఏంటంటే విల్ బీ షోన్ సైన్స్. ఏంటంటే దిస్ విల్ చేంజ్, దెర్ విల్ బీ సంథింగ్, ఇట్ విల్ షో యూ గుడ్ అండ్ బ్యాడ్. ఏదో జరగబోతుంది అని జరగబోతుంది అని కూడా కాదు. బేసిక్గా ఏంటంటే ఎవ్రీ డైరెక్షన్ ఆఫ్ లైఫ్ ఐ బిలీవ్ ఇస్ లైక్ దెర్ ఆల్వేస్ బీ అ గుడ్ అండ్ బ్యాడ్. గాడ్ గివ్స్ యూ అన్ ఆప్షన్, సమ్ సుప్రీం పవర్ గివ్స్ యూ అన్ ఆప్షన్. అక్కడి నుంచి ద డైరెక్షన్ యూ టేక్ డిసైడ్స్ వాట్ యు ఆర్. దట్ సైన్ విల్ ఆల్వేస్ బీ దేర్. అది నమ్ముతాను. దట్ ఈస్ డెఫినెట్లీ ప్రతి యూ టేక్ సమ్ ఇన్స్టెన్స్ ఇన్ ఎనీ వన్స్ లైఫ్. ఎవరినైనా అడిగినా సరే you'll always ఆ పర్టికులర్ టైంలో ఇలా ఎందుకు వెళ్ళేవంటే no one has an answer. And you'll be destined to go this way. And negative energy is always it gives you more ఇంకా ఎక్కువ అట్రాక్టివ్గా ఉంటుంది. సో some people tend towards this way, some people tend towards the good way. So that is where everyone's life changes. నేను నమ్ముతాను సైన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. Yeah. మీకు ఎప్పుడైనా ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఈ సైనే కాకుండా ఇంకేదైనా డిఫరెంట్ సైన్స్ వచ్చాయి? అంటే నెగిటివ్ పాత్లు వెళ్ళి, మీరు అన్నారు కదా నెగిటివ్ పాత్ డైరెక్షన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి, అటువైపు వెళ్ళాలా వద్దా అన్నది చాయిస్ అగైన్. సో డెస్టినీ ఎటన్నా తీసుకెళ్తుంది, బట్ మీరు ఎటు వెళ్తారు అన్నది మీరు అన్నది అదే. సో మీకు అటువంటి సంకేతాలు కూడా ఎప్పుడన్నా వచ్చాయా? నెగిటివ్ అంటే ఐ వెంట్ వీ హ్యాడ్ మేజర్ యాక్సిడెంట్ ఇన్ college and మీ గ్రూప్, మీ ఫ్రెండ్స్ but luckily no one got hurt. It was only the car which got damaged. And I always believe ఆ సైన్స్ అంటే ప్రాబబ్లీ ఆ రోజు వల్ల మైండ్ సెట్ మారే ఛాన్స్ ఉండొచ్చు. ప్రాబబ్లీ దట్ ఈస్ వేర్ అంటే ప్రతిదీ అంటే ఐ బిలీవ్ ఏంటంటే నేను అసలు ఇంటర్ అయిపోయిన తర్వాత
I should have gone to Australia. I was preparing for SAT. My mom stopped me. దిస్ ఇస్ ఆల్ లింక్. నాకు తెలిసి ఏంటంటే ఆ రోజు తర్వాత నా మైండ్ సెట్ మారిందేమో. అప్పటి వరకు ఐ వాజ్ నెవర్ ఇన్ టు యాక్టింగ్. దట్ వాజ్ మై ఫైనల్ ఇయర్ స్టార్టింగ్లో. అప్పటి వరకు కూడా యాక్టింగ్ అనేది లేదు అసలు. అక్కడి నుంచి సంథింగ్ ఐ డోంట్ నో వాట్, బట్ ఏంటంటే అక్కడి నుంచి అంటే ద మైండ్ సెట్ అండ్ ఎవ్రీథింగ్ యాక్సిడెంట్ తర్వాత ఐ స్టార్టెడ్ రీకాలింగ్. అవును కరెక్టే కదా, నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోవాల్సిన వాడిని. వై ఐ స్టడీడ్ ఇన్ చెన్నై అండ్ వై ఐ గాట్ క్లోజ్ టు తమిళ్ సినిమా. ఐ షుడ్ హావ్ స్టడీడ్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. వై పర్టికులర్లీ చెన్నై? I don't know. I could have studied in గీతం ఇక్కడే చదువుకోవచ్చు. ప్రాబబ్లీ ఆంధ్రాలో చదువుంటే వాంట్ టు వాచ్ పాలిటిక్స్. ఎందుకంటే బికాస్ లైక్ ద నేమ్ ఇస్ సో బిగ్, ఆటోమేటిక్గా ఏంటంటే నీకు తెలియకుండా యూ ఫార్మ్ అ బిగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ గ్రూప్ అండ్ యూ స్టార్ట్ టు బికమ్ అ లీడర్ ఆర్ సంథింగ్ ఇన్ కాలేజ్. ప్రాబబ్లీ ఐ వుడ్ హావ్ గాన్ దట్ వే. అండ్ చెన్నై ఐ డోంట్ నో, దిస్ ఆల్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ అన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటారు మీరు. అంటే అలా జరిగింది కాబట్టి యాక్టివ్ అయిపోయాను, లేకపోతే అందరు ఇలా చెప్తున్నారు కాబట్టి ఏదో జరుగుతుంది అని సంథింగ్. ఐ బిలీవ్ లైఫ్ ఇస్ ప్రీ డిటర్మైన్డ్. ఇట్ గివ్స్ యూ, దర్ ఇస్ అ డైరెక్షన్. అంటే మీరు చాలా స్పిరిచువలా? నాట్ స్పిరిచువల్, బట్ ఐ డూ బిలీవ్ ఇన్ థింగ్స్. ఐ డూ బిలీవ్ దర్ సమ్ అదర్ ఎనర్జీ విచ్ ఇస్ బియాండ్ అస్. అది ఉంటుంది. అంటే ఇఫ్ యు ఆర్ నాట్ డెస్టిన్డ్ యూ డోంట్ మీట్ పీపుల్. నేను అదే అంటాను. లిటరలీ విష్ణు కూడా అలాగే కలిసాడు. మై లైఫ్ లైక్ ద పీపుల్ హూ ఆర్ వెరీ క్లోజ్ టు మీ ఇన్ మై లైఫ్, ఇట్స్ ఆల్ త్రూ డెస్టినీ. అంటే అది ఉండాలి అంతే. అది లేకపోతే ఎవరు ఒకరి ఇంకొకరిని కలిసే ఛాన్స్ కూడా ఉండదు నాకు తెలిసి. వీళ్ళందరిలో అనూహ్యంగా కలిసిన వాళ్ళు ఎవరు మీకు గుర్తుందా మీ ఫ్రెండ్స్ అందరిలో? అంటే విష్ణు వాజ్ ఎ షాకర్ నాకు అందరికంటే. ఎలా? విష్ణు ఇస్ అ షై పర్సన్ దాన్ మీ. నేను జనరల్గా ఎవరితో మాట్లాడాను, ఐ డోంట్ నో, ఇట్ వాజ్ లైక్ అన్ ఇన్స్టెంట్ కనెక్ట్. నేను మాట్లాడాను, వీ యూస్ టు గో ఫర్ డాన్స్ క్లాస్ టుగెదర్. తను అక్కడికి వచ్చేవాడు, అక్కడి నుంచి ఫ్రెండ్షిప్ జస్ట్ అలా హాయ్ హాయ్. తర్వాత హీ యూస్ టు కమ్ ఇన్ ద మార్నింగ్ జాగింగ్ అలా వచ్చాడు. తర్వాత తను అది అంటే ఇట్ వాజ్ అది ఎలా అయిపోయిందో వి బికేమ్ సో క్లోజ్. And now we stay in the same apartment. Tanu he stays on 4th floor. We both bought in the same apartment. Okay. Probably akani shift ayina we both will be having houses beside each other. So it's been ante that was like anta close avuthamani aithe I didn't expect in life. Ante aa roju asalu teliyadu, గుర్తు కూడా లేదు అసలు ఎట్లా జరిగింది. I do remember సురేష్ గెస్ట్ హౌస్ ఆపోజిట్ లో అప్పుడు 6 Pack అని ఒక రెస్టారెంట్ ఉండేది. దట్ ఈస్ డైట్ ఫుడ్ రెస్టారెంట్. ఓకే. అక్కడ దట్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్ ఐ మెట్ హిమ్. ఈడియో నాకంటే మా మాట ఎక్కువ, మనమే మాట్లాడద్దాం అని చెప్పి మాట్లాడిచ్చాను. అండ్ సీ ద కనెక్షన్. మై డాడ్ హ్యాస్ బీన్ టు హిస్ హౌస్ ఇన్ అమలాపురం. ఓకే. దట్ ఐ కేమ్ టు నో. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఫోటో చూపించాడు. సో యూ డోంట్ నో, ఇట్ వాస్ లైక్ యువర్ డెస్టినీ అంతే. అండ్ నౌ హీ ఈస్ ఆల్మోస్ట్ అ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. వి ఆల్ లైక్ అ ఫ్యామిలీ. ఎనీ ఎమోషనల్ ఇన్సిడెంట్ యూ రిమెంబర్ అండి మీ నాన్నగారితో? Probably I wouldn't have been like this if my dad's health would have been at the age of 21. My dad's health was not good, and that was and he has some, it's a rare kind of disease like memory loss, and that we couldn't realize it was like it was there from a long time. And Congress like it was all part of the disease. It was like miscalculations that we never knew. We thought he was taking evasive decisions. Congress party like Pednanka against you. But later we realized that it was a problem. It was a disease, and that was the time probably I would have had liked my father. Ekku unnunte bagundu. And if he would have been normal, probably I'm living his life more than mine. So I know. So that is one thing which pains me more. But life is like that. No one knows. బట్ నాన్నగారితో ఉన్న బాండింగ్ గుర్తొచ్చినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంకొంచెం టైం స్పెండ్ చేసి ఆయనతో. It's his dream. But he does remember, like at least happy, like he's seen like Banam solo work, and he knows like I'm acting in films.
But it started deteriorating more. But now again he's much stable. He knows that I act. He knows that I act in films. He watches my films. So again a small satisfaction. But not everything he remembers. But okay, fine. Probably I would have been. ఇలా అయితే ఉండేవాడిని కాదేమో. So everything. I wouldn't have done Banam. If my dad would have been very normal, I would have started with a commercial film. Nara Rohit wouldn't have been the same. So you don't know like what's in store. Probably that is the main reason నేను ఇలా ఉన్నానేమో. కానీ రోహిత్ ఒకటి చెప్పండి, మీ నాన్నగారు చూపించిన డైరెక్షన్లో మీరైతే అడిగైతే ఫస్ట్ వేశారు, కానీ మీరు అన్నట్టు నాన్నగారు నిజంగా హెల్త్ పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా ఉంటే ఆయనకున్న కాంటాక్ట్స్ కావచ్చు, ఆయనకున్న ఆ పుషింగ్ నేచర్ కావచ్చు, దాంతో ఎందుకంటే మీరు బేసికలీ షై పర్సన్, దాంతో మీరు అన్నట్టు నిజంగా ఒక బిగ్ కమర్షియల్ స్టార్ట్ అయ్యిండొచ్చు. I don't know whether this Nara Rohit would have been same to that Nara Rohit. Today probably he's taught us more. He's given us good head, a strong head on our shoulders, my dad, and so probably it has been. It is not an like a fantasy ride, but it has been a tough journey. This 7 years, but nice. At least I know నేను ఎక్కిన ప్రతి మెట్టు నాకు తెలుసు. సో 2 అడుగులు పడినా సరే మళ్ళీ ఎక్కడం తెలుసు నాకు. కరెక్ట్. బట్ రోహిత్, ఆ టర్బులెంట్ టైంలో ఎప్పుడైతే నాన్నగారికి కొంచెం హెల్త్ బాగాలేదు అండ్ వేవరింగ్ మైండ్లో ఉండి కాంగ్రెస్కి వెళ్ళిపోవటం మళ్ళీ రావటం, ఆ టైంలో ఫ్యామిలీలో వచ్చిన డిస్టర్బెన్సెస్ని కూడా డిడ్ దిస్ ఎఫెక్ట్ యూ? I was in college. I was not అంటే I don't go against my dad. Any decision అన్నా సరే I used to be there. But ఏంటంటే ఇంటర్నల్గా it did have, we all had problems. అంటే we all thought he was taking evasive decisions. We didn't know that he had a problem. Not me, my పెద్దనాన్న, ఎవరికి తెలియదు. But again once we all realized, so again that was game over. And Mali again, we all are family again. End of the day, it was only political difference between them. But అంత evasive decisions తీసుకుంటారు అనేది, we thought he was like he was adamant and strong, but we never knew that was the main the first symptom of it. The second symptom is miscalculation. First symptom is like evasive things, then second is like you don't know, you can't analyze things properly. You miscalculate things, you deviate. Alanti, after like we came to know about that in 2008. నేను యూఎస్ నుంచి వచ్చిన తర్వాత తెలిసింది. అంటే 21కి we thought he was like evasive and everything. We didn't know the exact problem. Okay. In 2008, after I came back from, then we came to know like we tried, we've sent the reports to almost every doctor we know in the world. But it's a 1 in a million kind of a disease. So they said like we can just treat him as a research patient, but we didn't want him to suffer all that again. So yes, control him. సో ఇప్పుడు ప్రస్తుతం ఆయన కండిషన్ ఎట్లా ఉందండి, హెల్త్ కండిషన్? He's much stable. It's not deteriorating. He's much stable. So he's fine. I'm happy at least he's again like a child. Yeah, I know. So one way or the other, he doesn't have any stress. He has a compact life. One way, okay. For what all he has gone through, he's seen lots of ups and downs, lots of stress. But surprisingly, he still remembers that he wants to become an MLA. So that Really? No, he still says that. నేను వెళ్ళాలి అన్నతో మాట్లాడిన మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ అండి. That he still remembers. That's a surprise for all of us. సో కొన్ని మైండ్లో బాగా స్ట్రాంగ్గా పడి ఉంటాయి. He's like people's favorite. అంటే he's one person who can attract lots of people. కానీ ఆ టైంలో వచ్చిన ఈ పొలిటికల్ డిఫరెన్సెస్ అంటే ఇప్పుడు మీరు చెప్పే వరకు ఎవరికి తెలియదు ఆయనకు ఆ హెల్త్ కండిషన్ అంతా డిటీరియేట్ అయిపోయి ఇటువంటివి జరిగాయని. కొంతమంది తెలిసి ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం స్కేల్ చాలామంది తెలిసి ఉండకపోవచ్చు. ఆ టైంలో పేపర్లలో, మీడియాలో, అన్ని చోట్ల మిస్ఇంటర్ప్రిటేషన్స్ జరుగుతున్నప్పుడు ఆల్రెడీ మీరు ఒక ట్రొమాటిక్ ఫేజ్ని ఫేస్ చేస్తున్నారు. దాని మీద మీడియా misinterpretations. What was your state of mind? We didn't want to. We've been used to the media from our childhood. But ఇది పెద్ద జోల్ట్ కదా ఇది.
ఇట్స్ సంథింగ్ విచ్ No, that అంటే we didn't want to talk anything about it. Even today also, I didn't want to go into inner details. I don't want to talk about it. ఎందుకంటే there are lots of people who think like he's being silent. ఆయన అభిమానించేవాళ్ళు. They don't know even his health is good. దట్స్ వాట్. సో ఎందుకు వాళ్ళని కూడా బాధ పెట్టాం, మేము ఆల్రెడీ పడుతున్నాం కదా. సో వై. ఓకే రోహిత్, చంద్రబాబు నాయుడు గారితో మీకున్న ఈక్వేషన్ నేను విన్నది ఏమిటంటే అసలు ఫస్ట్ మీ నాన్నగారు ఎంతైతే మిమ్మల్ని యూనో ఇది చేశారో అంటే సపోర్ట్ చేశారో మోటివేట్ చేశారో ఫిల్మ్స్లోకి వెళ్ళాలని, చంద్రబాబు గారు కూడా అంతే ఈక్వల్గా హీ వాస్ బిహైండ్ యూ. అంటే వన్ థింగ్ ఏంటంటే నేను ఫస్ట్ టైం ఐ వాజ్ హియర్ ఇన్ హైదరాబాద్, నా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ సడన్గా ఒకరోజు పెద్దమ్మ కాల్ చేసి రమ్మన్నారు. రమ్మంటే ఐ వాజ్ లైక్ హ్యావింగ్ లాంగ్ హెయిర్ ఎక్కడ వరకు, ఐ హెవెన్ ట్రిమ్డ్ మై బియర్డ్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 2 months ఇంత గడ్డం. ఐ వాజ్ 110. I was wearing a faded shirt, a cargo pant. This was my attire. వెళ్ళాను, పెద్దమ్మే కదా అని చెప్పి వెళ్ళిపోయి కూర్చుంటే పెద్దమ్మ దిగారు సడన్గా. అప్పటివరకు హార్డ్లీ స్పోక్ టు హిమ్. ఆయన వచ్చాడంటే జంప్ అక్కడి నుంచి, ఆ సినారియోలో కనపడకుండా మాయమైపోతుంది. అంటే ఈ సమ్ పర్సన్ లైక్ వాచ్ మోర్ ఆన్ టీవీ దాన్ డైరెక్ట్గా కలవడం కంటే, చిన్నప్పటి నుంచి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ తింటున్నా ఆయన వచ్చాడు అంటే టప్ప వాళ్ళ నోట్లో కుక్ చేసుకొని జంప్ అక్కడి నుంచి. అంటే అది తెలియని ఫియర్ ఒకటి ఉండేది. సడన్గా దిగారు, ఇదేంటి ఈయన దిగారు, నేను చేద్దాం అనుకుంటున్నాను యాక్టింగ్ అన్నమాట. హీ డెంట్ ఈవెన్ షో స్మాల్ సైన్. ఒక్కసారి అదేంటి అన్నట్టు పెట్టినా సరే ఐ వుడెంట్ హావ్ కమ్ ఇంటు యాక్టింగ్. ఏదైనా కష్టపడాలి అన్నారు అంతే. దట్ వాజ్ వన్, నాట్ ఈవెన్ అ స్మాల్ సైన్, అసలు 1% కూడా. ఓకే, దట్ ప్రాబబ్లీ అది ఆ రోజు చిన్న రియాక్షన్ ఇచ్చున్నా ప్రాబ్లమ్ ఏమంటావు కమెంట్ మీరు బ్యాక్ ఆఫ్ అయ్యేవారు. అయిపోయాను. ఓకే, ఇంకో విషయం నేను బాగా విన్నది ఏమిటంటే భువనేశ్వరి గారికి కూడా మీరంటే చాలా చాలా ఇష్టం అని, అంటే మిమ్మల్ని చేసినంత గారం లోకేష్ని కూడా చేయరని విన్నాను. ఎక్కడికైనా ఆవిడ బయటకు వెళ్తే మీ చేపట్టుకొని ఫస్ట్ మిమ్మల్ని తీసుకెళ్తారంట, ఇది నిజమేనా? యాక్చువల్గా లొకేషన్కి లోహిత్ అని పెడదాం అనుకున్నారు. ఏమని పెడదాం అనుకున్నారు? లోహిత్. ఓకే, బట్ ఎన్టీ రామారావు గారు లొకేషన్ పెట్టారు. సో నాకు రారా రీరో అంటే రోహిత్ అని పెద్దం పెట్టారు పేరు. ఓకే. అండ్ తర్వాత ఆఫ్టర్ ఇంజనీరింగ్ అవన్నీ తక్కువ, కానీ చిన్నప్పుడు ఏంటంటే రెగ్యులర్గా బయటికి తీసుకెళ్ళాలి. ఐ స్టడీ ఇన్ భవన్స్ ఫిల్మ్, అక్కడ హాస్టల్లో ఉండేవాళ్ళం. ఎవ్రీ వీక్ పెద్దమ్మ వచ్చి తీసుకెళ్తుండే వాళ్ళు. సో వెరీ గుడ్ ర్యాప్. అంటే ఐ రిమెంబర్ వాచింగ్ రంగీలా విత్ మై పెద్దనాన్న భాస్కర ప్యాలెస్లో. వీ ఆల్ వెంట్ రంగీలా సినిమాకి వెళ్ళాం. భాస్కర ప్యాలెస్ అప్పుడు మన ఇప్పుడు కేర్. సో అక్కడ ప్రివ్యూ థియేటర్లో వీ యూస్ టు గో టు రెస్టారెంట్స్. అంటే కొన్ని షాకింగ్ ఉంటాయి ఆ టైంలో. వీ ఆల్ యూస్ టు హ్యావ్ గుడ్ హ్యాంగ్ అవుట్స్. ఇట్స్ ఆల్వేస్ నైస్. ఇప్పుడు కూడా ఏంటంటే సంక్రాంతికి వీ ఆల్ మీట్ ఇన్ అవర్ విలేజ్. సో దట్ ట్రాప్ వాజ్ స్టిల్ దేర్. పెద్దంతో అయితే కొంచెం చనువు ఉంటుంది. అదే దట్స్ వాట్ ఐ హర్డ్. అంటే పెద్దంత అంటే భయం, ముందు జంప్ అక్కడి నుంచి. పెద్దంతో చిన్నప్పటి నుంచి బాగా. ఆల్ అవర్ ఫేవరెట్ రెస్టారెంట్ ఇస్ హైకింగ్ హిమాయత్ నగర్. అక్కడ ఆల్మోస్ట్ వి ఆల్ వర్ ఫుడీస్. పెద్దమ్మ కూడా అప్పుడు షీ వాజ్ అ వెరీ బిగ్ ఫుడీ. వి ఆల్ వర్ లైక్ వి ఆల్ యూస్ టు ఎవ్రీ వీకెండ్ ఆ హైకింగ్కి. నేను లొకేషన్ ఈవెన్ రీసెంట్లీ ఆల్సో మీ అండ్ లొకేషన్ ఎక్కడ కలుద్దాం అంటే హైకింగ్ కలుద్దాం అని చెప్పి వి మెట్ దేర్ ఇట్ సెల్ఫ్. సో సమ్ టైమ్స్ వి గో అవుట్ ఫర్ లంచ్, వి మీట్ అండ్ హైకింగ్ ఇప్పుడు కూడా. సో దట్ ఈస్ వన్ ప్లేస్ వీ బీన్. నా చిన్నప్పటి నుంచి ఇంకెళ్తూనే ఉండేవాళ్ళం. And we have like I can't say a particular incident. It was like all the kids and everything, even Diwali's appudu gaani. Peddamma is like very children. Avuna? Yeah. And I always ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం కొంచెం ఏజ్ పెద్దదైపోయి కొంచెం ఏంటంటే నేను అసలు ఇప్పటికీ హైలైట్ ఏంటంటే ఎవరికి నేను మాట్లాడతాను కూడా తెలియదు సరిగ్గా. జనరల్లీ ఐ డోంట్ స్పీక్ ఇట్. మొత్తం పెద్దవాళ్ళ ఇంట్లో అంటే కామ్గా ఉంటాను, అసలు మాట్లాడినాను. అది ఎవరికి అసలు ఈడు అసలు నోట్లో మాట్లాడలేదు, ఈడు యాక్టింగ్ ఏంటి అనుకునేవాళ్ళు. పెద్దమ్మతో కూడా మాట్లాడరా? తక్కువే. ఆఫ్టర్ సర్టన్ ఏజ్ తక్కువ. అసలు అందరు బాగా. మీరు ఎలా ఉంటారు? ఐ హ్యావ్ అ గుడ్ ర్యాప్. ఎందుకంటే వీ యూస్ టు, అంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే యూస్ టు కమ్ డౌన్
తిరుపతి వచ్చేవాడు ఫ్యాక్టరీస్ అన్ని హాలిడేస్ టైంలో. సో వీఆర్ మీ మై బ్రదర్ అండ్ లొకేషన్, మై ఓన్ బ్రదర్ అండ్ లొకేషన్, ముగ్గురం యూస్ టు రోమ్ అరౌండ్ ఆల్ ద ఫ్యాక్టరీస్ అండ్ అలా తిరుగుతుండే వాళ్ళం. క్రికెట్ ఆడుకోవడం, యూస్ టు కమ్ డౌన్ ఇన్ ద సమ్మర్. సో అప్పటి నుంచి ఏంటంటే అదే ర్యాప్. అండ్ నేను 6th క్లాస్ ఇక్కడ చదివేటప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఏంటంటే భవన్స్ అంతకుముందు డైరెక్ట్గా భవన్స్ మా హాస్టల్ దగ్గర నుంచి ఒక కొండ ఉండేది, డైరెక్ట్గా మనం రోడ్ నెంబర్ 45 ఆ కొండకి దిగేయడమే. అలా దిగేసి పెద్దవాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఈవినింగ్ వెళ్ళి క్రికెట్ ఆడుకుని మళ్ళీ వచ్చేవాళ్ళం హాస్టల్కి. ఓకే. సో అంత ఇదిగా ఉండేది అప్పుడు. అండ్ మై బ్రదర్ అండ్ లొకేషన్ ఆర్ ఆఫ్ ది సేమ్ ఏజ్, ఇద్దరు ఆల్మోస్ట్ జస్ట్ 5 months డిఫరెన్స్. సో ఐ వాజ్ ద యంగెస్ట్ ఆఫ్ ఆల్. అందరు కొంచెం చిన్నపిల్లడని చూసేవాళ్ళు. దానితో మీరు బొద్దుగా ముద్దుగా కూడా ఉండేవారు, ఇంకెక్కువ ఉండేదేమో మీ మీద ఫోకస్ ఉండేది బాగా. ఐ నో. సో ఇప్పుడు యాక్చువల్గా ఒక 5-6 ఏళ్ళుగా లోకేష్ చాలా పొలిటికల్గా ఇంక్లైన్డ్ అయిపోయారు. చాలా అంటే ఈజ్ టూ మచ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ చంద్రబాబు గారితో ఉండటం, అలాగే తెలుగుదేశం పార్టీతో అఫిలియేషన్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువైపోయినాయి. మీరు బాగా సినిమాల వైపు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎట్లా ఉంది అంటే హౌ ఇస్ ఇట్, హౌ ఆఫెన్ యూ మీట్? ద లాస్ట్ టైం వీ బోత్ మెట్ వాజ్ ఆన్ ఫ్లైట్. విజయవాడ నుంచి నేను పెద్దాన్ని కలిసి ఆ రోజు ఏదో ఇద్దరు ఫ్లైట్లో. వీ డెంట్ హ్యావ్ టైమ్ అంటే I stay completely in Hyderabad. He's staying most of the time in Vijayawada. అంతకుముందు ఏంటంటే బాణం ఆ టైంలో అంతా ఏంటంటే వీ యూస్ టు హ్యావ్ పోకర్ నైట్స్. లొకేషన్ ఫ్రెండ్స్, నేను, సమ్ ఆఫ్ ద కజిన్స్, వీ ఆల్ యూస్ టు హ్యావ్ పోకర్. యూస్ టు హ్యావ్ ఒక డే ఒక రోజు వీ ఆల్ యూస్ టు గ్యాదర్ డిన్నర్స్కి కానీ మూవీస్కి కానీ. నౌ లిటరలీ ఈవెన్ ఈ డజంట్ హ్యావ్ టైం. అదే అంటున్నాను, మన ఫ్లైట్లో అంతకుముందు బాగుండేది అమ్మాయి అంటే ఏం చేస్తుంది, తప్పదు. అండ్ తప్పదు ఇంకా వన్స్ యూ గెట్ ఇన్ టు దట్ పొలిటికల్ అండ్ జనాలతో ఏంటంటే ఇంక అక్కడే టైం సరిపోతుంది మ్యాక్స్. అంటే వీ కెన్ అండర్స్టాండ్ ఇట్, ఎందుకంటే మా నాన్న చూసాను, పెద్దనాన్న చూసాను. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఇంకా తప్పదు. మీకేమనిపిస్తుంది రాజకీయాలు? ఐఎమ్ నాట్ too much inclined towards politics, but I do understand politics. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నాం. So I do understand politics and I do understand statistics and everything. About politics I can understand clearly. And I'm happy in my zone as of now. I don't know whether I'll get into politics or not కూడా నాకు తెలియదు. అదే చెప్తున్నాను కదా, ఆ రోజు ఏ సైడ్ ఎటు వెళ్తే అది. బట్ యాజ్ ఆఫ్ నో ఐఎమ్ నాట్ ఇంక్లైన్ టువర్డ్స్ పాలిటిక్స్. ఐఎమ్ మోర్ ఫోకస్డ్ ఆన్ ఫిల్మ్స్. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ బేసికలీ. ఎంజాయ్మెంట్ లేకపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి అని ఎత్తుకోవడం. బట్ ఐఎమ్ స్టిల్ హ్యావింగ్ ద ఫన్ ఆఫ్ హియర్. ఐ లవ్ ద షూటింగ్ అట్మాస్ఫియర్, ఐ లవ్ యాక్టింగ్, ఐఎమ్ హ్యావింగ్ ఫన్, ఐఎమ్ హ్యావింగ్ బాల్ ఆఫ్ అ టైమ్. సో లెట్స్ సీ, ఐ డోంట్ నో యాజ్ ఆఫ్ నో ఏంటంటే ఐ హావ్ క్యాంపెయిన్, పార్టీ కోసం క్యాంపెయిన్ చేశాను. ఐ హర్డ్ ఇట్. 2009 2014 ఏదో ఎలక్షన్ లో మీరు బాపట్లలో 2014 ఒక భారీ స్పీచ్ ఇచ్చారంట, ఒక గంట సేపు. బేసిక్ గా ఏంటంటే ఒక చిన్నపిల్లడు అన్న మాట, ఐ డోంట్ రిమెంబర్ వాట్ హి సెడ్, బట్ దట్ ఎజిటేటెడ్ మీ అ లాట్. ఏమన్నాడు అదే గుర్తులేదు నాకు. ఆ రోజు ఇట్ వాస్ జస్ట్ ఇన్ అండ్ ఇన్స్టంటేనియస్. ఐ డోంట్ ప్రిపేర్. నాకు ఆడియో ఫంక్షన్లో స్పీచ్లకు కానీ ఎక్కడికి ఏం ప్రిపేర్ అవ్వను. ఆ టైంకి ఏది వస్తే వాయిస్ బాగుంటుంది కదా, తిట్టినా సరే బాగానే ఉంటుంది. సో అదొక అదృష్టం ఉంది. సో ఏంటంటే ఏం మాట్లాడినా సరే బాగానే మాట్లాడాడు కదా అన్నట్టు ఉంటుంది. అది మనం ఏం మాట్లాడాం ఆడికి అర్థం కాకపోయినా సరే దట్ ఈస్ వన్ థింగ్. వన్ స్మాల్ కిడ్ హీ సెడ్ సంథింగ్ అండ్ అది అక్కడి నుంచి ఏంటంటే ఐ డోంట్ నో, లైక్ ఐ వాస్ లిటరలీ షౌటింగ్. ఒక 10,000-15,000 మంది ఉన్నారు. ఇట్ వాస్ లైక్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఇన్ ద మెయిన్ సెంటర్. ఐ వాస్ షాక్డ్, ఇదేంటి అలా అరుస్తున్నాను. ఐ వాస్ గోయింగ్ ఆన్. ఏం మాట్లాడారు? మీకు సబ్జెక్ట్ ఉందా, తెలుసా ఏం మాట్లాడాలి ఏంటి అన్నది? గంట సేపు ఏం మాట్లాడారు? ఐ వాస్ టాకింగ్ అబౌట్ ద హోల్ సినారియోస్. అంటే నాకు ఐ జస్ట్ టేక్, నాకు అసలు ఏం మాట్లాడారు కూడా ఐ డోంట్ నో అట్ ఆల్. బట్ ఐ నో ద కాంటెక్స్ట్ ఆఫ్ టాకింగ్ అవన్నీ పర్లేదు. కానీ ఐ ఆస్క్డ్ కృష్ణ చైతన్య టు రైట్ మీ సమ్ లైన్స్. సో మై స్పీచ్ విల్ బి మోర్ ఆఫ్ లైక్ సర్కాజం ఎవ్రీథింగ్. సో ఇట్ వాస్ మోర్ సర్కాస్టిక్. అసలు ఏం మాట్లాడారు? జస్ట్ ఐ జస్ట్ వాంట్ టు నో హౌ యు యాక్చువల్లీ స్పీక్. అంటే ఐ స్టార్టెడ్ విత్ ఏలూరు అండ్ సో వెళ్ళినప్పుడు ఐ వాస్ లైక్ పొద్దున్న ఏలూరు వెళ్ళాను, మధ్యాహ్నం ఇంకో దగ్గరికి వెళ్ళాను, సాయంత్రం ఇక్కడికి వచ్చాను.
ఎక్కడికి వెళ్ళినా కరెంట్ లేదు, కరెంట్ వెళ్ళినప్పుడు ఫ్యాన్ ఏం తిరుగుతున్నాను. ఓకే, దట్ వాస్ కైండ్ ఆఫ్ సర్కాజం. ఇట్ వాస్ లైక్ దట్. I've never gone anything against personal. I was more about like what we need. It was not against only the sarcasm. సో అదే ఎజెండా పెట్టుకున్నారు అంటే ఇష్యూస్ బేస్డ్ వెళ్ళారు. It's not issues based. It's like we've been divided. You need to understand like who's going to be better. This is what he has done, and this is what we are going to reflect. So we need someone who is going to be who can do justice to us. This was my agenda. I was never against like criticizing something. It was only one sarcasm I used. Other than that, I haven't criticized anyone. I don't believe in criticizing. I think like it's better to promote yourself than criticize someone. It doesn't make sense. So my speeches will be more like that. అంతే, It'll be అదే చెప్తాను, సెల్ఫ్ ప్రమోషన్ ఎక్కువ. బదులు నువ్వేం చేస్తావని చెప్తే ఇంకా బాగుంటుంది అవతల అన్నం కంటే. ఐ బిలీవ్ ఇన్ దట్. బట్ ఆ స్పీచ్, ఆ అడ్రస్ గురించి చాలా మంది మాట్లాడుకున్నారు తర్వాత కూడా. ఈవెన్ న్యూస్ పేపర్స్ చాలా ఫోకస్ అయింది. నారా రోహిత్ ఇంత ఓపెన్ అప్ అయిపోయి అసలు ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడని ఒక వ్యక్తి, అంత షై పర్సన్, ఒక గంట సేపు ఎలా మాట్లాడాడు అన్నది టాక్ ఆఫ్ ది టౌన్ అప్పట్లో. అదే అంతే అండి, అది పూనకం అంతే. ఆ టైం నేను చెప్తాను కదండి, ఆ టైంకి అనిపించిన మైండ్ సెట్ అంతే. ఇఫ్ యూ సీ లాట్స్ ఆఫ్ పీపుల్ యు గెట్ దట్ హై. మాట్లాడను అనడానికి ఏం లేదు, ఎప్పుడు మాట్లాడతాను నాకే తెలియదు, అదైతే చెప్పగలుగుతాను. సో ఇట్స్ ఓన్లీ దట్ కిక్, యూ డోంట్ నో, ఇట్స్ జస్ట్ అ కిక్కర్. ఎవడో ఒకటి కిక్కర్ ఇచ్చేటంటే ఇక ఆ రోజు ఏమవుతుందో ఎవరికి తెలియదు. సో భవిష్యత్తులో ఒక నాయకుడిని, నాయకత్వాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. I don't think so. I don't know. As of now, we have like very able people, and they've dedicated so much of their time towards location and Pennan. So they're doing their job. I'm doing my job as an actor right now. You don't know. I'm telling one thing, and I don't know whether I'll get into politics or not. If anything demands or like Pennan then it will happen probably. Okay. It's his call. It's not mine. సో రోహిత్, జడ్జ్మెంట్లో ఎప్పుడైనా మీరు రాంగ్ అయ్యారు అని అనుకున్నారా? అంటే మీ సినిమాలకు సంబంధించి ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశారు, రాజా చేయి వేస్తే ఇట్స్ అన్ అటర్ ఫ్లాప్ అండ్ డిజాస్టర్. అప్పుడు అంటే త్రూ ద కోర్స్ ఆఫ్ ద ఫిల్మ్ మీకు అప్పుడే అనిపించిందా ఇది ఏదో వర్కౌట్ అవ్వదని? అనేది రిలీజ్ అయిన తర్వాత కాదు, స్టార్ట్ అయిన కొన్ని రోజులకి. I suggested few changes actually the script. And basically this is an industry which is run on hero-centric films. So my suggestion to the director was like hero and police cheste. So akkada varaku vere katha anukunna sare the climax would have been different. Pokir lago. It is a format. Pokir lo that is a high element. So aa high iddamani I told him when I heard the script. After that, he convinced me in a different way. Probably I got convinced. I was too confident on him, probably. So I think so that is where I couldn't realize it till the release day that this film hasn't worked out. సో అప్పటి వరకు మీకు అనిపించలేదు? అదే అంటే ఎక్కడో కొడతా ఉంది, ఇదేదో ఉంది, ఏదో తేడా అనిపిస్తుంది. అంటే కాన్షియస్గా ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఎక్కడో తెలుస్తుంటుంది మనకి. ఇది వర్కౌట్ అవ్వదేమో. వచ్చేతానందా ఫ్రమ్ నేను లైన్ అన్న రోజు నుంచి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. సాయి గారు ఏమో రాజా చేయి వేస్తే ఉండాలి. నేను సాయి గారు చెప్పాను అది లైన్ మొత్తం స్క్రిప్ట్ ఆన్ పేపర్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ అ హిట్ ఫిల్మ్ వచ్చేతానంద. ఎందుకంటే ఇద్దరు బ్రదర్స్ ఒక అమ్మాయిని లవ్ చేయడం అనేది కొత్త కాన్సెప్ట్, అది ఎక్కుద్ది అండ్ అవసరం హ్యాస్ ఓన్ హ్యూమర్ టచ్. సో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ వచ్చేతానంద. నేను అసలు చూడాలని కూడా అనుకోలేదు. ఐ వాంటెడ్ టు వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్. అలాగే చేశాను నేను. ఐ జస్ట్ అప్ ఫర్ మై రోల్. ఐ డెంట్ వాచ్ ఎనీ జనరల్లీ నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ కూడా చూసుకుంటుంటాను. బట్ ఆ సినిమాకి ఐ డెంట్ డూ ఎనీథింగ్. ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద ఫిల్మ్. రాజా చేయి వేస్తేకి ఐ వాజ్ టెలింగ్ కొన్ని చెప్పాను. బట్ అంతే ఒకసారి అంటే నాకు ఐఎమ్ హ్యాపీ ఒక విధంగా. ఏంటో ఎంచుకున్నది కంప్లీట్గా తప్పన్న ప్రాబ్లం లేదు, అలాంటిది ఎంచుకోకూడదని అర్థం అవుతుంది. అలా ఇలా కాకుండా బాగానే ఉంది, స్లోగా ఉంది, ఇలాంటి పదాలు నాకు చాలా ఇరిటేటింగ్ ఉంటాయి. బాగుందా బాగాలేదు అంతే, బాగుంది, స్లోగా ఉంది, కామెడీ తక్కువైంది అంటే నాకు చాలా క్వశ్చన్స్. నాకు ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. జనరల్గా ఏంటంటే డిఫరెంట్ సినిమాలు చేయకపోతే డిఫరెంట్ సినిమా చేయాలి అంటారు. డిఫరెంట్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేదని రాస్తారు. అది ఇప్పటికీ నాకు ఐ హ్యావ్ బిగ్ డౌట్. అంటే వాట్ సెన్స్ అనేది నాకు అర్థం కాదు. వెన్ యూ టేకింగ్ అ జానర్ ఫిల్మ్
జానర్ ఫిల్మ్ ఏంటంటే ఇట్ హ్యాస్ అ సింగిల్ థ్రెడ్. కమర్షియల్ సినిమాకి మల్టిపుల్ థ్రెడ్స్. సో జానర్ ఫిల్మ్ యూ కాంట్ ఇన్బిల్డ్ కామెడీ. సపోజ్ నువ్వు కామెడీ ఇన్బిల్డ్ చేసినా మళ్ళీ దానికి తిడతారు, అనవసరం కామెడీ పెట్టారు. సో ఆ ఈక్వేషన్ నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఐ స్టిల్ హ్యావ్ డౌట్స్ ఆన్ ఇట్. ఎవరైనా అడుగుతాం, ఎవరైనా రివ్యూ రైటర్స్ కలిస్తే, అంటే నాకు అర్థం కాని క్వశ్చన్ అది. మీకు రివ్యూ రైటర్స్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది? నో, ఇట్స్ దేర్ ఒపీనియన్ అండి. ఐ జస్ట్ ఓకేనా? నేను డబ్బులు పెట్టి చేశానని చెప్పి ప్రతి ఒక్కరు నన్ను అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు. అప్రిషియేట్ చేయక్కర్లేదు. ఇప్పుడు మీరు అన్నట్టే ఇఫ్ యూ కెన్ టేక్, ఇప్పుడు జో వచ్చితానందా ఎవ్రీ వన్ గేవ్ గుడ్ రేటింగ్స్, అప్పుడు ఆనందపడ్డావు. నీ సినిమా బాగాలేనప్పుడే కదా తిట్టారు. ఇఫ్ యూ కెన్ అది తీసుకున్నప్పుడు ఇది కూడా తీసుకోకు, నాకు మూడే ఇవ్వండి అని చెప్పు. ఇంతెందుకు ఇచ్చాను అడుగు, అది చేయండి. సో యూ నీడ్ టు టేక్ బోత్ ద థింగ్స్. అండ్ ఈవెన్ నాకు ఎవరైనా ఇఫ్ దే రైట్ సంథింగ్ బ్యాడ్ అబౌట్ మీ, ఐ డోంట్ టేక్ ఇట్ ఇన్ నెగిటివ్ స్ట్రైట్. ఓకే, సమ్మన్ అట్లీస్ట్ ఇస్ గివింగ్ యూ స్పేస్ ఇన్ దే గివింగ్ యూ స్పేస్. నీకు ఒక ఫీడ్ ఇస్తున్నారు, గుడ్ ఆర్ బ్యాడ్, అట్లీస్ట్ యూ హ్యావ్ ప్రామినెన్స్. ఎన్నడూ సినిమాలు కూడా చెయ్యని ఒక వ్యక్తులు సినిమాల మీద ఎలా కామెంట్ చేస్తారు అన్న ఒక ఒపీనియన్ కూడా ఉంది. కాదు, ఎన్నడూ సినిమాలు చేయని వాళ్ళే కదండి మనకు డబ్బులు వస్తుంది సినిమాలు చేసినందుకు. రైట్, దట్స్ వాట్. అంటే అలాంటి ఒక వాదన ఉంది. చాలా మంది డైరెక్టర్స్ అంటుంటారు, అసలు మీరెవరు కామెంట్ చేయడానికి, మీరెవరు రాయడానికి రివ్యూలు. ఐ డోంట్ మైండ్ కామెంటింగ్ ఆర్ రైటింగ్. ఐ హ్యావ్ ఓన్లీ అ ప్రాబ్లమ్. నాకు ఇప్పటికీ అర్థం కాదు అంటే 5 స్కేల్కి రేటింగ్స్ ఉంటాయి. ఆన్ విచ్ స్కేల్ దే గివ్ ఐ డోంట్ అండర్స్టాండ్. That is my only question. I don't have any other problem. You write whatever. You write about the film. Let the people. And why should a film be rated on a 5 scale? On what scale do you rate a film? Okay, for a script you give one point for a script, 1 point for the making, 1 point for performance. On what scale do you give? Okay. That is more important. On a random scale you say like 3 out of 5. I don't understand that. నాకు ఆ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. సో మీరు రివ్యూ చేయటం వరకు ఓకే, బట్ రేటింగ్ 3 అంటే ఏ స్కేల్ మీద ఉందని తెలిస్తే ఇట్ విల్ బి మచ్ బెటర్. అంటే కథ బాగుంది, పర్ఫార్మెన్స్లు బాగున్నాయి, ఆన్ వాట్ స్కేల్? ఓకే, ఆ స్కేల్ నాకు ఇప్పటికీ నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అంటే ఫర్ వన్ ఆఫ్ రౌడీ ఫెలో అనుకుంటా, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, డైరెక్షన్ బాగుంది, మాటలు బాగున్నాయి, పర్ఫార్మెన్స్లు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, స్లో నరేషన్, they gave 2.75, 2.5. I couldn't understand. నాకు అర్థం కాలేదు. I was like shocked. They wrote the write-up they've written is brilliant. They've analyzed the film so well. I was shocked to see ఇంత బాగా అనలైజ్ చేశారు ఈ సినిమాని. But I couldn't understand. Only a slow narration has taken so much away from a film. That is what I don't understand. అంటే ఏ స్కేల్ అంటే దట్ షుడ్ బి ఏదో ఒకటి ఉంటుంది కదా బ్యారియర్. ఇప్పుడు ప్రోడక్ట్కి యూ any analysis you have a scale for the even in a restaurant they give you a scale of everything out of 5, like food quality, service, ఇవన్నీ ఇస్తారు. ఇక్కడ అసలు దేనికి ఎంత ఇస్తున్నాం? సో దట్ ఈస్ ద ఓన్లీ క్వశ్చన్ ఐ హ్యావ్. అంతకుమించి ఐఎమ్ హ్యాపీ. ఇఫ్ బాగాలేదన్నప్పుడు తిట్టేవాళ్ళు పొగుడుతున్నారు, బాగున్నప్పుడు. సో ఐ డోంట్ మైండ్. రోహిత్, మీవి ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా 3-4 మంచిగా ఆడకపోయినా, యావరేజ్గా ఆడినా, లేకపోతే ఫ్లాప్ అయినా, డిజాస్టర్ అయినా కూడా మీరు రాజా చెయ్యి వేస్తే సినిమాకి ఎఫెక్ట్ అయినంత స్థాయిలో మీరు ఏ సినిమాకి ఎఫెక్ట్ కాలేదు అని నేను విన్నాను. ఇది కరెక్టేనా? అంటే ఐ వాస్ ఎక్స్పెక్ట్ దట్ వాజ్ వన్ ఫిలిం. ఏంటంటే బిలీఫ్, నేను కథ పరంగా కూడా చెప్పాను, కానీ ఏంటంటే ఎవ్రీ వన్స్ బిలీఫ్ అరౌండ్ మీ వాజ్ దిస్ ఫిలిం ఇస్ గోన్ టేక్ మీ టు నెక్స్ట్ లెవెల్. నా బిలీఫ్ కంటే నా చుట్టూ ఉన్న బిలీఫ్. ఓకే. సో దేర్ డిసప్పాయింట్మెంట్ రిఫ్లెక్టెడ్ ఆన్ మోర్. సో ఇట్ వాజ్ మోర్ హార్టనింగ్ టు సీ దెమ్ దెన్ మై సెల్ఫ్. సో ఫస్ట్ టైం మీరు అసలు మీ ఇంత ఫిలిం కెరియర్లో, ఈ 7 years ఫిలిం కెరియర్లో బాగా డౌన్ అయిపోయారంట ఆ టైంలో. ఇస్ ఇట్ ట్రూ? అంటే చాలా యూ లైక్ టోటలీ టు యువర్ సెల్ఫ్, ఒక కుకూన్లోకి వెళ్ళిపోయినట్టు అయిపోయారంట. No, I was shooting actually. I was shooting for Joe Achithanam. I didn't want to meet people. అదే I didn't want them to reflect their sadness onto me. మీకు సింపతీలు అవి ఇష్టం ఉండదు. నాకు రాజా చేవేస్తారు రిలీజ్ అయిన 2 days I was back in shooting. I was shooting for Joe Achithanam. And it was very normal. And I had one of the best companion, Nara Rohit, ఆ సినిమాకి. అంటే శౌర్య, నాకంటే శౌర్య ఇంకా అసలు ఒక మనసు డూ వెల్, ఒకరోజు సెట్లోకి వచ్చి రోహిత్ సినిమా పోయింది అంటున్నాడు. అంటే యూ ఫీల్ ఫర్ 2 days. 3వ రోజు కూడా యూ కాంట్ టేక్ దట్. అంటే యూ షుడెంట్ షో దట్ ఆన్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్.
ప్రాబబ్లీ జోచితనంద ఆఫ్టర్ రాజా చేయి వేస్తే తర్వాత స్టిల్ ఐ కుడ్ డూ సో వెల్ వాజ్ ఓన్లీ బికాజ్ ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్. లేకపోతే ఏంటంటే దట్ వుడ్ రిఫ్లెక్టెడ్ ఎవ్రీథింగ్ ఆన్ మై యాక్టింగ్. నాగశౌర్య మీరు చాలా క్లోజ్ అయ్యారంట ఈ మధ్యకాలం ఆఫ్టర్ జోచితానంద్. యూ బోత్ బాండ్ వెల్. ఏంటి యూ హ్యావ్ దట్ బ్రదర్ కనెక్ట్? సినిమాలో అది క్యారీ అయిపోయిందా? అంటే ఇట్ వాజ్ లైక్ ఫ్రమ్ ద ఫస్ట్ డే. అసలు నేను తను ఎప్పుడు కలవలేదని స్క్రిప్ట్ రీడింగ్ రోజు ద ఫస్ట్ టైం వీ హ్యాడ్ అ స్మాల్ చిన్న ఇది మాట్లాడుకున్నాం. దెన్ ద నెక్స్ట్ డే వీ హ్యాడ్ అ స్క్రీన్ టెస్ట్. అక్కడి నుంచి ఇట్ వాజ్ బ్లాస్ట్. అంటే బేసిక్గా ఇద్దరికి నచ్చే విషయాలు ఆల్మోస్ట్ వెరీ సిమిలర్. ఓకే, లైక్ వాట్? లైక్ వీ బోత్ లైక్ ట్రావెలింగ్ అ లాట్. వీ ఎంజాయ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఆఖరికి సేమ్ ఫుడీస్ కానీ లైక్ వాట్ వీ లైక్ ఈటింగ్ అండ్ సెట్లో ఉండే యాటిట్యూడ్స్ ఏంటంటే ఇద్దరు అక్కడే కూర్చునే వాళ్ళం. సో వెరీ సిమిలర్ చాలా విషయాల్లో. ఆఖరికి డిజీజ్ విషయంలో కూడా లైక్ ఐ హ్యాడ్ అ ప్రాబ్లమ్ వే బ్యాక్ ఇన్ మై 10th క్లాస్. I had stones in my kidney. Shaurya-ki, he also has the same problem. Okay. Papa, he had to suffer. That's why he couldn't dub for the teaser. So, అదే అన్నాను, ఇద్దరికి ప్రాబ్లమ్స్ కూడా ఒకటే ఉన్నాయి. So, we both enjoy good company. And he's pushing me hard. He's taking me every day to the gym. He's pushing me. లేదు నువ్వు జిమ్కి వెళ్దాం అని. So, now he's accompanying me to the gym also. That's why he's become more like a brother. బట్ వాట్ ఈస్ దిస్ ప్రాబ్లమ్ దట్ యు హ్యావ్ విత్ యువర్ వెయిట్ అని చెప్పండి రోహిత్. అంటే మీరు ఫుల్ ఓవర్ వెయిట్ ఉన్నారు, బాగా తగ్గిపోయారు, మళ్ళీ పెరిగారు, మళ్ళీ తగ్గుతున్నారు. అంటే ఎందుకు ఇట్లా అప్స్ అండ్ డౌన్స్? బేసికల్గా మీకు ఫోకస్ లేదా? వెయిట్ రిడ్యూస్ అవ్వాలి అన్న ఒక ఆలోచన ఉండదా మీకు? లేకపోతే పెద్ద విషయం కాదు ఇండస్ట్రీలో అంటే బేసిక్గా ఏంటంటే ఆఫ్టర్ బాను ఐ ఆల్మోస్ట్ డెడ్ 6-pack ఆల్సో. అయిపోయిన తర్వాత యాక్చువల్లీ వీ వర్ ప్లానింగ్ టు డూ అప్పుడు బెల్లంకొండ సురేష్ గారు, గౌతమ్ మీనన్, వీ హ్యాడ్ టు డూ అ ఫిల్మ్. ఒక 3-4 months అయింది, నో వర్డ్ అబౌట్ దట్ ఫిల్మ్. ఫ్రస్ట్రేషన్ వదిలేసాను అక్కడ. సోలో తర్వాత ఒక్కడనే ఐ డోంట్ హిట్ ద జిమ్ ఆల్మోస్ట్ ఫర్ 1.5 years. దెన్ ప్రతినిధి అప్పుడు ఐ హ్యాడ్ అన్ యాక్సిడెంట్ వైల్ షూటింగ్. Okay. So then I started putting on weight. Without my realization, I put on so much of weight. అక్కడ ఏంటంటే ఒక మైండ్లోకి ఏంటంటే భయం వేస్తుంది. రౌడీ ఫెలో డెంట్ వర్క్అవుట్, అసుర డిడ్ వెల్ బట్ నాట్ కంప్లీట్ బ్లాక్ బస్టర్. దాని తర్వాత ఏంటంటే తెలియకుండా ఏంటంటే వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయింది. యాక్చువల్లీ రెడ్యూస్ ఆఫ్టర్ అసుర. రాజా చేయి వేస్తే టైంలో ఏంటంటే షూటింగ్ సో మచ్, ఇంప్రాపర్ స్లీప్ ప్యాటర్న్, అవన్నీ ఇట్ ఆల్ ఎఫెక్టెడ్. ఐ కుడెంట్ హిట్ ద జిమ్, నాట్ మచ్ టైమ్, నో స్లీప్, ప్రాపర్ స్లీప్. బట్ నౌ అందుకే ఏంటంటే లీవ్ దట్ అపార్ట్, ఫోకస్ ఆన్ వన్ ఫిలిం, గో టు ద జిమ్ రెగ్యులర్లీ. దిస్ ఈస్ వాట్ ఐమ్ డూయింగ్ రైట్ నౌ. యూ నీడ్ టు గివ్ యువర్ సెల్ఫ్ స్పేస్. అండ్ బికాజ్ అవన్నీ డిఫరెంట్ సినిమాలు పర్లేదు అనుకున్నాను. Now I'm planning to do a commercial cinema. Oh, really? Yeah. That's starting from Feb. Okay. So a commercial cinema again, I need to get into shape. Commercial cinema doesn't have any. It's a hero's film. Correct. So you need to look like a hero. You need to look like a star. So after 6 years, మీకు బాగా ఇప్పుడు అంటే you got that determination that. No, I had, but it was on and off. If I hit the gym, I hit the gym regularly. I used to push myself so hard. I used to work out like 4 hours, 5 hours. That again it's come back probably. But I heard you're also a very late night person. అంటే చాలా ఎర్లీ మార్నింగ్ 3కి 4కి పడుకుంటారంట. లేట్ నైట్స్ సినిమాలు చూడటం, హ్యాంగింగ్ అరౌండ్ విత్ ఫ్రెండ్స్. అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉంటుందేమో. ఈ మధ్య కూడా అలాగే చేస్తున్నాను కానీ తగ్గాను. అవునా? ఐ లాస్ట్ ఆల్మోస్ట్ 12 kilos after Jyochika. Okay. So basically అంటే the problem is like lack of sleep content. I sleep well. That is for very sure. Okay. Even if I sleep at 3, I wake up in 3 in the afternoon. So I have my 12 hours of 8 to 12 hours I can sleep easily. So that is not a problem. Now I've gone better on my diet thing. I eat like I don't eat rice. I only like if I have a craving for rice, I eat rice. I don't eat rice at all otherwise. And I like hanging out. నాకు పొద్దున్న లేచి ఏం చేయాలో తెలియదు if I'm not shooting.
అంటే టూ మచ్ ఆఫ్ స్పేస్ అయిపోతుంది నాకు. ఐ కాంట్ ఏదో పని ఉండాలి మీకు. అయితే షూటింగ్కి వెళ్ళాలి, లేకపోతే ఏంటంటే ఐ జస్ట్ హ్యాపీ. I wake up late in the afternoon, go to the gym, come back home, have my dinner, watch a TV series. I watch, like, if I get connected to a TV series, I can watch like 14 hours, 15 hours at a stretch. I sleep like 3 o'clock, 4 o'clock. I'm used to that. And ఇప్పుడే కదా, ఇప్పటి నుంచి that is not a habit which నేను 6 pack చేసినప్పుడు అదే హ్యాబిట్, ఇప్పుడు అదే హ్యాబిట్. If I'm shooting, I sleep by 10:30, 11 max. మీరు ఇండస్ట్రీ మనుషులకి కూడా చాలా దూరంగా ఉంటారని విన్నాను. అంటే మీరు డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్స్ని, యాక్టర్స్ని కలవటం, లేకపోతే ఆడియో రిలీజ్లకు వెళ్ళటం, ఏమైనా ఫిల్మ్ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం, అలాంటివి. అంటే యూ రియలీ డోంట్ కేర్ అబౌట్ ఇట్. వై? ఎందుకంటారు? అంటే ఐ హ్యావ్ అ ఫ్యూ ఫ్రెండ్స్. అదే మీ ఫ్రెండ్స్ ఎంతసేపటికి మీ ఆ గ్రూప్ 8-10 మంది ఇండస్ట్రీలో కూడా I meet them. I meet Nathan a few times. So అంతే మీన్స్ అవార్డ్ ఫంక్షన్స్ ఇవన్నీ I don't know, I don't have that వెళ్ళిపోవాలి అనేది అయితే ఏం లేదు ఇప్పటి వరకు. అంటే అది చెప్తున్నాను కదా, నాకు షూటింగ్ అంటే ఎంత ఇష్టం. ఇవన్నీ ఏంటంటే మిగతావేవి I enjoy only that process. అదేంటో I love the process of cinema. I love being part on the daily basis of cinema. బట్ అదర్ దెన్ దట్ నేను వెళ్ళి బాణం అప్పుడు అవార్డు వచ్చినా సరే వెళ్ళలేదు, నంది అవార్డు కూడా. తర్వాత ఇంటికి పంపించారు. సో జనాలు ఏమనుకుంటారు మీ గురించి అలా చేస్తే? నారా రోహిత్ షయ్యే కాదు, సైలెంటే కాదు, పొగరు కూడా ఉందేమో, యాటిట్యూడ్ కూడా ఉందేమో. అంటే ఆడియో ఫంక్షన్, నాకు ఆడియో ఫంక్షన్కి వెళ్ళాలంటే ఏదో ఒక ఉంటుంది. పొగరే అంటే మీరు మీకు అవార్డు వస్తే మీరు కూడా వెళ్ళి తీసుకోకపోతే అలాగే అనుకుంటారు కదా మరి. అంటే నాకు నిజంగా నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. పొగర అంటే ఇప్పుడు నా అవార్డు రిజెక్ట్ చేస్తే పొగర అనుకోవాలి, కానీ తీసుకోకపోతే పొగర. నేను ఐ స్టిల్ హావ్ దట్ అవార్డ్ ఇన్ మై ఆఫీస్. నో ఐ యామ్ జస్ట్ టెల్లింగ్ యు. అంటే అలా ఏమన్నా మిస్కన్సెప్షన్స్ కి దారి తీసే అవకాశం ఉంది కదా. ప్రాబబ్లీ ఎవరో ఒకరు లాక్కెళ్తారు, మనమే డైరెక్టర్ ఏదో ఒక రోజు. సో దెన్ లెట్స్ సీ. ఐ డోంట్ నో, బట్ ఐ నన్ను స్వతహాగా అడిగితే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఇఫ్ సమ్మన్ వాంట్స్ మీ టు కమ్ అండ్ ఇఫ్ దే ఫోర్స్ మీ, ఐ డోంట్ మైండ్ గోయింగ్. మీరు బిగ్ టైమ్ హ్యూజ్ ఫ్యాన్ అంట కదా బాలకృష్ణ గారికి. అది ఆయనతో కూడా చాలా సందర్భాల్లో చెప్పటమే కాకుండా ఐ హర్డ్ అటువైపు నుంచి కూడా అలాంటి అఫిలియేషన్, అఫినిటీ ఉందట మీ వైపు. నిజమేనా? బాలకృష్ణ గారు కూడా మీరు అంటే చాలా ఇష్టం అంట. ఐ హ్యావ్ అ గుడ్ స్పేస్ ఫ్రమ్ చిన్నప్పటి నుంచి, నాట్ నౌ. అంటే వెరీ క్లోజ్, అంటే బాగా, అంటే సరదాగా మాట్లాడగలుగుతాను. ఇట్ ఈస్ నైస్. ఆయనతో ఈవెన్ శాత్ గారు, ఐ డోంట్ గో టు ఎనీ అదర్ షూట్స్. అసలు వేరే వాళ్ళ షూటింగ్ కూడా వెళ్ళను నేను. అసలు బాలయ్య గారి షూటింగ్కి వెళ్ళాను 2 సార్లు, శాత్ గారిని కూడా వెళ్ళాను. నాకు తెలిసి బాలకృష్ణ గారు కాకుండా వేరే వాళ్ళ సెట్కి వెళ్ళింది అంటే వెంకటేష్ గారు సెట్కి వెళ్ళాను ఒకసారి, బాడీ గార్డ్ సోలో పక్కన జరుగుతుంటే అప్పుడు వెళ్ళాను. అదర్ దెన్ దట్ ఐ డోంట్ రిమెంబర్ గోయింగ్ టు ఎనీ వన్ షూట్ కూడా. నాకు చెప్తున్నాను కదా, ఐ డోంట్ ఫీల్ ఇట్స్ మై స్పేస్. నాకేంటంటే ద జోన్ విచ్ ఐ షుడ్ ఫీల్ కంఫర్టబుల్. అదే మెయిన్ ప్రాబ్లం నాకు. ఎలాంటి బాండింగ్ ఉంది మీకు బాలకృష్ణ గారికి? Very good, actually. We both want to do a film together, but we are looking for the right script. We pitched in a couple of scripts బాలయ్య గారితో. బట్ ఏంటంటే we feel ఏంటంటే ఇద్దరం చేస్తే అది ఇంకో ఇదిగా ఉండాలి. సో వీఆర్ లుకింగ్ ఫర్ ద రైట్ వన్. We pitched one, it wasn't, లేదు ఇంకా ఏదో కావాలన్నారు. సో వీఆర్ ట్రయింగ్ ఫర్ అనదర్ వన్, లెట్స్ సీ. బట్ వెరీ గుడ్ స్పేస్. ఐ కెన్, హీ కాల్స్ మీ, ఐ కాల్ హిమ్ సమ్ టైమ్స్. అంటే కొంచెం we have a good space. Basically ఏంటంటే good vibes basically అయితే ఉంటే నాకు. Anything very great incident or memorable moment that you remember? బాలకృష్ణ గారితో మీరు షేర్ చేసుకున్న ఎన్నో మూమెంట్స్ ఉంటాయి, బట్ సంథింగ్ విచ్ స్టేస్. బాలయ్య గారితో అంటే దట్ వాస్ ద బెస్ట్ మూమెంట్. అంటే బాణం మేము వీ హ్యాడ్ ద ప్రివ్యూ ఆన్ మండే ఇట్సెల్ఫ్. ఇట్ వాస్ రిలీజింగ్ ఆన్ వెడ్నెస్డే మార్నింగ్ ఆయన ఫస్ట్ కాల్ చేశారు, విత్ ఆల్ ద బెస్ట్, అసలు కీప్ మీ అప్డేటెడ్, ఏంటి ఎలా ఉంది రెస్పాన్స్ ఏంటి. సో హీ వాజ్ ద వన్ హూ కాల్డ్ మీ. మెయిన్ థియేటర్కి వెళ్తున్నాను ఫస్ట్. సో దట్ వాజ్ వన్ ఇన్సిడెంట్. అండ్ విలేజ్లో పండగకి వెళ్ళినప్పుడు కానీ వీ హ్యావ్ గుడ్ టైమ్ అండ్ హీఈస్ లైక్ వెరీ నార్మల్, హీఈస్ లైక్ వెరీ జోవియల్గా ఉంటారు అందరితో.
ఆయన గురించి తెలిసిందే. చాలా చైల్డిష్ గా కూడా ఉంటారంట కదా. నాకు మా డాడ్ అండ్ బాలయ్య గారు ఒకేలా కనిపిస్తారు. వెరీ వాళ్ళిద్దరు బాగా క్లోజ్ అండ్ సిమిలర్ మైండ్ సెట్స్. చిన్నపిల్లల వెరీ ఇద్దరికి అలాగే ఉంటుంది. కోపం వస్తే అంతే ఉంటుంది, ప్రేమించిన అంతే ఉంటుంది. అందుకని కనెక్ట్ అయినట్టున్నారు మీరు ఆయనకి ఇన్స్టెంట్ గా. డాడీ అంటే చిన్నప్పటి నుంచి వెరీ సిమిలర్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్ డాడీది బాలయ్య గారు. ఏం నచ్చుతుంది మీకు ఆయనలో బాగా? అంటే హీ డజంట్ హ్యావ్ ఎనీ ఎయిర్స్ అండ్ బేసిక్గా ఇఫ్ హీ లైక్ సమ్మన్ హీ డజంట్ అంటే సెకండ్ థాట్ కానీ ఇది అనొచ్చా అనకూడదా లేకపోతే ఇంకెవరైనా అనుకుంటారు. నో ఫిల్టర్స్, వెరీ క్లియర్. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. అంటే అలా ఉండడం కూడా అంటే వన్స్ ఐ కాల్డ్ హిమ్ ఫర్ అసలు ఆడియో ఫంక్షన్. నేను రాను అని చెప్పేది కూడా అదే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారండి. అమ్మ నేను రావట్లేదు, ఆల్ ది బెస్ట్ అన్నారు. ఓకే, సో మనం రాను అని చెప్పడానికి మనం భయపడతాం. హీ డజంట్ హ్యావ్ దట్. దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ నాకు తెలిసేది. మీకు మొహమాటం అవే కాకుండా మీరు చాలా ఫర్గివింగ్ అని విన్నాను నేను. అంటే ఐ హర్డ్ దట్ మీ సొంత మనుషులే కాదు, మీకు తెలియని వ్యక్తులు కూడా ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే లేదా మిమ్మల్ని హర్ట్ చేస్తే మీరు జస్ట్ అక్కడి నుంచి జస్ట్ వెళ్ళిపోతారు, మీరు వాళ్ళని ఏమీ అనకుండా. అండ్ జస్ట్ ఫర్గివ్ దెమ్. ఇస్ ఇట్ ట్రూ? గొడవ పెట్టుకోవడం, కోపట్టడం, మాట్లాడుకుని వెళ్ళిపోతున్నాను. అంటే ఐ నెవర్ మళ్ళీ అలా స్పేస్లో కూడా రాలేరు. వన్స్ ఇట్స్ ఓవర్ అంతే, అక్కడికి అయిపోయింది. ఫైటింగ్ చేసి గొడవ పెట్టుకుని కాన్ఫరెన్స్ చేయడం అవే ఉండవు. జస్ట్ ఇప్పుడు నేను ఒక్కడిని మాట్లాడకపోతే ద వే ఐ బిహేవ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఫ్రమ్ ఆల్ ద పీపుల్ అరౌండ్ మీ. ఇఫ్ ఐ నాట్ బిహేవింగ్ ప్రాపర్లీ ఇట్ రిఫ్లెక్ట్స్ ద సేమ్ వే. సో ఈజ్ అవుట్ ఆఫ్ ద హోల్ కాంటెక్స్ట్. అంతే. ఐ డోంట్ బిలీవ్ ఇన్ రియాక్టింగ్ ఆర్ అరవడాలు. కోపం వస్తే అరుస్తాను. అరిచే నేను ఎప్పుడు అరుస్తానంటే వీళ్ళని పంపించేద్దాం అనుకున్నప్పుడు అరవను అసలు. వీళ్ళని ఉంచాలి అంటే వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే అరుస్తారు. సపోజ్ వీళ్ళు నాకు వద్దు అనుకుంటే ఏమన్నా పంపించండి అంటారు. అంతే. మీకు కోపం అంటూ వస్తే ఎలా ఉంటుంది? అంటే వాట్ ఈజ్ యువర్ బేసిక్ నేచర్ లైక్? అందరికి తెలిసిపోద్ది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్ బీ లైక్ అంటే దాన్ని ఎలా చెప్పాలి అంటే మీరు ఇప్పుడు అన్నారు నేను అరవను, కేకలేను, తిట్టను, ఏమీ చేయను, బట్ మీకు కోపం అయితే ఉంటుంది. కోపం అనేది ఉంటే దాన్ని ఎట్లా కోపం వచ్చిందంటే ఇంకా లిటరల్గా ఇట్ విల్ బీ లైక్ వే టు అదే అంటుంటాను నేను. నాకు తెగ ఇప్పుడు ఎలాగ ఉంటే అవి కలిస్తేనే ప్రాబ్లం. ఓకే, కలవకుండా చూసుకోవాలి ఎవరైనా. అంటే మ్యాక్సిమం ఐ కీప్ మై కూల్. ఐ లెర్న్డ్ ఇట్ ద హార్డ్ వే. ఐ వాజ్ లైక్ వెరీ షార్ట్ టెంపర్డ్ కాలేజ్లో ఉన్నప్పుడు కూడా. ఐ ట్రైడ్ టు బికమ్ మోర్ సబ్డ్యూ, కామ్గా ఉండడం. ఐ లెర్న్డ్ ఇట్ ద హార్డ్ వే. ఐ డోంట్ వాంట్ గెట్ బ్యాక్ టు ఇట్. అంతే. అంటే బాగా కోపం వచ్చిన రోజుల్లో కాలేజ్ డేస్లో ఏం చేశారంటే అంతగా అంటే ఇలా ఉండాలి అని నిర్ణయించుకోవడానికి ఏదో ఒక ట్రిగ్గరింగ్ మూమెంట్ ఉంటుందిగా, ఒక పాయింట్ ఇట్ వాస్ జస్ట్ సెల్ఫ్ రియలైజేషన్. అంటే దట్స్ ఆఫ్ నో యూజ్ అనిపించింది ఆఫ్టర్ ఎ స్టేజ్. చాలా కష్టపడి మార్చుకునే యాటిట్యూడ్ అది. అంటే అంతకుముందు కోపం వస్తే ఈవెన్ మై డాడ్ మీద అంత కోపం వచ్చినా సరే అసలు ఆయన కనపడకుండా తిరుగుతాను 1 week 10 days. అసలు ఇంటికి మళ్ళీ ఆయన ఫోన్ చేసి సారీ చెప్పి రమ్మంటే అంత ఇది ఉండేది. బట్ లెర్న్డ్ ఇట్ ద హార్డ్ వే. ఏంటంటే ఇప్పుడు నచ్చలేదా అసలు డోంట్ స్పెండ్ టైం విత్ దెమ్. హార్ట్ఫుల్గా ఎవరితో అసలు ఉండాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. నేను అందుకే నచ్చినోడిని ఇంక అసలు మాట్లాడను. దట్స్ వెరీ సింపుల్. హ్యాపీగా ఉంటుంది నాకు కూడా. ప్రతినిధి మూవీ టైంలో మీకు ఒక ఇంజరీ అయింది, బుల్లెట్ తగిలింది, ఒక ఫేక్ బుల్లెటా? బుల్లెట్ కాదు, ప్రతినిధి టైంలో ఐ ఫెల్ డౌన్ ఫ్రమ్ సైకిల్, బ్రేక్స్ పడక. ఇట్ వాస్ ఆల్మోస్ట్ అంటే వెరీ లక్కీ బికాజ్ యాక్టర్ కాబట్టి ఏంటంటే ఐ వాస్ వెరీ కాన్షియస్ దట్ ఐ షుడ్ నా ఫేస్కి ఏం కాకూడదు అని చెప్పి. అండ్ లక్కీ దట్ ఐ డోంట్ గెట్ మై హెడ్ ఇంజరీ ఆర్ సంథింగ్. సో అది అండ్ ద హోల్ ఫిల్మ్ ఐ షాట్ లైక్ దట్ ఇట్సెల్ఫ్. అంతే. ఐ వాస్ లైక్ దట్స్ వై ఐ కుడెంట్ మూవ్ మై రైట్ హ్యాండ్. సో ఆ సినిమా అంతా ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్తో మాట్లాడుతుంటాను. సో దిస్ హ్యాండ్ వాజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ లైక్ దిస్. ఐ కుడెంట్ ఈవెన్ ఫోల్డ్ మై హ్యాండ్. ఇట్ వాస్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్యాండేజ్. అలాగే పెట్టుకొని యాక్ట్ చేశారు. అలాగే రెయిన్ ఎఫెక్ట్ కూడా చేశాను. నాకు వీ వర్ షూటింగ్ ఫర్ ప్యాథోస్ సాంగ్, చిన్నది వైష్ణవ జనతా సాంగ్. ఐ wrapped it up with a cling film. I didn't realize it, but after 10 minutes my whole hand became black.
బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయి దెన్ ఐ రియలైజ్డ్ ఇట్ అండ్ అప్పటి నుంచి అంటే ఎవ్రీ షాట్కి మార్చడం మొదలెట్టాను. సో యువర్ డెడికేషన్ ఇస్ అట్మోస్ట్ అయితే. I can work 24 hours, 48 hours. I can work for even 72 hours at a stretch. అయితే నేను విన్నది వేరే సినిమాకి అనుకుంటా, రాజా చెయ్యి వేస్తే ఒక బుల్లెట్ ఏదో అది దీనికి ఒక్కడినే ఎక్కి డమ్మీ బుల్లెట్ కూడా రాజా చెయ్యి వేస్తే కూడా బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు పెల్లెట్ కుండీది దట్ pellet and everything hit me. అదే hit on my కరెక్ట్ బోన్ తగిలేసింది. అంటే మీరు చెప్తూనే ఉన్నారట కదా ఇది రాంగ్. దట్ అదేంటంటే ఆ కుండి గాలికి ఇలా తిరుగుతుంది. దట్ షుడ్ అదేంటంటే ఇటు పేలాలి. ఐ వాజ్ స్టాండింగ్ హియర్ అనదర్ ఆర్టిస్ట్, సో అది గాలికేమో ఇలా తిరుగుతుంది. ఐ వాజ్ టెల్లింగ్ ఎలాగో అది సరిగ్గా అవ్వదు కదా, లీవ్ ఇట్ అని. బట్ దే షో వాళ్ళు పాపం ఆ రోజు గట్టిగా అరిచినందుకు పాపం డైరెక్టర్ ఫెల్ ఫర్ 2 days. అవునా? అంటే ఐ బిలీవ్ ఏంటంటే దర్ ఇస్ నో పాయింట్ ఇన్ టేకింగ్ రిస్క్. అసలు నిజంగా దర్ ఇస్ నో పాయింట్ అండి. యూ నీడ్ టు హ్యావ్ సేఫ్టీ మెజర్స్ అండ్ ఎవ్రీథింగ్. దిస్ ఇస్ సినిమా, యూర్ యాక్టింగ్, సో యూ నీడ్ టు నో లిమిటేషన్స్ ఉంటాయి ప్రతిదానికి. యూ నీడ్ టు హ్యావ్ దట్ సేఫ్టీ అండ్ ఎవ్రీథింగ్. నాకనే కాదు ఎవరికైనా సరే. ఈవెన్ నేను ఒక ఆర్టిస్ట్, ఈవెన్ ఫైట్స్ ఆల్సో ఐ డోంట్ హిట్ ఎనీవన్. ఐ టేక్ అట్మోస్ట్ కేర్. ఎందుకంటే నాకు వాళ్ళు నన్ను కొట్టినా నాకు తగులుతుంది, నేను కొట్టినా తగులుతుంది. సో ఆ కేర్ తీసుకుంటాను బాగా ఫైటర్స్ కానీ, ఎందుకంటే వాళ్ళకైనా తగులుతుంది కదా. సో దట్ కేర్ ఐ టేక్ మోర్. ఏం జరిగింది అసలు ఆ ఇన్సిడెంట్ ఏం చెప్పండి? దట్ కేమ్ అండ్ హిట్ మై హ్యాండ్. మీ హ్యాండ్? ఓకే. అండ్ ఇదంతా స్వెల్లింగ్ వచ్చింది. అండ్ అప్పటి వరకు చెప్తున్నాను వినట్లేదు కదా, ఇంకా గేవ్ దెమ్ లెఫ్ట్ రైట్. ఇంకా డైరెక్టర్ వాజ్ ఇన్ షాక్ అండ్ పాపం హీ ఫెల్ ఇల్ ఫర్ 2 days. అయ్యో. దెన్ అగైన్ మళ్ళీ ఈవినింగ్ ఐ కాల్డ్ హిమ్, నో వరీ రైట్. ఇప్పుడు ఫిల్మ్ అవుతున్న సినిమా రాజకుమారి, కథలో రాజకుమారి, అందులో కూడా అరకులో షూటింగ్ అవుతుంది. ఇట్స్ వింటర్, టోటల్ వింటర్ టైం, అండ్ ఒక సాంగ్ సీక్వెన్స్ షూట్ చేయాలి విత్ ఫుల్ రెయిన్ అండ్ ఆల్. క్లైమాక్స్ సీక్వెన్స్ యాక్చువల్ కట్ చెప్పినప్పుడు ఇది రెయిన్ పెట్టని నేనే చెప్పాను. మీరే చెప్పారా? ఆల్మోస్ట్ అలాంటి సగం నేను కష్టపడే సీన్లని నేనే చెప్పుకుంటాను. రెయిన్ పెట్టమన్నాను అండ్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ 3 degrees in the night. I know. And I was the one who was in the rain for the longest time. That's what యూనిట్లో అందరూ ఎందుకు ఇదేదో కానిచ్చేయచ్చు కదా, రెయిన్ అవసరమా, మామూలుగా డాన్స్ చేస్తే బెటర్ కదా అది అన్నారంట. బట్ దట్ ఈస్ ద మేజర్ సీన్. బట్ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్లో I felt like rain gives an added emotion to that scene. So అందుకని I was, but I need to thank all my staff and everyone. They were just literally short అయిపోగానే they were pouring hot water continuously. Almost I started getting wet from 9:30 till 2:30. I was in the rain literally. ఎందుకు ఇవన్నీ చేస్తుంటారు మీరు ఇలా? అంటే బుల్లెట్ కావచ్చు, లేకపోతే కింద పడ్డా కూడా షూట్ చేయటము, లేకపోతే ఇలా రెయిన్, చలిలో కూడా రెయిన్ సాంగ్ చెయ్యాలి అంటే ఫ్రమ్ వేర్ యూ గెట్ దట్? అక్కడ ఉంటే అది దట్ ఈస్ లిటరల్లీ అక్కడ ఉన్నంతసేపు అండి. ఈవెన్ బయట ఇక్కడ మీరు ఊరికే ఒక చిన్న పిల్లి మొగ్గ ఏమైనా అయింది నేను మీరు షూటింగ్లో అయితే చేస్తాను, ఇక్కడైతే చేయను అసలు. ఐ వోంట్ ఈవెన్ టేక్ అ సింగిల్ రిస్క్ అవుట్ సైడ్. షూటింగ్ అంటే చేస్తాను కానీ అదర్వైజ్ ఐ వోంట్ ఈవెన్ డూ ఎనీథింగ్. అక్కడ ఏంటో అది ఒక చిన్న పూనకం అంతే, అక్కడ చేయాలనిపిస్తుంది చేస్తాను. ఇక్కడ కానీ సినిమా షూటింగ్ అప్పుడు కూడా ఒకటి మాత్రం మీరు చేయడానికి ఇష్టపడరంట అంతగా, అంటే ఒకటి మాత్రం మీరు కంఫర్టబుల్గా ఉండరు, రొమాంటిసైజింగ్ అ గర్ల్, ఐ మీన్ యువర్ హీరోయిన్. బేసిక్ అదేం లేదండి. అంటే ఇనీషియలీ ఐ వాజ్ బిట్ అన్కంఫర్టబుల్, బట్ ఓవర్ ద టైమ్ ఐ గాట్ యూస్ టు ఇట్. ఏంటంటే నౌ ఐ మచ్ కంఫర్టబుల్. ఇట్ షుడ్ బీ ఆన్ ద పేపర్ విచ్ కెన్ ఎన్హాన్స్ ఇట్. అంతేనా? బట్ ఐ డోంట్ మైండ్, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ నౌ. ఏదైనా అంటే వెరీ ఇంటిమేట్ సీన్స్ కానీ లేకపోతే కిస్సింగ్ అండ్ హగ్గింగ్ సీన్స్ కానీ కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉంటే కొంచెం మీరు కాస్త అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారంట. అది ఫస్ట్లో ఉండేదా? అంటే చెప్తారా డైరెక్టర్కి పెట్టొద్దని ఈ సీన్? అలా ఏం చెప్పరు. ఏదైనా ఉన్నా సరే నాతో పాటు వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయమని చెప్తాను తప్ప నాకు సడన్గా ఇన్సిడెంట్గా వీళ్ళు హక్ చేసేసుకోవాలంటే ఐ కాంట్ డూ ఇట్. ఎందుకంటే యూ టెల్ వాట్ ద సీన్. అంటే నేను ఆల్వేస్ బిలీవ్ chemistry should be on paper. Yes, it will be there in the between the artists, but it should be on paper first. Okay. Intimate scenes I didn't have my ఇప్పటివరకు నాకు ఏ సినిమాలో అవసరం రాలేదు.
in Kadala Rajkumari, it will be there because of the characterization what I'm doing. So it will be there ఖచ్చితంగా. I don't mind. అంటే it's just acting. అంటే ఫస్ట్లో ఏంటంటే ఇంతమంది చూస్తున్నారు ఆ టెన్షన్ ఉండేది. అంటే ఇంతమంది ముందు అలా చేయడం ఏంటి అలా ఉండేది. బట్ నవ్ ఓకే, నవ్ ఐమ్ కంప్లీట్లీ యూస్ టు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా 1000 మంది ఉన్నా సరే ఇట్స్ లైక్ ఎన్ ఐసోలేషన్ ఫర్ మీ. అయితే కథలో రాజకుమారిలో మాత్రం రొమాంటిక్ సీన్స్ని చేసేటప్పుడు బాగా ఇబ్బందిగా ఫీల్ అయ్యారంట, నిజమేనా? అదేం లేదా? షూటింగ్ టిల్ ఎస్టర్డే. ఒక 15-18 టేకులు అయితే that was one shot actually ఏంటంటే that was not because of a hugging scene, it was an emotional scene. Basically ఏంటంటే it was like 2 camera setup, so me hugging the girl and emoting, so అన్నీ ఉంది. So that was and it was one crucial scene. So we wanted to get, the director wanted to get it right, so అందుకనే అన్ని గ్లిజరిన్ కూడా అయిపోయిందంట కదా. I use a lot of glycerin. I can't naturally cry because I don't want to become. నేను solo kala try చేశాను. I was like very moody. I was shooting for the climax song. I was like literally crying. I was ఎవరితో మాట్లాడలేదు. Next day morning I realized like I became like a light-hearted అయిపోతున్నాను. I'm not having a strong heart. So from then on it's like just అప్పటివరకు నవ్వుతుంటాను. Only before the shot I emote. Okay. That's it. You get it that. But that you get naturally వచ్చేస్తుంది. Natural. I use glycerin and I can emote well in emotion. అంటే మొహం చూడడానికి జాలిగా ఉంటుంది కాబట్టి పని అయిపోతుంది. అలా అనుకుంటున్నారా మీరు? లేదు, I can give a crack in my voice. That is very easy for me. I can give a sympathetic expression. Okay. So that is very easy, emotion scenes. But sometimes కొన్ని సీన్స్ కి you get into the mood. జోచ్తనంద అయితే నేను షోరీ నవ్వుతూనే ఉంటాను క్లైమాక్స్ చేసేటప్పుడు కూడా. Okay. So now it's much more easier. And that is what you learn. Every film you learn a new thing. And now I can control my emotions. That's why అక్కడ ఉన్నంత సేపే. After that I'm back to Nara Rohit. ఎందుకంటే ఎక్కువసేపు ఉన్నా సరే you become very light hearted. ఒక విధంగా ఏంటంటే చాలా కష్టం అండి. ఒకటి ఏంటంటే యాజ్ అన్ యాక్టర్ you're so happy outside, they'll ask you to come and cry. I know. You have so much pain inside. They'll ask you to come and laugh. So that's why I don't take any baggage from home. అది అక్కడ వరకే. On set it's a different person. సారొచ్చారు సినిమాలో క్యామియో చేశారు. స్వామి రారాకి నరేటర్. ఓకే. నలదమయంతి ప్రొడ్యూసరు. సో వేరియస్ ఫ్యాసెట్స్ ఉన్నాయి మీలో. ఏదో సినిమాలో పాట కూడా పాడారంట, సావిత్రి. సో హౌ డు వి అండర్స్టాండ్ దిస్? అది అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేశారా లేకపోతే యువర్ పుష్డ్ ఇంటూ అన్ని ఇవన్నీ నేను చెప్పినవి మీరు మీ అంతటా మీరు ఒప్పుకొని చేసినవా ఇంట్రెస్ట్గా లేకపోతే? సార్ వచ్చారు ఇట్స్ ప్యూర్లీ ఫర్ పరశురామ్. అంతే, పరశురామ్ కోసం చేసింది. ఇట్ వాస్ ప్యూర్లీ ఫర్ హీ గేవ్ మీ సోలో లాంటి సినిమా చేసాను. సో హీ వాంటెడ్ మీ టు డూ ఇట్. ఐ సెడ్ yes. రెమ్యునరేషన్ వచ్చిందా లేదా? నా ఇచ్చారు. ఓకే. దెన్ the next Swami Raraki, the producer is a friend, and we solo time is there, so they wanted Sudhir wanted me to give the narration. Sudhir is a good friend to Vishnu. Okay. So ila cheppante cheppan, and Naladamayanti Vishnu kathin pictured, I liked it and they wanted me to present it. I didn't produce it, I was just presenting the film. And now R&D Media Works, this is our home banner, and we want to produce meaningful cinema. అంటే మనం చేసిందేమో మీనింగ్ఫుల్ సినిమాలు ఇప్పటివరకు. So we want to do different kinds of genres, and you don't know which one works. I still believe that, and I'll always believe it. And so I want to try the new concepts and how well we can make films. Okay. And also ప్రతినిధి పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత అంతా మొత్తం మీదేటగా చూసుకుంది. Is it true? Yeah, I did. అసలు డైరెక్షన్లో కూడా చాలా మీరు ఇన్వాల్వ్ అయ్యి చేశారంట. ప్రతినిధి I don't involve on the sets అండి. అసలు one thing I make sure ఏంటంటే I don't involve on location because it's a director's call. But pre-production and post-production I do get involved. ఎందుకంటే that is because like a director should be a director. ప్రతినిధి పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చేసరికి ఏంటంటే it was me who understood the script so much. Okay. And the director was getting married. తన పెళ్ళి ఉన్నింది. The writer wasn't there. So I had to go set throughout the process of I was shooting, parallel editing. I was running towards Sai Karthik దగ్గరికి background score వచ్చేవాడిని. I was doing everything simultaneously. Main thing ఏంటంటే we wanted to release the film before elections. Yeah. Post elections ఏంటంటే that content won't give the same vibe as before the elections.
సో దట్ ఇంపాక్ట్ వుడ్ హ్యావ్ బీన్ దేర్. అందుకని ఐ వాజ్ లైక్ పుషింగ్ మై సెల్ఫ్ టూ మచ్. మీకు ఎడిటింగ్ కూడా బాగా వచ్చింది కదా? యా, ఐ లైక్ ఇట్. దట్ ఈస్ ద I learned editing, and I believe editing is almost like redirecting the film. And that can adi ok cinema define chesedi editing అని నమ్ముతాను. So and that is the best thing out of all the crafts of filmmaking. The best one, if ఏం చేయాలనుకుంటానంటే I'll say editing. అంతే. That is one lovely job. అదే చెప్తుంటాను విష్ణుతో కూడా, నా సినిమాలు నేను నన్ను చూసుకుంటూ ఎడిట్ చేయలేను, కావాలంటే నీదేమో ఉంటే చెప్పి ఎడిట్ చేసి పెడతాను. Oh, so you want to edit any film? Yeah, I edited. I edit on my phone. సరదాగా వీడియోస్ తీసి దీని గురించి మనం మాట్లాడుకోవాలి. అరకులో ఒకసారి సినిమా షూటింగ్ మధ్యలో మీరు ఏదో ఒక ఆఫ్ బీట్ షార్ట్ ఫిల్మ్ ఏదో తీసారంట. ఆఫ్ బీట్ కాదు, యాక్చువల్లీ కమర్షియల్ షార్ట్ ఫిల్మ్ కాదు. జస్ట్ సత్య ఆర్టిస్ట్ మొబైల్లోనే షూట్ చేసి అక్కడ ఎడిటింగ్ ఆన్ స్పాట్ అక్కడ. సత్య అనే ఆర్టిస్ట్ ఉంటే సరదాగా మీ అజయ్ వాళ్ళు సరదాగా వాడికి ఒక షార్ట్ తీసాం. ఆ షార్ట్ నుంచి ఏంటంటే కొన్ని షార్ట్లు అలా తీసుకుంటే ఏంటంటే ఇంక కథ కావాలని చెప్పి లాస్ట్కి ఒక కథ జాయిన్ చేసి దాన్ని ఐ జస్ట్ షార్ట్ ర్యాండమ్లీ, విజువల్ బ్యూటీ బాగుందని చెప్పి అలా ఇష్టం వచ్చినట్టు తీసేసి ఈవినింగ్ ఒక 3 hours ఎడిట్ చేశాను రూమ్కి వచ్చిన తర్వాత. సో ఫోన్లో చేసేస్తుంటాను. యూట్యూబ్లో ఉందా లేదా ఫోన్లో ఉందా? నా ఫోన్లోనే ఉంది. అదే మాకు పంపించగలుగుతారా? అడగాలి, సత్యాన్ని అడగాలి. ఐ డోంట్ నో వెదర్ హి వాంట్ ఇట్ ఆర్. అండ్ ఈవెన్ మై ఎప్పుడైనా పండగలో వచ్చాడు వెన్ ఐ వాస్ షూటింగ్ అబ్రాడ్, ఐ షాట్ ద హోల్ మేకింగ్ ఆన్ మై ఫోన్ అండ్ ఎడిటెడ్ ఇట్. ఊరికే సరదా. సో చేస్తుంటారు ఎప్పటికైనా? అంటే ఫ్యూచర్లో ఇప్పుడు ఎడిటింగ్ ఓకే, బట్ డైరెక్షన్ ఐడియా ఉందా? డైరెక్ట్ చేయాలి, కథ రాయాలి. దట్స్ టూ టఫ్ జాబ్ బేసిక్గా. అంటే ఇట్స్ మోర్ ఆఫ్ మేనేజ్మెంట్. అండ్ ఐ డోంట్ ప్రాబబ్లీ ఐ కెన్ సజెస్ట్ బట్ ఐ క్యాన్ డైరెక్ట్. ఐ కెన్ గివ్ ఇలా తీస్తే ఎలా ఉంటుంది, అలా తీస్తే. ఐ జస్ట్ త్రో మై ఐడియాస్. నేను ర్యాండమ్గా ఇసిరేస్తుంటాను ఐడియాలు. ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్. ఐ జస్ట్ త్రో మై ఐడియాస్, యూ థింక్ అబౌట్ ఇట్. సో అలా చేస్తుంటాను. బట్ ఐ కాంట్ డైరెక్ట్. ఐ డోంట్ థింక్ సో. చెప్పలేము. అంటే ఐ కాంట్ డైరెక్ట్ మై ఓన్. నేను యాక్టింగ్ చేస్తే అయితే అసలు డైరెక్ట్ చేయలేను, ఎందుకంటే నేను మానిటరీ చూడను. ఇంకెవరినైతే పెట్టయితే తీయలేవు, కానీ ఐ కాంట్ యాక్ట్ ఇన్ మై డైరెక్షన్. పాట గురించి చెప్పండి మరి. పాట ఎందుకు పాడారు సావిత్రిలో? యాక్చువల్ ఫస్ట్ ఒక సాంగ్ తుంటరికి పాడాలండి. తుంటరికి ఒక సాంగ్, యాక్చువల్గా ఒక సాంగ్ సాయి కార్తిక్ ఏంటంటే ఐ హ్యావ్ అ గుడ్ ర్యాప్ అవుతున్నాను. సో ఒక సాంగ్, ఒక మందు సాంగ్ రాయించాను సరదాగా పాడతాంలే అని చెప్పి ఊరికే వెళ్ళి పాడదాం అనుకుంటే 20 నిమిషాలు పాట పాడేశాను. తర్వాత సావిత్రికి అనుకున్నాం ఎలా ఉంటుంది, ఊరికి ట్రై చేద్దాం, బాగుందంటే ఉంచుతాం, లేకపోతే తీసేద్దాం. లక్కీగా మ్యూజిక్ డైరెక్టర్ కూడా నచ్చింది, సో ఉంచాను. మీరు నేర్చుకున్నారా మ్యూజిక్? నేర్చుకోలేదు. ఐ జస్ట్ అంటే చెప్తున్నాను కదా, ఖాళీగా ఉండకుండా ఫోన్లో గరాజ్ బ్యాండ్ ఉంటే అది ఓపెన్ చేసి లూప్స్ అవన్నీ యాడ్ చేసి ఏదో ఒక మ్యూజిక్ తయారు చేయడం, ఇలాంటివి ఏవో టైం పాస్ కోసం ఏదో ఒకటి చేస్తుంటాను అంతే. అసలు మ్యూజిక్ ఏం నేర్చుకోలేదు. ఐ యూస్ టు బి అ డ్రమ్మర్ ఇన్ ఊటీ. ఐ యూస్ టు ప్లే డ్రమ్స్. అంతవరకు అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు. అదేదో అప్పుడు అలా అప్పుడు ఉండేది ఫ్యాషనేషన్, తర్వాత అసలు పోయింది అది. ఏదో పాట పాడండి మా కోసం. ఇది సావిత్రిలో. సావిత్రి కదండి, మీకు సాంగ్ ఉంది కదా బాణం. అంత మెలడీ సాంగ్స్ మనం పాడలేము. అంటే అంత బాగా పాడిన తర్వాత హేమచంద్ర దాన్ని మళ్ళీ నేను పాడలేను. ఐ కెన్ సింగ్ ఈ సావిత్రిలో సాంగ్ పాడండి. రాసినోడు నిన్ను చూసి ఒంటరెందుకంటూ నన్ను తోసి జంటగాని తొలింకు వేసే వాట్ డు యు సే సావిత్రే. గుడ్ యా. మీరు యాక్చువల్లీ వెరీ సీరియస్ సింగర్, మీరు ట్రై చేయాలి. ఐ డూ ట్రై. ఊరికే సరదాగా పాడుతుంటాను. అండ్ ఐ లైక్, నాకు లిరిక్ నచ్చితే ఐ కెన్ జస్ట్ హుక్ ఆన్ టు దట్. ఈ మధ్య కాలంలో మీరు బాగా వింటున్న పాటలు ఏంటంటే మీ కార్లో కానీ లేకపోతే? ఈ మధ్య కాలంలో ఎక్కువ సార్లు విన్న పాట కృష్ణగాడి వీరప్రేమ కథలో నువ్వంటే నేను. దట్ ఈస్ వన్ సాంగ్ ఐ బీన్ లిసనింగ్ సో మచ్. ఓకే. ఎందుకు కనెక్ట్ అయ్యారు బాగా. ఐ లైక్ దట్ సౌండింగ్ అండ్ ఎవ్రీథింగ్. వాట్ అబౌట్ బాలీవుడ్ అండి? మీరు బాలీవుడ్లో ట్రై చేయటం అంటే మీరు, ఎందుకంటే మీలాంటి జానర్ సినిమాలు, జానర్ అంటే నా మీనింగ్ అగైన్ ఐమ్ నాట్ పుట్టింగ్ యు ఇన్ అ బ్రాకెట్, మీరు ఇష్టపడేలాంటి ఒక థీమ్స్, డిఫరెంట్ జానర్స్, అవి ఎక్కువ బాలీవుడ్లో యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ. ఎప్పుడన్నా ఆలోచించారా? లేదన్నా. బట్ ఐ వుడ్ లవ్ టు డూ అ ఫిల్మ్ ఇన్ తమిళ్. ఎందుకంటే ఐ నో ద లాంగ్వేజ్, ఐ కెన్ స్పీక్ ద లాంగ్వేజ్. ఓకే. So let's see. First I want to create. Okay,
ఇక్కడ మనం సేఫ్ అయిన తర్వాత వెళ్దాం తమిళ్. ఓకే. సో లెట్స్ సీ అవుతుంది. ఈ సూపర్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మనకి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అంటే వీళ్ళతో ఎవరితోనైనా మీకు మంచి ర్యాప్ ఉందా? డూ యూ ఇంటరాక్ట్ విత్ దెమ్? తక్కువ అండి అసలు. అవునా? ఐ హెవెంట్ మెట్ పవన్ కళ్యాణ్, ఐ హెవెంట్ మెట్ మహేష్ మెట్ కలవలేదు అసలు. ఐ హెవెంట్ తారక్, ఐ డోంట్ నో, ఫ్యామిలీ కాబట్టి ఐ మెట్ హిమ్ లైక్ నాట్ లైక్ వెరీ క్లోజ్ బట్ ఇస్ హై బై అంటారు అంతే. అదర్వైజ్ యువర్ నాట్ అసలు పెద్దగా ఎవరిని మీరు కలవలేదు, మాట్లాడలేదు. ఎప్పుడైనా వీళ్ళలో ఎవరి దగ్గర నుంచి మీకు ఏమన్నా కాంప్లిమెంట్ రావటం, లేకపోతే ఫలానా ఈ సినిమా బాగుంది, బాగా చేసావు అని ఎవరైనా అన్నారా? నేను ఫోన్ కూడా వస్తున్నాను, వాళ్ళు చేసినా నాకు తెలియదు వాళ్ళు చేసినట్టు. ఓరి దేవుడు. నిజంగా నాకు అంటే వెంకటేష్ గారు మాత్రం పెట్టారు. ఈ మెసేజ్ మీ ఆఫ్టర్ రౌడీ ఫిల్మ్ అనుకుంటా. సాంగ్స్ చాలా సాంగ్స్ ఆల్బమ్ రిలీజ్ అవగానే పెట్టారు. ఇట్స్ బీన్ ఆన్ లూప్ అండ్ ఐమ్ ఎంజాయింగ్ ఇట్ అని చెప్పి ఆయన పెట్టారు. అండ్ చిరంజీవి గారు దత్ గారు పంపించారు ఒకసారి. నేను పెద్దనాన్న ఇంట్లో దత్ గారు మెసేజ్ పంపించారు. ఐ డోంట్ నో ఇట్ వాస్ ఆయన. చిరంజీవి గారు పంపించారంట మెసేజ్. ఈయన ఫార్వర్డ్ చేసి కింద కేసీఆర్ ఉంది. ఏంటి ఎవరితో మెసేజ్ నాకు ఫార్వర్డ్ చేసారేంటి అప్పుడు. ఐ డోంట్ నో ఇట్ వాస్ చిరంజీవి గారు. సో ఆయన గై ఆ సినిమా గై లుక్స్ ప్రామిసింగ్ అని చెప్పి అది పెట్టి పంపించారు. ఆయన ఏదో పోస్టర్ చూసారు. దట్ పెద్దనాన్న ఇంట్లో ఈయన ఈ టైం మెసేజ్ పెట్టారు అనుకున్నాను దత్ గారు. బయటకు వచ్చి ఏంటంటే మెసేజ్ అంటే ఇలా చిరంజీవి గారు పంపించారు అందుకే పంపించింది. అవునండి. ఓకే. Yeah, it was nice. It's always nice to get compliments, but I don't know how to react. Serious problem నాకు అది. అసలు ఎవరైనా వచ్చి వాళ్ళు మెచ్చుకుంటే మీకు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి అది తెలియదు. థ్యాంక్ యూ చెప్పాలా చెప్పకూడదా కూడా తెలియదు. అంటే ఓకే ఓకే అంట. అంతమించి చెప్పడానికి కూడా ఏముంది. ఓకే. సో వాట్ అబౌట్ గర్ల్స్ ఇన్ రోహిత్స్ లైఫ్? ఎవరైనా? As of now, no one. నోబడి ఎలా ఉంటారు? అది నాట్ పాసిబుల్ కదా. జనరల్గా ఒకసారి ఆలోచించండి. నార్మల్ సెలబ్రిటీ సంగతి పక్కన పెట్టండి. అసలు మామూలు కాలేజ్ గోయింగ్ పిల్లలు, మామూలు చదువుకునే పిల్లలకు కూడా ఈ మధ్యకాలంలో దే హ్యావ్. ఏమండి ఎవరైనా ఉన్నా సరే ఈ సంవత్సరం పనిచేసిన దానికి వెళ్ళిపోతారు కూడా. ఓకే. అంత ఎక్కువ పని చేశాను ఈ సంవత్సరం. సో యాజ్ ఆఫ్ నో అండ్ వెరీ ఓపెన్ టు అరేంజ్ మ్యారేజ్. వెరీ ఓపెన్. ఐ థింక్ దేర్ బి అ బెటర్ చాయిస్, బెటర్ వన్స్ టు డిసైడ్. ఎందుకు అనుకుంటున్నారు అలా? లాట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ మ్యారేజెస్ ఇన్ ద ఫ్యామిలీ. సో ఎవ్రీవన్స్ వాజ్ డాడ్స్ కానీ పెద్దనాన్న కానీ. సో దే ఐ థింక్ సో దే హ్యావ్ అ బెటర్ చాయిస్. సో ఇక్కడ మాత్రం ఫార్ములాకి స్టిక్ అయిపోతున్నారు మీరు ఇదొక్క విషయంలో. సినిమాల విషయంలో యు ఆర్ నాట్ స్టిక్కింగ్ టు ఫార్ములా. No, that's more comfortable. అంటే ప్రాబబ్లీ ఇఫ్ సమ్వన్ ఇప్పుడు నాకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చెప్పేవాడినేమో. ఐ డోంట్ హ్యావ్ ఎనీవన్. సో ఐ డోంట్ మైండ్ గెటింగ్ మ్యారీడ్. యు నెవర్ హ్యాడ్ ఎనీ క్రష్ ఆల్సో? ఉంటారు వాళ్ళతో మనం వెళ్ళి మాట్లాడాలి కదా ముందు. క్రష్ అంటే చూసి ఓకే బాగుంది అనుకోవడం తప్ప. ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్. అంటే ఒక సైలెంట్ అడ్మిరేషన్ ఆర్ యూనో కొంతమందిని చూస్తే చూడాలనిపించడం, వాళ్ళతో పాటు ఉండాలనిపించడం, వాళ్ళ కంపెనీలో కాసేపన్నా గడపాలి అనిపించడం, అలా ఎప్పుడు? Never? No, I do have good friends and lots of friends. అంటే అదే నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఇంకా లైక్ వీళ్ళతో లైఫ్ స్పెండ్ చేద్దాం అన్నంత అయితే ఎవరితో. అంటే బేసిక్ ఏంటంటే యూ డోంట్ స్పెండ్ దట్ మచ్ టైం. అంటే నేను చెప్తున్నాను మాట్లాడడానికి నాకు టైం స్పెండ్ చేయాలి. మాట్లాడిన తర్వాత నువ్వు డిసైడ్ చేసుకోవడానికి ఎంత టైం స్పెండ్ చేయాలో నా గురించి ఆలోచించండి. కాదండి, పద్దాక పొద్దున్న లేస్తే మీ గ్రూప్ 8-10 మంది అబ్బాయిలతోనే తిరిగితే ఇంకా మీకు అమ్మాయిలు? I have lots of friends, అమ్మాయిలు. we all have good time. అదే అంటున్నాను కదా, ముందు వెళ్ళి మాట్లాడితే తర్వాత లైఫ్లోకి రావాలని దాని గురించి ఒకసారి చాలాసేపు అంత ముందు వెళ్ళి మాట్లాడడానికి టైం పడుతుంది. సో ఇప్పుడు నాకు తెలిసి మీ మదర్కి ఇప్పుడు ఒక సీరియస్ కన్సర్న్ మీ పెళ్ళి అనుకుంటా. మా పెద్దానికి ఇచ్చాను, మా మదర్కి కూడా కాదు. పెద్దనాక అడిగారు ఏం సెటిల్ అవ్వాలంటే మీరు చెప్పండి చేసుకుంటాను. సో ఐ గేవ్ ఇట్ ద బాల్స్ ఇన్ మై పెద్దనాన్న స్కూల్. ఓకే. సో హీస్ టేకింగ్ కేర్. ఎనీ టైం ఎప్పుడు తెలియదు. No, by I'm doing early 2018 probably. బట్ టాలీవుడ్ హ్యాస్ బ్యాచులర్ బాయ్స్ ఒక 3-4. వాళ్ళకి ఎప్పుడు పెళ్ళి అవుతుందా అని అందరి కళ్ళు వాళ్ళ మీదే ఉన్నాయి.
ప్రభాస్, రామ్, నారా రోహిత్ ఇలా. సో మరి ఈ బ్యాచులర్ బాయ్స్కి పెళ్ళి అయిపోతే కొంచెం అందరు కాస్త అమ్మాయ అనుకుంటారమ్మ పెళ్ళి అయిపోయింది అని. ఇప్పుడు మీరు అర్జెంట్గా ఉన్నట్టున్నారు మాకు పెళ్ళి అవునండి, మరి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఇలా పెళ్ళి ఎప్పుడైపోతుంది పెళ్ళి. ప్రతిసారి ఫేస్బుక్లో అన్ని చోట్ల ఈవెన్ ఎవ్రీవేర్ దిస్ ఈస్ ద టాక్. అవుతుంది. 2018. 18 ఇంకో ఇయర్ పోస్ట్పోన్ చేశారా ఇప్పుడు మీరు? అంటే ఎర్లీ 2017 అనలేదు అసలు. 2017 ఎండింగ్ ఆర్ ఎర్లీ 2018. అదేనండి, ఇంకొక 1 ఇయర్ తర్వాత ముచ్చటి మీరు చెప్పేది. అంతే ఆల్మోస్ట్. అంటే ఆల్రెడీ డబ్బులు తీసుకుని సినిమాలు ఉన్నాయి కదా, చేయాలి లేకపోతే అలర్ట్ అవుతారు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ ఇయర్ 2017లో ఎన్ని సినిమాలు చేయబోతున్నారు? ఐ ఆల్రెడీ కమిటెడ్ ఫర్ 3 films అండ్ ఐ హ్యావ్ కథలో రాజ్ కుమార్ అప్ ఫర్ హియర్. సో యాజ్ ఆఫ్ నౌ 4, ప్రాబబ్లీ అనదర్ 2 will add up. గుడ్ గుడ్. 4 to 5 నాకు తెలిసి, బికాస్ కథలో రాజ్ కుమార్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. సో మిగతావన్నీ స్టార్ట్. సో ఐ థింక్ సో ఇట్ విల్ బి 3 or 4. 4 అయితే కన్ఫర్మ్ నాకు తెలిసి. అయితే మీతో పనిచేసిన డైరెక్టర్స్, టెక్నీషియన్సే కాకుండా మీతో పాటు ఉన్న మేకప్ బాయ్లు, హెయిర్ డ్రెస్సర్లు, అలాగే మీ డ్రైవర్ సుధాకర్, మీ అంటే ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టరంట కదా ఎవరు, మీరు కూడా వాళ్ళని వదిలిపెట్టరు. ఎన్నేళ్ల బంధం ఇది? ఒక 20 ఏళ్ళ, 30 ఏళ్ళ? సుధాకర్ అయితే ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి సుధాకర్ ఇంకా అంతే. ఐ హెవెంట్ చేంజ్ మై స్టాఫ్ అసలు. అదే నాని అనే అసిస్టెంట్ ఉన్నాడు, ఈజ్ దేర్ ఫర్ మై. మీకు 2-3 ఏళ్ళు సినిమా లేకపోయినా కూడా వాళ్ళు అలాగే ఉంటారట కదా? ఉంటారు. ప్రాబబ్లీ దిస్ వాజ్ 1 year దే హ్యాడ్ బ్లాస్ట్, దే మేడ్ మనీ. అవునా? అంటే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 300 days దే షాట్. సో నైస్. మరి మీ సినిమా మీకు సినిమా లేని టైంలో కూడా మీరు వాళ్ళని వాళ్ళు వస్తుంటారు అంటే కాదు, యు పే ఎనీథింగ్, ఎనీథింగ్. వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఏదైనా సరే టేక్ కేర్. అదే మన అంతకుమించి మనం అదే చెప్పాను, ఈ పిల్లల ఎడ్యుకేషన్ మాత్రం ఐ విల్ టేక్ కేర్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఐ కెన్ డూ. సో ఐ వుడ్ టేక్ కేర్ ఆఫ్ దర్ ఎడ్యుకేషన్. సుధాకర్ గారు మీ ఫ్రెండ్, యాక్చువల్గా మీ కార్ డ్రైవింగ్ ఆయన చేస్తారు కరెక్టే, బట్ మీరు ఆయనకు అసలు అవకాశం కూడా ఇవ్వరంట కదా, మీరే డ్రైవ్ చేసి ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటారంట, నిజమేనా? ఐ లవ్ డ్రైవింగ్. మరి ఇంకా ఆయన ఎందుకండి? ఈజ్ నాట్ డ్రైవర్ అని కాదు, ఆయన ఇంకా చిన్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ అనే చేసేస్తారు. అవును. సో ఎవ్రీథింగ్ ఇన్ అండ్ అవుట్. సో పెద్ద కదా రిలాక్స్ అవుతాయి పక్కన. సో మీ కార్ మీరు డ్రైవ్ చేసుకుంటారు, మీ ఫోన్ మీరే ఎత్తుతారు, దెన్ ఇంకేమున్నాయి అలాంటివి? మీ వంట మీరే చేసుకుంటారు, అండ్ మీకు గ్యాడ్జెట్స్ అంటే పిచ్చి. కొత్త ఐఫోన్ మార్కెట్లోకి వస్తే కాదు బతకదు మీ చేతిలోకి రాకపోతే, అవునా? అంటే అప్గ్రేడ్ అవ్వాలి కదా. సో ఐ హర్డ్ యువర్ బిగ్ టైమ్ యాపిల్ ఫ్యాన్. అంటే ప్రతిసారి మళ్ళీ ఆ సిమ్ కాంటాక్ట్ జీడ్లోకి ఆ బాధ లేదు. ఒకసారి క్లౌడ్లోకి వెళ్ళిపోతే అన్నీ అవి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతాయి. స్ట్రెస్ ఫ్రీ వర్క్ కదా. సో అది. కానీ అదే మీ వంట గురించి ఏంటి చెప్పండి. యూఆర్ అంటే మీకు అసలు వంట చేయటం చాలా ఇష్టం ఉంటుంది. యూఆర్ ద బెస్ట్ కుక్ ఐ హర్డ్. ఐ హ్యావ్ అ ఫ్యాసినేషన్ టువర్డ్స్ కుకింగ్. అంటే ఐ లైక్ కుకింగ్. దట్స్ మోర్ లైక్ అ స్ట్రెస్ బస్టర్ నాకు బాగా. నేను ఆల్మోస్ట్ 10th class నుంచి ఐ యూస్ టు ఊరికి సరదాగా చేస్తున్నాను. దెన్ ఐ యూస్ టు కుక్ ఫర్ మై బ్రదర్. ఇంజనీరింగ్లో ఇద్దరం రూమ్మేట్స్. సో మా వాడికి వంట రాదు అప్పుడు. సో ఐ యూస్ టు కుక్ ఫర్ హిమ్. దెన్ ఇప్పుడు ఏంటంటే ఇట్స్ మోర్ ఆఫ్ అ ప్యాషన్. ఐ లైక్ టు బేక్ కేక్స్. ఐ లైక్ అంటే మూడు ఉన్నప్పుడు ఎవరైనా వచ్చినా సరే వండి పెడతాను. ఐ లైక్ కుకింగ్ థాయ్. ఐ డౌన్లోడ్ ద రెసిపీ అండ్ కుక్. సో ఏదో ఒకటి చేస్తుంటాను. సో లొకేషన్లో వండుతుంటాను అప్పుడప్పుడు. లొకేషన్లో వండుతారు? ఈవెన్ 2 days బ్యాక్ ఐ వాస్ కుకింగ్ సమ్ ఫిష్ పుల్స్. అందరూ ఉన్నాం ఆర్టిస్టులు, మీ అజయ్, ప్రభాస్ సింగ్. సో చేపలు తెప్పించండి అని చెప్పి లొకేషన్లో వండేసాం. షార్ట్ గ్యాప్లో వండేసి వెళ్ళిపోతుంటాను మళ్ళీ షార్ట్లోకి. మా అసిస్టెంట్ అక్కడ పెట్టి నువ్వు చూస్తుంటారు, నేను వస్తాను మళ్ళీ షార్ట్ అయిపోయింది. సో ఇట్ బీ ఫన్. అంటే అందరూ ఇట్స్ బీన్ అ నైస్ జర్నీ. మేనేజర్ కూడా మీకున్న మేనేజర్ని మీరు అలా ఊరికే నామకే వాస్తే అలా మేనేజర్, కానీ మీ ఫోన్లు మీ మొత్తం అన్నీ అంటే యు ఆర్ నెవర్ అ పర్సన్ ఈయన అప్రోచబుల్ కాదు అన్న ఒక ఫీలింగ్ అయితే మీరు మీడియాకి ఇవ్వరు. ఐ డూ. ఐఎమ్ అప్రోచబుల్, బట్ నాకేంటంటే ఐఎమ్ యూస్ టు ఇట్. బేసిక్గా ఇప్పుడే పెట్టుకున్నాను ఈ మధ్య రీసెంట్గా.
అదేంటంటే బికాజ్ లైక్ ఐ నా గెటప్స్ నా లుక్ ఏ సినిమాకి ఎలా ఉండాలో అది నాకు తప్ప ఎవరికి తెలియదు. సో డేట్స్ కెన్ బి బ్యాలెన్స్డ్ ఓన్లీ బై మీ అండ్ అదర్స్ ఓన్లీ. అంటే నాకు బేసిక్గా మొహమాటం, నా డబ్బులు కూడా నేను అడగడానికి నాకే మొహమాటం. సో ఆ పని నేను చేయలేక వేరే సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అంటే ఐ క్యాన్ ఫోర్స్ ఎనీవన్. మరీ ఫోర్స్ చేయకపోతే మనం వేరే వాళ్ళని ఫోర్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ 7 ఏళ్లలో 10 రూపాయల నుంచి ఎన్ని రూపాయలకి వచ్చాడు రోహిత్? 10 రూపాయలు అనుకోండి 2009లో మీ రెమ్యునరేషన్. ఇప్పటికి ఎన్ని టైమ్స్ ఎక్కువైంది అది? 2009లో సున్నా అంటే ఫస్ట్ ఫిల్మ్ కదా. సో దత్ గారికి సో 0 to ఆల్మోస్ట్ బాగానే పెరిగిందండి. బాగానే పెరిగినట్టే. సో ఇట్స్ బీన్ డీసెంట్. అంటే ఎస్ దర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్ సమ్ టైమ్స్, కొన్ని ఇబ్బందుల వల్ల పేమెంట్లో, బట్ హ్యాపీ. వన్ వే ఇట్స్ బీన్ అ గుడ్ జర్నీ. ఐఎమ్ హ్యాపీ దట్ ఐ కుడ్ అచీవ్ అట్లీస్ట్ సో మచ్ ఇన్ 7 years, బట్ స్టిల్ ఇట్స్ లాంగ్ వే టు గో. నేను అదే అంటుంటాను, నేనేం సినిమా ఎవరైనా అదేంటి సినిమా పోయిందని నేను సినిమాలో ఆపేయట్లేదు రా బాబు, లాస్ట్కి 1 కోటి రూపాయలతో సినిమా చేస్తాను నేను. అప్పుడైనా హిట్ కొడతాను. ఇట్ ఇస్ నాట్ అంటే వెళ్ళామండి ఇక్కడి నుంచి. ఇట్స్ నాట్ అన్ ఈజీ ఫీల్ టు లీవ్ అండ్ గో. వాట్ ఈస్ ఇట్ దట్ చాలా మిమ్మల్ని ఇక్కడే ఉంచేలా చేసే ఆస్పెక్ట్ ఏంటి? ద ఫ్యాసినేషన్ టు బీ సమ్మన్ ఎల్స్ ఎవ్రీ డే. దట్ ఈస్ ద కిక్ యూ గెట్. యూర్ ఆల్వేస్ సమ్మన్ ఎల్స్, యూర్ నాట్ యువర్ సెల్ఫ్. ప్రతినిధి సినిమాలో ఒక సీన్, దాని గురించి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఈ 500, 1000 రూపాయల నోట్లు ఎప్పుడైతే ఈ డిమానిటైజేషన్ కాన్సెప్ట్ ఎప్పుడైతే మోడీ గారు తీసుకొచ్చారో November 8th, సో ఆ తర్వాత బాగా ఫేస్బుక్లో అన్ని చోట్ల సోషల్ మీడియాలో బాగా రొటేట్ అవుతున్న సినిమా ప్రతినిధిలోని సీన్. అంటే ఈ సీన్ ఎప్పుడో ఆ సినిమాలో చూపించారు, ఇప్పుడు మోడీ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు అని చాలామంది మాట్లాడుకున్నారు. అది విన్నప్పుడల్లా మీకు ఎలా అనిపిస్తుంది? హౌ డు యూ టేక్ ఇట్? సీన్ చేసినప్పుడు నేనే షాక్లో ఉండేవాడిని. ఆ సీన్ చూసుకుంటే బాగుంది సీన్, నిజంగా మారితే బాగుంది అనుకున్నాను. అంటే ఆ రోజు దట్ వాజ్ లైక్ ఖచ్చితంగా ఏదో ప్రతి ఒక్కటి క్వశ్చన్ మార్క్ అయితే వేస్తున్నాం అనుకున్నాను, కానీ అంటే దానివల్ల మారిందని అయితే ఐ డోంట్ థింక్ సో. బట్ ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ అ క్వశ్చన్ మార్క్ అండి. ప్రతినిధి నేను ఫస్ట్ నుంచి వాట్ ఐ బిలీవ్ వాజ్ ఇట్ వోంట్ చేంజ్ ఎనీథింగ్, బట్ అట్లీస్ట్ గివ్ అ క్వశ్చన్ మార్క్ టు ఎవ్రీవన్. ఆలోచింపజేస్తాను, అదే నమ్మాను ఫస్ట్ నుంచి. సో అట్లీస్ట్ ఓకే సమ్ వాట్ యువర్ ఫిల్మ్ ఇస్ 1% మందిని మార్చిన చాలా అనుకుంటాను. ఈవెన్ 1.5-2 years బ్యాక్ అనుకుంటాను చంద్రబాబు గారు కూడా ఇదే టాపిక్ మాట్లాడారు, 500, 1000 రూపాయలు బ్యాన్ చేయాలి అని. ఆయన అదే అంటున్నాను, అన్ని సింక్లో ఉన్నట్టున్నాయి, డాట్స్ అని కనెక్ట్ అవుతున్నాయి. నేను అదే నవ్వుకున్నాను. ఎవరైనా డిమానిటైజేషన్ తర్వాత మా ఫ్రెండ్స్ అంటున్నాను, ఇదంతా మేమే కలిసి స్కెచ్ చేసి తీసేసినట్టుంది బాబు, వాళ్ళే వీడియో పెడతారు, ఆయనేమో అప్పుడు మాట్లాడారు ఇప్పుడేమో తీసేశారు, వీళ్ళందరికి ముందే తెలిసిందంటారు. తెలుసాయండి మీకు? ఎక్కడ తెలుసు, తెలిసినే బాగుంది కదా. అంటే బేసిక్గా ఐ కాంట్ హ్యావ్ క్యాష్ ఎట్ ఆల్, ఐఎమ్ మోర్ ఆఫ్ అ వైట్ maximum. And I'm happy to carry cards and I can't carry cash. Yes, I don't even have a rupee in my purse. ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళకి కూడా అకౌంట్స్ ఎనీథింగ్. సో మీ రియాక్షన్ ఏంటి డిమానిటైజేషన్? నో, ఇట్స్ బీన్ టఫ్, బట్ దిస్ ఇస్ ద ఓన్లీ వే ఇట్ కెన్ బి డన్. అంతేనా? ఇట్ విల్ బి టఫ్, బట్ ఇలా ఈ హికప్స్, సెట్ బ్యాక్స్ వీటన్నిటిని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? నో, తప్పదండి కొన్నిసార్లు. ఫర్ చేంజ్ టు హ్యాపెన్ ఉంటాయి ఇబ్బందులు. సో యూ కాన్ జస్ట్ సే లైక్ ఒక్క రోజులో మారిపోయేది కాదు, ఇట్ విల్ టేక్ టైమ్. ఎస్, ఇట్స్ గోన్ బి, ఇండియా ఇస్ గోన్ బి మచ్ బెటర్. లుక్ ఎట్ ద ఫ్యూచర్. ఇవాళ ఇబ్బంది ఉందని చెప్పి జనరల్ ఎవ్రీ వన్ హ్యాస్ అ ప్రాబ్లమ్, బట్ యూ క్యాన్ జస్ట్ సే లైక్ ఈ ప్రాబ్లం ఉందని మనం ఆగిపోలేం. సో లుక్ ఎట్ ద ఫ్యూచర్ అండ్ జస్ట్ మూవ్ అహెడ్. అంతే. మీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరండి? ఐ లైక్ ఎన్టీ రామారావు గారు పౌరాణికం అంటే బాగా ఇష్టం. అండ్ ఐ బీన్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సూర్య. సూర్య? యా, ప్రాబబ్లీ
తన వల్లే బీన్ చూసింగ్ ఫిల్మ్స్. ఐ హెవెంట్ మెట్ హిమ్ ఆల్సో, బట్ బికాస్ ఆఫ్ హిమ్, అంటే నేను చెన్నైలో చదువుకున్నాను కాబట్టి ఏంటంటే ఐ హ్యాడ్ మోర్ ఫ్యాసినేషన్ టువర్డ్స్, ఐ వాజ్ వాచింగ్ మోర్ ఆఫ్ తమిళ్ సినిమా. దట్ ఈస్ వెన్ ఐ సా సూర్యాస్ కాకా కాకా, పితామగన్. So I was like Peralgan. I was shocked to see his variation from every film, and irrespective of what the film success or failure, his dedication and his concentration, or like his efforts towards his character, is immense. I know. And సినిమా అంతా నచ్చకపోయినా సరే సూర్య వచ్చి మాట్లాడినంత సేపు యూఆర్ గ్లూడ్ టు వాచ్ సినిమా నచ్చకపోయినా సరే. సో దట్ ఈస్ వాట్ ఈస్ క్రియేటెడ్ నోరా. సో ఐ లైక్ హిమ్ అ లాట్. మీరు ఇష్టపడిన వాళ్ళని కలవాలని ఇప్పుడు అనుకోరా మీరు? రాసి పెట్టుంటే అంటే కలుస్తాను, మీకు ఈజీ కదా కలవటం, రాసి పెట్టుంటే కలుస్తాను big అంతే, deal కదా. కలిసినప్పుడు చెప్తాను. అంతేనా? మీ అంతా మీరైతే ఎఫర్ట్ దట్స్ నో పాయింట్. ఎఫర్ట్ అంటే అంతే, టైం రావాలి, దేనికైనా టైం రావాలి. నేను ఐ బిలీవ్ ఇన్ అదే అంటాను నేను. ఐ కుడెంట్, నేను అంటే మై హోమ్ టౌన్ ఇస్ తిరుపతి, అండ్ చిన్నప్పటి ఒక మధ్యలో 5 years ఐ కుడెంట్ ఈవెన్ గో ట్వైస్ టు తిరుపతి, ద వెంకటేశ్వర స్వామి దగ్గర. I always believe in it. If it's time, he'll ask us to come. అంతే. So after last 2 years, I went almost like 12 or 13 times Tirupati. So suddenly, I don't know. ఎవరైనా యాక్ట్రెసెస్ అంటే మీకు అంటే ఇష్టం, అభిమానం ఉందా? అంటే అండ్ ఆల్సో వీళ్ళతో వర్క్ చేస్తే బాగుంటుంది అని ఎప్పుడైనా డిడ్ యు ఎవర్ ఫీల్ దట్ వే? I like Anushka a lot. I don't know. I don't know. I feel like I like her a lot. Acting chestana cheyna I don't know. Okay. I don't know. I like her, but cinema cheyali anedi aithe I don't, alantidi em లేదు. అసలు I don't even involve in like my heroine selection or anything. వాళ్ళు వచ్చి ఆప్షన్స్ చెప్తారు, వీళ్ళు ఎవరైతే బెటర్ అంటే వీళ్ళైతే బెటర్ ఏమో చూడండి అంటారు. అసలు మీరు సజెషన్ కూడా చేయరు ఫలానా హీరోయిన్ పెట్టుకో అంటే కొన్ని సినిమాలు చెప్తాను, అంటే ఫర్ సమ్ ఫిల్మ్స్ యూ నీడ్ అ బెటర్ హీరోయిన్. అంటే బెటర్ హీరోయిన్ అంటే యూ నీడ్ కమర్షియల్ హీరోయిన్స్. ఇప్పుడు కమర్షియల్ సినిమా ఏ సినిమాకి చెప్పారు మీరు అలా? నేను ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అయ్యే కమర్షియల్ సినిమాకి వీ వాంటెడ్ అ బిగ్గర్ హీరోయిన్. సో బికాస్ లైక్ దట్ ఈస్ వేర్ ఏంటంటే యూ డోంట్ నీడ్ టు మేక్ సమ్మన్ గెట్ యూస్ టు అన్ హీరోయిన్. మళ్ళీ కొత్తగా చెప్పి కథలోకి వెళ్ళిపోవచ్చు. సో దట్ ఈస్ వేర్ అడ్వాంటేజ్ అంతే. సో వెన్ యూ వాంట్ టెల్ అ బిగ్గర్ స్టోరీ, యూ టేక్ మళ్ళీ కొత్తగా వచ్చి అమ్మాయి ఇంట్లో ఉంది, ఇలా ఇంటిలో ఉంది, అవన్నీ కాకుండా ముందు సినిమా చూస్తారు. సో అలాంటి సినిమాలు ఖచ్చితంగా కావాలి. సో ఫర్ కమర్షియల్ సినిమా ఇట్స్ లైక్ ఆబ్వియస్ యూ నీడ్ టు హ్యావ్ అ బిగ్గర్ హీరో. సో హూ ఇస్ ద డైరెక్టర్ అంటే యూఆర్ లాంగింగ్ టు వర్క్ విత్, ఈ ఫలానా డైరెక్టర్తో నేను చెయ్యాలి, ఇప్పటికైనా ఎప్పటికైనా చెయ్యాలి ఎవ్రీవన్ చెయ్యాలి అంటే నాకు ఎవరు అదే చెప్తున్నా, ఐ ఆల్వేస్ వుడ్ లవ్ ఎనీ వన్. నాకు ఎవ్రీ వన్, ఎందుకంటే ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ స్టైల్, దే హ్యావ్ దేర్ ఓన్ మార్క్. బట్ ఒక స్టైల్కి మీరు పక్కాగా సూట్ అవుతారు అని అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే ఈ డైరెక్టర్ స్టైల్కి, జానర్కి ఐ థింక్ ఐ విల్ బి రియలీ యాప్ట్ అని అనిపిస్తుంటుంది ఒక్కోసారి. యువర్ గట్ టెల్స్ యూ. అంటే డైరెక్టర్ స్టైల్కి అయితే తెలియదు, కానీ ఐ ఫెల్ట్ ఓన్లీ వన్ ఫిలిం ఇప్పటివరకు ఈ సినిమా మనం చేసింటే ఎలా ఉండేదని అనిపించిన సినిమా లీడర్. ఎందుకంటే బికాజ్ లైక్ కమింగ్ ఫ్రమ్ అ పొలిటికల్ బ్యాక్ డ్రాప్, హౌ వుడ్ ఇట్ హ్యావ్ బీన్ అనేది ఒక క్వశ్చన్ మార్క్. అలా అని తప్ప ఆ స్టైలు, జానర్ అనేది అయితే ఐ డోంట్ హ్యావ్. నాకు స్టిల్ నాకు తెలియదు, ఆడియన్స్కి తెలియదు నేను ఏ జానర్ సూట్ అవుతాను. ఎందుకంటే ఐ బీన్ డూయింగ్ అన్నీ, ఐ జస్ట్ స్ప్రెడ్ మై వింగ్స్ అంతే. నో వన్ నోస్ లైక్ ఈ జానర్కే కరెక్టా, ఈ జానర్కి కాదా అనేది కూడా ఎవరికి తెలియదు. బట్ మీకు పౌరాణికాలు అంటే చాలా ఇష్టం అని విన్నాను. ఎప్పటికైనా ఒక ఇంత వాయిస్ ఉంది కదా, ఒకసారి చెప్పేస్తే ఆ పని కూడా అయిపోద్ది. ఏ క్యారెక్టర్? దుర్యోధనుడు షేడ్స్ మీరు ఎందులోనో చేశారు ఈ మధ్య రీసెంట్గా? అప్పట్లో కూడా ఉండేవాడు, ఇప్పుడు చేయబోయే రిలీజ్ అవ్వబోయే సినిమా. ఓకే. ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ అ గెటప్ ఇన్ కథలు రాజ్కుమార్ గారు. అవునా? సో అలా కొంచెం తీర్చుకుంటున్నారు. దుర్యోధన్ ఐ వుడ్ లవ్ టు డూ ఇట్, ఎందుకంటే దట్ ఈస్ వన్ థింగ్ విచ్ విల్ బీ నైస్ ప్రాబబ్లీ విత్ ద వాయిస్. ఎప్పుడైనా ఆ డైలాగ్స్ ఏమైనా చెప్పడానికి ప్రయత్నిస్తుంటారా ఇంట్లో మీ ఫ్రెండ్స్ మధ్య కూర్చొని? ఏదో టైం పాస్. ఇంటే డైలాగ్ చెప్పలేనండి, చదవాల్సింది. ఐ కాంట్ ఇమిటేట్ ఎనీవన్, దట్స్ మై బిగ్గెస్ట్ ప్రాబ్లం. కెన్ నాట్ అంటే ఆన్ స్క్రీన్ అయితే అసలు చేయను, ఊరికే సరదాగా. ఎన్టీఆర్ గారికి మీరు పెద్ద ఫ్యాన్,
మీరు ఆయన మైథలాజికల్ సినిమాలు చాలా చూశాను, ఇష్టపడ్డానని చెప్తున్నారు కాబట్టి. టు ఎక్స్టెంట్ ఐ కెన్ సే దోస్ లైన్స్, బట్ గుర్తుండాలంటే ఐ నీడ్ టు రీడ్ వన్స్. ఇప్పటివరకు ఎప్పుడు ఎవరు రాసేవాళ్ళు ఆ డైలాగ్. సో అది రాసిస్తే ఏంటంటే గుర్తుండిపోతుంది. ఓకే, బట్ ఐ కెన్ రిమెంబర్ ఇఫ్ యూ కెన్. ఏమంటివి జాతి నెపమున సుతుని ఇందు అర్హత లేదందువా, ఎంత మాట ఇది క్షత్రియ పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు, ఇది క్షత్రియ పరీక్ష అందువా. అంతవరకు అయితే అది ఒకసారి చదివితే వచ్చేస్తుంది. ఓకే, అయితే నేను ఇంకొకటి విన్నాను ఏంటంటే మీ సోషల్ మీడియా, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటివి, మీ సోషల్ మీడియాని మీ మేనేజర్లు మేనేజ్ చేస్తుంటారు. మీ పర్సనల్ అకౌంట్ అంటూ ఏమీ లేదు. ఉంది, మీకంటూ ఒకటి ఉంది కానీ యాప్ కూడా లేదు నా దగ్గర. అంటే ఐ హ్యావ్ అన్ అకౌంట్, పర్సనల్ అకౌంట్, బట్ వెరీ ఇన్యాక్టివ్. బట్ మీ ఫేస్బుక్ పేజ్కి మాత్రం భీభత్సంగా అమ్మాయిల ఫ్యాన్స్ ఉన్నారని విన్నాను నేను. ఐ హర్డ్. అసలు నాకేంటంటే ఫేస్బుక్ ఎస్పెషల్లీ దేర్ ఇస్ వన్ విదేశీ అమ్మాయి అసలు మీ వెంట పడి మిమ్మల్ని ఎట్లాగన్నా ఒకసారి కలవాలి జీవితకాలంలో అని ఆమె భీష్మించు కూర్చుందని, మిమ్మల్ని పొగుడుతూ వ్యాసాలు రాస్తుందని విన్నాను. నిజమేనా ఇది? ఒకసారి చూపించారు నాకు కూడా. వి జస్ట్ రిప్లై చేశారా? ఒకసారి ఆఫ్టర్ దట్ నేను ఐ బీన్ బిజీ. మళ్ళీ మీరు రావాలి, మీరు కలవాలి, మీకు అదేంటండి మీరు అసలు నన్ను పట్టించుకోరు, మీరు కనీసం నాకు రిప్లై కూడా ఇవ్వరు. నేను ఒకసారి ఎప్పుడో ఇచ్చినట్టున్నాను రిప్లై ఒకసారి. అదే ఐ బీన్ వెరీ టైట్ అయిపోయి టైం లేక, అంటే బ్రేక్ దొరికితే ఐ జస్ట్ స్లీప్. అంటే వాట్ ఈస్ ద క్రేజియస్ట్ ఫ్యాన్ దట్ యు ఎన్కౌంటర్డ్ ఇప్పటి వరకు? అది ఉమెన్ అవ్వచ్చు, ఐ మీన్ గర్ల్ ఫ్యాన్ అవ్వచ్చు, మేల్ ఫ్యాన్ అవ్వచ్చు, ఏదైనా. అంటే క్రేజియస్ట్ ఫ్యాన్ అంటే నాకు విజయవాడ వెళ్ళాలంటే ఇప్పటికీ భయం. నాకు విజయవాడ, అనంతపూర్ వెళ్ళాలంటే అంటే వాళ్ళ అభిమానం తట్టుకోలేము మనం. ఏం చేస్తారేంటి అంటే ఇంకా బేసిక్గా ఏంటంటే మాబ్ అంటే మనల్ని మళ్ళీ వాళ్ళే సేఫ్గా తీసుకెళ్ళి బయటకు పెడతారు, మనకు అసలు టెన్షన్. బట్ ఏంటంటే వెరీ ఆర్డెంట్ ఫ్యాన్స్ అసలు అనంతపూర్లో ఫ్యాన్స్ కానీ అంటే హార్డ్ కోర్ పార్టీ సపోర్ట్, బాలకృష్ణ గారి ఫ్యాన్స్, పెద్దనాన్న గారి ఫ్యాన్స్ అందరు కదా. సో దట్ ఈస్ అలా ఉంటుంది. అంతే కొన్ని ఊర్లు వెళ్తే అంటే ఇంకా ఐ కాంట్ సే నో. ఒకటేంటంటే పేషెన్స్ ఇచ్చాడు దేవుడు. సో ఎనీ నెంబర్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ ఐ డోంట్ మైండ్. అదొకటి ఉంది పేషెన్స్. పెద్దనాన్న గారికి ఫ్యామిలీలో అదొకటి ఉంది. సో ఓపిక్గా ఉంటాం చాలాసేపు. సో దట్ వే అట్లీస్ట్ వాళ్ళని అక్కడి వరకైనా సాటిస్ఫై చేయగలరు. అంటే ఎవరైనా నేను అనేది ఇంటికి వచ్చేయడం, లేకపోతే ఫోన్లు చేసి హెరాస్ చేయడం, టార్చర్ పెట్టడం, అలాంటివి ఎప్పుడైనా ఎన్కౌంటర్ అయ్యారా మీరు? ఫోన్ ఆల్వేస్ డూ నాట్ డిస్టర్బ్లో ఉంటుందండి. నాకు నెంబర్ తెలియకపోతే ఎత్తాను అసలు. అండ్ మెసేజ్ చేస్తే ఎప్పుడైనా అంటే దట్ ఈస్ వన్ స్పేస్. ఐ కాంట్ ఆ స్పేస్లోకి అయితే ఐఎమ్ అబిట్ స్ట్రిక్ట్. ఎందుకంటే ఇంటికి ఐ డోంట్, దట్ ఈస్ మై ఓన్ స్పేస్. ఆ స్పేస్ కూడా నాకు లేకపోతే ఐ కాన్ సర్వైవ్. సో ఆ స్పేస్లోకి రానివ్వండి. బట్ వాట్ ఈజ్ యువర్ టైప్ ఆఫ్ అ గర్ల్? అంటే మీకు ఎలాంటి అమ్మాయిలు అంటే ఇష్టం? Someone who can understand things. I don't mind if you're modern or anything can be okay, but someone who can understand. That is more important. More of an understanding nature. అంటే వైస్ వర్సా, ఇట్స్ ఆల్ వైస్ వర్సా నా దృష్టిలో. ఎప్పుడు ఏంటంటే యూ షుడ్ బి రెసిప్రొకేట్ ఇద్దరు. దట్ ఈస్ ఓన్లీ దే మేక్ అ గుడ్ కపుల్ ఇన్ నా ఫీలింగ్. డౌన్ ద లేన్ మీరు ఏమనుకుంటున్నారు రోహిత్? మీరు యూ విల్ బికమ్ అ స్టార్ మెటీరియల్ ఆర్ యాక్టర్ మెటీరియల్? అంటే ఇప్పటి వరకు అంతా మీరు యాక్టింగ్ చేస్తూ వచ్చారు, పర్ఫార్మెన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎప్పటికైనా భవిష్యత్తులో డౌన్ ద లేన్ కెన్ వి సీ యూ యాజ్ అ స్టార్ మెటీరియల్? Trying. We have zeroed on a couple of commercial action-based films. So let's see. It's again a surprise నాకు అందరికి. So I'm trying to get fit and probably everything's okay. We're going to show six-pack abs on screen. That's a commercial value. And alage the script has come out well, and I'm going to try out a different genre. నాకు ఒక జానర్, ఇంకో కొత్త జానర్, కమర్షియల్ జానర్. I love watching commercial cinema. I love doing commercial cinema. So let's see. It's going to be a new surprise. అప్పట్లో ఒకడు ఉండేవాడు, ఆ టైటిలే చాలా
ఇంట్రీగింగ్గా ఉంది. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ అబౌట్. దేని గురించి అసలు ఇది అప్పట్లో ఒకడు ఉండేవాడు? అప్పట్లో ఉండేవాడు ఇస్ జస్ట్ వెరీ కొలోకియల్ వర్డ్ కింద పెట్టాం. జనరల్గా ఏదైనా ఎవరి గురించి మాట్లాడినా అప్పట్లో ఒకడు ఉండేవాడు ఆ టైంలో మాట్లాడుతాం. సో ఆ ఇంట్రెస్ట్ మీద అది పెట్టాం. అప్పట్లో ఒకడు ఉండేవాడు. యాక్చువల్గా మిగతా క్యారెక్టర్స్ అన్నీ ఆర్ లింక్డ్ విత్ సమ్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఎక్సెప్ట్ ద 2 క్యారెక్టర్స్ ఇస్ మైన్ అండ్ విష్ణుస్, ఇంతియాజ్ అలీ అండ్ రైల్వీ రాజు. ఈ 2 క్యారెక్టర్స్ ఆర్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ రిటర్న్. ఓకే. ద అదర్ క్యారెక్టర్స్ ఎక్కడో అంటే పేర్లు అవి కాకపోవచ్చు, బట్ దే ఆర్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్. అండ్ వీ టేకన్ ఇన్సిడెంట్స్ విచ్ హ్యాపెన్ బిట్వీన్ ద టైమ్ ఫ్రేమ్ ఆఫ్ 92 and 96. ఓకే. వయసు అంటే we went that period, it's a period drama. So all these incidents, all these characters are linked to these 2 characters. And it makes up for ఎలా చెప్పాలి, it's a biopic of a fictional character. బయోపిక్ ఆఫ్ ఫిక్షనల్ క్యారెక్టరా? It's a complicated genre to explain actually. It's a biopic of a fictional character. నాకు అర్థం కావట్లేదు అసలు. బయోపిక్ ఆఫ్ ఫిక్షనల్ క్యారెక్టర్ ఏంటి అసలు? మీరు సృష్టించిందే ఫిక్షన్. ఫిక్షన్లో మళ్ళీ బయోపిక్స్ ఏమిటి? అదే అంటున్నాను, అలాగే ఉంటుంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైఫ్ స్టోరీ ఆఫ్ ఎ పర్సన్, ఆఫ్ ఎ ఫిక్షనల్ క్యారెక్టర్. ఐ సీ సమ్ ఒక క్రికెటర్ డ్రెస్లో ఉంటారు విష్ణు, మీరేమో సమ్ కాప్ డ్రెస్లో ఉన్నారు. అంటే ఐ యు అ కాప్ అండ్ ఈజ్ అ క్రికెటర్ ఆర్? He's a cricketer and I play an encounter specialist. I play a Muslim character for the first time. అందులో ఒక కంప్లీట్ అవుట్ రైట్ ఉర్దూ సాంగ్ కూడా ఉంది. It's a Hyderabadi. The film is based in Hyderabad. So Urdu, we wanted the natural Qawwali kind of a sound. So we left it in the original Urdu way. Telugulo ante routine. So let's leave it in the original Urdu. యాక్చువల్గా ఈ సినిమాలో మీరు హీరో కాదంట కదా, విలన్ అంట కదా? ఈ సినిమాలో ఎవరు హీరో కాదు, ఎవరు విలన్ కాదు. వాట్ సిచ్యువేషన్ మేక్స్ యూ, వాట్స్ యువర్ మైండ్ సెట్ అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. మీ పర్స్పెక్టివ్లో నేను విలన్, నా పర్స్పెక్టివ్లో మీరు విలన్. ఓకే. సో దట్ ఆ సిచ్యువేషన్లో ఎదురైన సంఘటనల వల్ల ఎవరికి ఎలా మారారు అనేది. ఇస్ ఇట్ థ్రిల్లర్? ఇట్స్ నాట్ ఎ థ్రిల్లర్, ఇట్స్ అ బయోపిక్ ఆఫ్ ఎ ఫిక్షనల్ క్యారెక్టర్. కరెక్ట్గా చెప్పి ఇట్స్ లైఫ్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వింటుంటే. ఇట్స్ గోనా బి వెరీ న్యూ జానర్. తెలుగులో నాకు తెలిసి ఈ జానర్ అసలు ఎవరు టచ్ చేయలేదు. అండ్ ద స్క్రీన్ ప్లే ఇస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. సాగర్ హాస్ డన్ అ వండర్ఫుల్ జాబ్ ఈ సినిమాకి. దే వర్క్డ్ ఆల్మోస్ట్ 3 years on the script. Vishnu and Sagar. Vishnu kuda he was working on it almost 3 years. And I think so they've done a wonderful job. Nenu and my production team, I need to thank them basically. I was shooting continuously. Vijay and Prashanti, they took the whole effort of putting the film on the right pace and everything, track and everything. I'll support like with I don't think this film we would have so comfortably. కానీ ఈ సినిమాలో కూడా సేమ్ అదే జరిగింది చూడండి. యువర్ ఫ్రెండ్స్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, మీ ఆర్ఎన్ మీడియా వర్క్స్, ఆల్ ఆర్ పార్ట్నర్స్. We all actually I don't నేను I take only profit on my investment. That's all are shareholders. ఎందుకంటే ఆర్ఎన్ అంటే ఏంటి? నారానా? యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు నేమ్ ఇట్ రోహిత్ నారా. సో ఆర్ఎన్ అని రాశాను. ఆర్ఎన్ మీడియా వర్క్స్ అని ఓకే అనుకొని పడుకున్నాను ఒకరోజు. పడుకుంటే ఎన్ఏఆర్ఏ ఏఆర్ఏ అని, సో ఇట్స్ సౌండింగ్ ఆర్ఎన్. సో రెండింటికి ఏది ఉంటుంది కదా అని చెప్పి ఐ రోట్ ఇట్ లైక్ దట్. ఈవెన్ ద స్ట్రోక్ ఐ రోట్ ఇట్, ఐ జస్ట్ రోట్ ఇట్ ర్యాండమ్లీ ఆన్ మై ఐప్యాడ్ రాసి ఐ సెండ్ ఇట్ టు అనిల్ బాను డిజైనర్స్కి. అనిల్కి పంపిస్తే అనిల్ అన్నేమో ఈ సైడ్ లైక్ నువ్వు రాసే ఒక లైఫ్ లాంగ్ ఉండిపోద్ది, అదే ఉంచేద్దాం. సో దట్ ఈస్ ద స్ట్రోక్ వాట్ ఐ రోట్. ఈవెన్ ఆ స్ట్రోక్ కూడా నేను రాసింది. సో అలా ఉంచేసాను. సో మీరు డాన్స్ నంబర్స్ చేయటానికి కూడా అంత సుముఖంగా ఉండరని విన్నాను. అంటే ఒక సినిమాలో ఏదైనా డాన్స్ నంబర్ ఉంటే, డాన్స్ చేయాలంటే నేను చేయనని చెప్పలేదు, అలా పెట్టమని కూడా ఎవరికి చెప్పను. పెట్టమనితే చెప్పరు, ఎందుకులే అనవసరంగానే. ఎందుకు అంటే నాకు ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ ద మీటర్ ఆఫ్ అ క్యారెక్టర్. అన్వాంటెడ్గా కట్టు సాంగ్ ఐ కాంట్ టేక్ ఇట్. ఎందుకంటే ఈవెన్ మై క్యారెక్టర్ గ్రాఫ్ సపోజ్ ఊరికి సరదాగా వచ్చి ఈ సీన్లో మీరు కామెడీ చేసిందంటే నేను చేయను. దీని ముందు సీన్ ఏంటి, నా మీటర్ ఏంటి, వాళ్ళకి మళ్ళీ కావాలంటే కథ చెప్తాను. ఐ కాంట్ జస్ట్ గో అవే ఫ్రమ్ మై క్యారెక్టర్. సో ఐ స్టే ఇన్ మై క్యారెక్టర్ అండ్ ట్రూ టు మై క్యారెక్టర్. అవసరం ఉంటే సో సాంగ్స్ కూడా ఏంటంటే ఇఫ్ నీడెడ్ ఐ డోంట్ మైండ్ డాన్సింగ్. ఐ మైంట్ నాట్ బి అ గ్రేట్ డాన్సర్ బట్ ఐఎమ్ నాట్ అ బ్యాడ్ డాన్సర్. బట్ చాలా కష్టపడతారా డాన్స్ చేయడానికి? ఎప్పుడో ఒకసారి చేసే పని కదా, కష్టపడాలి. బట్ కమర్షియల్ సినిమా ఐ డోంట్ మైండ్ గోయింగ్ అండ్ రిహార్సింగ్
బిఫోర్ ద షూట్. ఐ డోంట్ మైండ్ డూయింగ్. ఐ డెఫినెట్లీ ట్రై. బేసికల్గా చూస్తే నారా రోహిత్ అనే వ్యక్తి చాలా హంబుల్గా ఉన్నారు అని అనిపిస్తుంది నాకు. అంటే ఈ 2 hours ఇంటర్వ్యూలో మీతో మాట్లాడుతుంటే మీరు సాధించిన దానికి, మీరు చేసిన దానికి, లేకపోతే మీరు ఏదైతే అచీవ్ చేశారో ఇంతవరకు, వాట్ ఎవర్ లిటిల్ థింగ్స్, దేనికి కూడా మీరు ఎందుకో క్రెడిట్ తీసుకోవటానికి ఇష్టపడట్లేదు. ఎందుకలా? నేను మంచి కథ రాశారు, నేను వచ్చి నాకు డబ్బులు ఇచ్చారు, యాక్టింగ్ చేశాను. ఓన్లీ థింగ్ ఐ డెడ్ వాజ్ సెలెక్టింగ్ స్క్రిప్ట్. I've heard so many scripts. I've heard almost 650 scripts. I probably... అంటే నేను అనేది, is it put up, made up, or is it really you? అంటే you don't, దేనికి మీరు అసలు you're not taking credit. No, I haven't achieved it. I'll take credit down the line after 50 years of retirement. I don't mind taking them. But still, this is just, I'm just trying out. I'm just working, I'm just trying. Let's see, down the line after another 30-40 years, then I'll say like, ఆ రోజుల్లో ఇలా చేసేవాడిని. So at that time I'll take credit. Till then, let me be me. రోహిత్, మీరు ఈ 6-7 yearsలో మోర్ దెన్ 600 కథలు విన్నారని విన్నాను. అవునా? అది అంటే ఎట్లా వింటుంటారు? రోజు ఎన్ని వింటుంటారు? అంటే ఆల్మోస్ట్ కొన్నిసార్లు అయితే 3 కథలు కూడా రోజులు ఉన్నాయి కంటిన్యూస్గా. అంటే ఆ టైంలో అంటే ఎవరైనా చెప్తా అంటే ఐ నెవర్ సెడ్ నో. ఇప్పుడు కొంచెం ఎందుకంటే ఆల్రెడీ ఫైనలైజ్ మై నెక్స్ట్ ఫిల్మ్స్ ఆల్సో. ఈ మధ్య ఎక్కువ వినట్లేదు. అంటే మీరు సెట్స్లో ఉన్నప్పుడు కూడా ఎవరైనా వచ్చేసి ఒక కథ చెప్తానంటే దాదా అనేసి కూర్చోబెట్టి నెక్స్ట్ సీన్ వచ్చే లోపే కూర్చొని వింటుంటారు. అంత జస్ట్ ఏంటంటే ముందు జస్ట్ లొకేషన్లో అన్న కథ. ఐ డోంట్ గెట్ డీవియేటెడ్. బయట వినేవాడిని. ఐ యూస్ టు లిసన్ లైక్ 3-4 స్టోరీస్ కొన్ని రోజులు అలా చాలా వినేవాడిని. కానీ ఓన్లీ ఫ్యూ ఐ లైక్. పోస్ట్ రౌడీ ఫెలో ఐ లిసన్ వెరీ ఫ్యూ. ఒక మహా అయితే ఒక 20 కథలు ఉంటాను ఆల్మోస్ట్ లాస్ట్ 3-4 years. ఆ 20లో ఒక 5-6 చేస్తున్నాను ఆల్రెడీ. సో ఎవరైనా బాగుంది వినండి అంటే వింటున్నాను తప్ప అంతకుముందులాగా అన్ని కథలు అయితే వినట్లేదు. అంత టైం లేదు బేసిక్గా. అంతకుముందు ఏంటంటే బాణం టు సోలో ఆ టైంలో ఎక్కువ టైం ఉండేది. సో ఐ యూస్ టు లిసన్ లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ స్టోరీస్. ఎవరు కథ చెప్తున్నా సరే వినేవాడిని. బట్ తర్వాత ఓపిక పోయింది. అప్పుడున్నంత ఓపిక ఇప్పుడు లేదు. సో వెరీ లిమిటెడ్. మీరు చాలా మీడియా ఫ్రెండ్లీ అని విన్నాను నేను. అంటే మీరు ఎంతమందితో మీరు ఇంటరాక్ట్ అవుతారు అన్నది పక్కన పెట్టండి, బట్ మీడియాతో మాత్రం రోహిత్ చాలా మంచిగా ఉంటారు. మీడియాని ఎప్పుడు నో అనరు, కాదనరు. మీడియా ఎప్పుడైనా ఇంటర్వ్యూ అడిగినా లేకపోతే బయట అడిగినా యు ఆర్ లైక్ దేర్. ఈజ్ దట్ ద రీజన్ రోహిత్ గురించి ఎప్పుడు ఏమీ రాయరు మీడియా? మీడియా ఏమీ రాయదు. నో హుక్అప్స్, నో కాంట్రవర్సీస్, నో రూమర్స్. అలా ఏం లేదు. ఐ డోంట్, నాకు మీడియానే కాదు, ఎనీ వన్ ఐఎమ్ వెరీ, ఇఫ్ ఐఎమ్ కంఫర్టబుల్ ఐ డోంట్ మైండ్. సపోజ్ కంఫర్ట్ లేదంటే నాకు ఇది కంఫర్ట్ లేదని ఇలాంటి వద్దు అంటాను. గేమ్ షోస్ వెరీ ఫ్యూ. ఐ డోంట్, నాకు ఐ ప్రిఫర్ ఇంటరాక్టింగ్ ఇన్ నార్మల్ క్యాజువల్ చాట్ కైండ్ ఆఫ్ థింగ్ దాన్ ఇన్ రొటీన్ క్వశ్చన్స్. అంటే కొంచెం ఈ సంవత్సరం మరీ ఎక్కువసార్లు వెళ్ళిపోయింది స్టూడియోలకి. అన్ని రిలీజ్లు ఉండేసరికి ఆల్మోస్ట్ ప్రతి నెల ఒకసారి వెళ్ళేవాడిని. ఏంటో రోజు మొన్నే వచ్చాం కదా అన్నట్టు. సో బట్ ఇట్ వాస్ నైస్. అంటే ఐ డోంట్, కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు సార్, బట్ ఐ హ్యావ్ అన్ ఆన్సర్ ఫర్. అందుకే ఎవరు ఇలా అడుగుతామని అనుకుంటారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ, ఐ హ్యావ్ అన్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఐ డోంట్ మైండ్. సో బట్ ఎందుకు రోహిత్ మీద ఎలాంటి హుక్అప్స్, రూమర్స్, కాంట్రవర్సీస్ రాలేదు? నిప్పులేంది పొగరాదు అంటారు కదా, అక్కడ నిప్పే లేదు, పొగ ఎందుకు వస్తుంది? ఒక్కసారి నిప్పు రాకపోయినా పొగలు వస్తుంటాయి కదా బాగా. ఐ డోంట్ నో. అంటే ఎక్కడ ఎవరికి దొరుకుండి అయితే అంటే ఏదో చేస్తున్నారు అనమాట. ఇంటికి వెళ్తానండి షూటింగ్ అయిపోయి. ఓకే. అదర్వైజ్ అంతమంది గురించి రాసినప్పుడు ఎక్కడో దొరికితే ఎంతసేపు రాస్తారు? బ్రేకింగ్ న్యూస్ అయిపోతుంది.